పనస చెట్లు పెద్ద పెద్ద పళ్ళు ముగ్గిపోయి సువాసనలు రావాలి, ఎక్కడెక్కడ నుంచో చిలుకలు రావాలి, వాటితో పాటుగా చైత్రరథం రావాలి. కుబేరుడి యొక్క చైత్రరథం అత్యంత ఆనందంగా హంసలతో కలకూజితాలతో కోయిలలతో ఉంటుంది. అటువంటి చైత్రరథం రావాలి. బాగా ఆరముగ్గిన మామిడి పళ్ళతో మామిడి చెట్లు పుట్టాలి. దానితో పాటుగా ఇక్కడ కుంకుడి చెట్లు పుట్టాలి. తలస్నానాలు చెయ్యడానికి కావలసినటువంటి షాంపూ లాంటి చక్క నురుగు తెచ్చేటటువంటివి, జుత్తుకి సువాసన ఇచ్చేటటువంటి మంచి మంచి గుండెలు రావాలి. ఇవన్నీ సిద్ధం కావాలి. వీళ్ళకి స్నానం చేయించాలి. అంటే ఒక్కొక్కడిని కూర్చోపెట్టి మళ్ళీ ఆ ఏనుగులకి దగ్గరుండి వాటి జీవితంలో తిననట్టుగా బెల్లంతో కలిపినటువంటి ముద్దల్ని తెచ్చి వాటి నోళ్లలో పెట్టి ఇంకా తిను ఇంకా తిను అని తినిపిస్తున్నారట. గుర్రాలకి వాటి జీవితంలో తిననటువంటి దాణా తినిపిస్తున్నారట. గంధర్వులు వచ్చారు, యక్షులు వచ్చారు, కిన్నెరులు వచ్చారు, కింపురుషులు వచ్చారు, అప్సర స్త్రీలందరూ వచ్చారు. ఒక్కొక్కరిని కూర్చోపెట్టి నలుగు పెట్టి ఒక్కొక్కరికి నలుగు పెట్టి స్నానం చేయించారట. వేడి నీటి ఏర్లు పుట్టేట, అది కూడా బాగా వేడిగా ఉండకూడదు, బాగా చల్లగా ఉండకూడదు. మీద పోసేటప్పటికి ఎవరు ఎంత వేడి భరించి ఆనందాన్ని పొందుతారో అంత వేడి నీరు ఉండాలట. ఒక్కొక్క పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కొంచెం వేడి నీళ్లు పోసారనుకోండి క్యారం అంటాడు. ఒక్కొక్క పిల్లని ఒళ్ళో పడుకోబెట్టుకుని వేడి నీళ్లు పోస్తుంటే కుయ్యంత కయ్యంతం హాయిగా చక్కగా వేడి నీళ్లు పోస్తుంటేనే నిద్రపోతారు. మా అమ్మాయి అలా నిద్రపోయారు, అందుకు చెప్పారు. అందుకని అలా చక్కగా తొడల మీద పడుకోబెట్టుకుని వేడి నీళ్లు పోసి ఇలా తీసుకొచ్చేటప్పటికి ఉయ్యాల్లో పడుకోబెట్టేటప్పటికే నిద్రపోతుంటే ఆ చిన్న చిన్న మెత్తటి కుచ్చులు పెట్టి వాళ్ళ ఒంటి నిండా పిల్లలకి రాసినట్టు ఇలా మెడ కింద అది పౌడర్లు రాస్తే నడక పట్టింది రా మనకి భాగ్యం అనుకున్నారు వాళ్ళు. అలా చక్క ఒంటి నిండా అంగరాగములు రాయాలి, మంచి మంచి పలహారాలు రావాలి, మంచి మంచి సురలు రావాలి, ఆ కళ్ళు తాగాలి, ఈ పదార్థాలన్నీ తినాలి, ఇవన్నీ నాట్యాలు చెయ్యాలి. వీటితో పాటుగా వెలగ చెట్లు మృదంగాలు వాయించాలి. మళ్ళీ హాస్యం ఉండాలి కదా. వెలగ చెట్లు మృదంగాలు వాయిస్తాయిట, పనస చెట్లు నాట్యాలు చేస్తాయిట. అటువంటి చిత్ర విచిత్రమైన విన్యాసాలు జరగాలి. వీటితో సరిపోదు, బ్రహ్మాండమైనటువంటి హర్మ్యం ఏర్పడాలి. దానిలోకి భరతుడు ప్రవేశించాలి. భరతుడు తన మంత్రులతో సేనాపతులతో కలిసి లోపలికి వెళ్ళాడు. వెడితే దానికి మధ్యలో ఒక బ్రహ్మాండమైన వేదిక, ఆ వేదిక మీద కనకపు సింహాసనం చూసి తీరాలి. దాని వెనకాతల చంద్రమండల సన్నిభమైనటువంటి గొడుగు, అటువంటి గొడుగు పక్కనేమో ఛత్రచామరాలు ఇన్నున్నాయిట. లోపలికి వెళ్ళిన తరువాత భరతుడు ఎక్కడ కూర్చుంటాడో చూస్తున్నాడు భరద్వాజుడు. భరతుడు లోపలికి వెళ్ళాట. ఇన్నిటిని చూసిన తరువాత నేను వచ్చానని ఏర్పాటు చేశారని వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నారనుకోండి, ఇక చెప్పడు రాముడు ఎక్కడున్నాడు. భరతుడు లోపలికి వెళ్ళాటంటే అధికారం మీద వ్యామోహం ఉంది. ఎంత పరీక్ష పెట్టాడో చూడండి. లోపలికి వెళ్ళాట భరతుడు, సింహాసనం దగ్గరికి వెడుతున్నాడు, చూస్తున్నాడు భరద్వాజుడు. వెళ్ళాడు. ఆ పాదపీఠం మీద అన్నగారైనటువంటి రామచంద్ర ప్రభువు కూర్చుని పాదపీఠం మీద పాదాలు పెట్టుకున్నట్టుగా భావించాడు. మనకి నేర్పుతున్నాడు పూజ ఎలా చెయ్యాలో. తల ఉంచి ఆ పాదపీఠం మీద శిరస్సు ఆయన పాదాలకి తగిలినట్టుగా భావించాట. చేతిలో ఆ చామరం పట్టుకున్నట్ట. అన్నగారు అందులో కూర్చున్నారని ఒక్కసారి విసిరి ఒక మంత్రి ఎక్కడ కూర్చుని సలహా చెప్తాడో అలా సింహాసనానికి నమస్కారం చేసి, ఇవన్నీ రామచంద్రమూర్తికి జరుగుతున్నాయి, నాకు కాదు, నా గొప్ప కాదు, రాముడి తమ్ముణ్ణైనందుకు నేను పొందానని చామరం పట్టుకుని వచ్చి మంత్రి కుర్చీలో కూర్చున్నట్టే. కూర్చుంటే చూశాట భరద్వాజుడు. ఒక్కసారి రంభ మొదలైనటువంటి వారు వచ్చి నాట్యం చేశారు. నారదుడు, తుంబురుడు, హూహూ మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఇంతలో కొద్దిగా ఏదైనా కాస్త తాగితే బాగుంటుందేమో అనుకున్నట్ట భరతుడు. ఒక పాయసపు నది ప్రవహించింది అక్కడ. ప్రవహిస్తే ఆ ఒడ్డు నుంచి తీసుకుని కాంచన పాత్రలు వచ్చేసాయి. ఎవరికి కావలసిన కాంచన పాత్ర వారికి. అందులో ముంచుకున్న పాయసం తాగిడమే. జీడిపప్పు, యాలుకలు మీ ఇష్టం, ఇంకా మానసికంగా ఊహించుకోండి. ఆ కాంచన పాత్రతో తీసుకుని గడగడ కావలసినంత పాయసం తాగేయట. అంతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత పాయసం తాగి నోరు చాలా ఇదిగా ఉంది, కాస్త సాంబారు ఇడ్లీ అంటే అనుకోకండి, అలా ఇడ్లీలు అవి ఎప్పుడేం లేవు, ఉదాహరణకి చెప్పాను అనుకుంటే అంతే. ఆ రెండు నదులు వస్తాయి. ఓ రెండువి తీసుకోవడం, కాస్త గడితో రీసిలా పోసుకోవడం, చక్కగా నోట్లో వారేసుకోవడం. చెంచా అనుకుంటే పుట్టేస్తుంది చెంచా. అలా ఏది కావాలంటే అది, అలా ఏర్పాట్లు జరిగాయిట. ఇన్నిటినీ అనుభవించారట. సోపారంగా తాగేసి ఉన్నారేమో ఆ సైన్యం అంతా. ప్రతి సైనికుడు ఇవి తాగేసి కడుపు ఉబ్బిపోయి పడుకుంటే అప్సరసలు వచ్చి కాళ్ళు పడుతున్నారట, సేద తీరారా అని. వాళ్ళు అన్నారట, వెనక్కి అయోధ్య వద్దు, ముందుకి చిత్రకూటం వద్దు, ఉంటే భరద్వాజాశ్రమంలో ఉందాం. షహబాష్, గొప్ప ప్రయోజనం లభించింది, ఎంత అందంగా ఉందో అని తాగి సంతోషంతో కేకలేస్తున్నారట. ఎంత ఆనందం జీవితంలో పొందలేదు ఈ ఆనందం అని. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడిపోతున్నాయిట. తెల్లవారింది, అన్ని అదృశ్యమైపోయి. ఎక్కడివాడు అక్కడే. అబద్ధమా? ఒంటి మీద అంగరాగాలున్నాయి, నోళ్లలోంచి వాసనలు వస్తున్నాయి, రాత్రి తాగి పడుకున్న వాసన, అందుకని వాసనలు వస్తున్నాయి.
ఒంటికి రాసినటువంటి అంగరాగాలు, కట్టుకున్న బట్టలు, వేసుకోవడానికి చెప్పులు కూడా కుప్పలు పోశారు. మీ సైజ్ అక్కడ, మీ సైజ్ ఇక్కడ నరిచారు. అప్సరసలు వచ్చాయి. వీళ్ళ కాళ్ళకు వచ్చి చెప్పులు దొరికారట. మనం వెళ్ళేదో చెప్పుల కొట్లో అక్కడ ఒక్క చోట చాలా టీవీగా కూర్చుంటాం. ఇలా పీఠం మీద పెడితే వాడు వచ్చి పాపం ఏదో రేఖామయధ్వజ సుధాకల శాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రైహి అన్నట్టు ఏదో శ్రీ మహావిష్ణువు పాదాలు చూసినట్టు చూసి దాన్ని లెక్క పెట్టి కొలత తీసి అంత చెప్పుటట్టుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ వరకు బాగుంటుంది. చివర 99 పైసలతో ఉన్న బిల్లు చూసినప్పుడే గుండె బదలవుతుంది. అందుకని ఆ చెప్పులు కూడా ఎక్కించారట కాళ్ళకి. ఎంత సంతోషపడిపోయారో. ఇవన్నీ ఉన్నాయి కానీ అసలు ఏమీ లేవు. ఇప్పటి వరకు వాళ్ళు ఏం కోరుకున్నారో అవన్నీ అదృశ్యమైపోయాయి. ఎందుకని రేపు ఉదయం వరకే ఇస్తానన్నాడు, ఆతించాం, అయిపోయింది. పెళ్లి వారికి 3 పూట్లు అంటే 3 పూట్లే. మళ్ళీ ఆ తర్వాత వరండాల్లో టచ్ ఆడి బస్సు రాలేదు ఇంకా అంటే మీరు వెళ్ళేటప్పుడు మధ్యలో కనక విలాసం అని ఉంటుందండి, భోజనాలు బాగుంటాయంటారు ఆడపిల్లి వారు. అంటే తెలివితేటలుగా అయ్యా మధ్యాహ్నం భోజనాలు ఎట్టం అని దాని ఉద్దేశం. అంటే నేను ఎవరిని ఉద్దేశించే విషయాలు చెప్పట్లేదు మా ప్రభు. అందుకని ఇంత అందంగా చక్కగా అన్ని అదృశ్యం అయిపోయాయంటే అబ్బాయి మీరు బయలుదేరచ్చని చెప్పేశాడు భరద్వాజ మహర్షి. చెప్పేసిన తర్వాత అందరూ బయలుదేరి ఇంకా వెడదామని చెప్పి సిద్ధపడుతూ భరతుడు వచ్చి ఒక్కసారి ఆ భరద్వాజ మహర్షి యొక్క కాళ్ళకి నమస్కారం చేశాడు. ఉనికిపోతూ పాపం కౌసల్య సుమిత్ర యొక్క చెయ్యి పట్టుకుని, అబ్బో ఏమిటో ఇవాళ కథ నడవట్లేదు, సుమిత్ర యొక్క చెయ్యి పట్టుకుని కైకా వచ్చి ఆయన పాదాలకి నమస్కారం చేశారు భరద్వాజ మహర్షికి. నమస్కారం చేస్తే ఆయనకి తెలుసు ఎవరెవరో భరద్వాజుడికి. ఆయన త్రికాలవేది, ఆ మాత్రం తెలియదు, ఏమీ తెలియనట్టు భరతుడిని పిలిచాడు. పిలిచి, భరత ఈ ముగ్గురు నీ అమ్మలు కదా, ఇందులో ఎవరో నాకు చెప్తావా ఒక్కసారి అన్నాడు. అంటే భరతుడు వెంటనే చెప్పాడు, యామిమాం భగవన్ దీనాం శోకానశనకర్షితాం పితుర్షి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి ఏషాతం పురుష వ్యాఘ్రం సింహ విక్రాంతగామినం కౌసల్యా శుశువే రామం ధాతారం అదితిర్యథ. ఈవిడ ఉనికిపోతూ ఉన్నటువంటి ఈ అమ్ముందే సుమిత్ర యొక్క చెయ్యి పట్టుకున్నటువంటి తల్లి. ఈ తల్లే సింహంలా నడవగలిగినటువంటి వాడు అదితి ధాతని కన్నట్టు రామచంద్రమూర్తిని కన్నటువంటి మా అమ్మ కౌసల్య. ఈ రెండవ ఆవిడుందే, అస్యా వామభుజం సృష్ట ఏషా తిష్టతి దుర్మనాః కర్ణికారస్య శాఖేవ శీర్ణ పుష్పావనాంతరే ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణ్యౌ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ. లక్ష్మణ శత్రుఘ్నులు అపారమైనటువంటి వీరులు, పరాక్రమవంతులైనటువంటి ఇద్దరిని కన్నటువంటి తల్లి సుమిత్ర. ఆవిడే కౌసల్య యొక్క చెయ్యి పట్టుకుంది. సిగ్గుపడుతూ వ్రీళితాం అని ముఖం చూపించలేక సిగ్గుపడుతూ వచ్చి కైకేయ నమస్కారం చేసి అక్కడ నిలబడింది. ఆయన ఒక్కసారి ఆ కైక వంక చూపించాడు. యస్యాహ కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితోగతౌ రాజపుత్ర విహీనశ్చ స్వర్గం దశరథోగతః క్రోధనామకృత ప్రాజ్ఞాం దృప్తాం సుభగమానినీం ఐశ్వర్య కామాం కైకేయీ అనార్యానూర్య రూపిణీం మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయాం యతో మూలం హి పశ్యామి వ్యసనం మహతదాత్మనః. ఆవిడ గురించి చెప్పేటప్పుడే త్రాచుపం బుసలు కొట్టినట్టు కొట్టి కందుల వెంట నీరు కారుస్తూ, ఏ రామచంద్రమూర్తి కౌసల్యాతనుడు అరణ్యవాసానికి వెళ్ళాడో రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి పాపచరిత్ర కలిగినది, కట్టుకున్నటువంటి భర్త మరణించడానికి హేతువైనటువంటి దుష్ట చరిత్రం కలిగినటువంటిది, తను చాలా ఎప్పుడూ క్రోధంగా ఉండేది, అన్ని కోరికలకి ఆలవాలమై ఎప్పుడూ కోరికలు కోరుకుంటుండేది, తను చాలా సౌందర్యస రాశినని విర్రవీగేది, తనకేమీ తెలియకపోయినా అన్నీ తెలుసుననేటటువంటి అహంకారం ఉన్నది. అటువంటి దుర్మార్గురాలైన ఈ కైక నా ఈ దుఃఖానికి కారణమైనటువంటి నా తల్లి అని పరిచయం చేశాడు. పరిచయం చేస్తే చూశాడాయన. చూసి భరద్వాజుడు అన్నాడు, భరత నువ్వు ఈ మాట చెబుతావో చెప్పవో అని నేను ఈ ప్రశ్న వేశాను, కానీ ఒక్క విషయం తెలుసుకో. నదోషేణావగంతవ్య కైకేయీ భరతత్వయ రామ ప్రవ్రజాసనం హేత సుఖోదర్కం భవిష్యతి దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రజాసనాదిహ. ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైనటువంటి మాట వాస్తవమే, కానీ ఈవిడ ఇలా కోరడం దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రాజసాదిహ. రాముడు అలా ప్రవాసమునకు వెడితే తప్ప, అరణ్యవాసమునకు వెడితే తప్ప దేవతలకి ఋషులకి రక్షణ కలగడం అనేటటువంటిది జరగదు. అలా జరగాలంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి.
అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టుగా దేవతలు కైక చేత పలికించారు. అందుచేత భరత, నువ్వు ఇంకెప్పుడు కైక ఎద్దు దోషం పట్టకు, ఆవిడ దోషం ఏం లేదు. ఇది రాముడు అరణ్యవాసం చేస్తే తప్ప రాక్షస సంహారం జరగదు. రావణ సంహారాన్ని దృష్టిలో పెట్టుకుని భరద్వాజుడు చెప్తున్నాడు. అందుకని దేవతలు ప్రేరణ చేసి కైక చేత పలికించారు ఈ మాట. అందుచేత నాయన, ఈ మాట ఇంకెప్పుడు చెప్పకు, కైకని దూషించకు, తల్లిని చూసి నమస్కారం చేసి మర్యాదగానే మాట్లాడు అన్నాడు. తప్పకుండా మహాప్రభు, మేము బయలుదేరుతాను, రాముడు ఎక్కడున్నాడన్నారు. అంటే రాముడు ఇలా దక్షిణాభిముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే అక్కడ ఇరుకైనటువంటి దారి వస్తుంది. జాగ్రత్తగా ఏనుగుల్ని, రథాల్ని, గుర్రాల్ని నడుపుకుంటూ వెడితే అక్కడ చిత్రకూట పర్వత శిఖరం మీద రాముడు మందాకిని నది పక్కన ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూడమన్నారు. ఈలోగా అక్కడ చిత్రకూట పర్వత శిఖరం మీద ఆశ్రమం కట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆ మందాకిని ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ, సీతమ్మ, నువ్వు లక్ష్మణుడు నా పక్కనుండగా ఈ గంగానదిలో స్నానం చేస్తూ ఈ కిన్నెరులందరినీ చూస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఈ వనాల్ని, ఈ మృగాల్ని, వీటి యొక్క అందాల్ని, ఈ పర్వత చర్యల్ని, దీని యొక్క శిఖరాల్ని, ఇక్కడున్న చెట్లని, వీటికి ఉన్న పళ్ళని, ఇక్కడున్న పక్షుల్ని, ఇక్కడున్న మృగాల్ని, చుక్కలున్న జింకల్ని, చుక్కలు లేనిటువంటి జింకల్ని, మంచి మంచి కొమ్ములున్న లేళ్లని, కొమ్ములు లేని లేళ్లని, రకరకాల జంతువుల్ని, పెద్ద పెద్ద ఏనుగుల్ని, అవి చెట్లని ఒరుసుకుంటున్నటువంటి దృశ్యాల్ని, వీటన్నింటినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో సీత, నాకు అయోధ్య జ్ఞాపకమే రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికలో గడిచిపోతాయి అనిపిస్తోంది. నువ్వు విదేహ వంశానికి చెందిన దానివి కదా, ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. హే సీతే అని పిలిచేవాట. జానకి అని పేరుంది ఆవిడికి, కనక మహారాజు గారి కూతురు కాబట్టి. వైదేహి అని పేరుంది, విదేహ వంశంలో పుట్టింది కాబట్టి. మైథిలి అని పేరుంది. ఇన్ని పేర్లున్నా రాముడు ఎప్పుడు అలా పిలిచేవాడు కాదు, సీత అని పిలిచేవాడు. సీత అని ఎందుకు పిలిచేవాడో తెలుసా? సీత అని పిలిస్తే, సీత అంటే నాగటి చాలుకు పుట్టినదానా, నేను కూడా ఒక తల్లి కడుపులో వాసం చేసి బయటికి వచ్చాను. సీత, నువ్వు అలా పుట్టినదానివి కావు, నువ్వు జన్మ చేత నాకన్నా ఒక మార్క్ ఎక్కువ సంపాదించుకున్నావు అని సీత సీత అని పిలిచేవాట. సీత అన్న పేరు కారుణ్యానికి పరాకాష్ట. ఎక్కడ అసలు ఏ ఇంట్లో సీత సీత అని పిలుపు వినపడుతుందో, ఏ ఇంట్లో సీత సీత అని పేరు వినపడుతుందో ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షానికి నిలయం అయి ఉంటుంది. కానీ మరి అదృష్టమో దురదృష్టమో, ఎవరు చేసిన ప్రచారమో నాకు తెలియదు, కానీ సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయని ఇవాళ రేపు సీతమ్మ పేరు పెట్టుకోరు. ఆశ్చర్యకరమైన విషయం. మనం ప్రారంభం అనుభవించడానికి వచ్చాం, సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తే ఏది జీవితం అంతా సుఖం అనుభవించినటువంటి దేవతా స్త్రీ పేరు పెట్టండి, కష్టం లేకుండా ఉంటుందా? ఉండదు. సీత సీత అని మీరు పిలిస్తే సీతమ్మ అనుగ్రహం కలిగితే ఆచంద్రతారాత్తం పేరు తెచ్చుకునేటటువంటి లక్షణాన్ని పొందుతుంది. ఇవాళ శుభలేఖ వేస్తే మనం ఏం రాస్తాం? జానక్యాహ కమలాంజలి పుటేయాహ పద్మ రాగాయితాహ నిస్తారాఘవమస్తకే చ విల సత్కృంధ ప్రసూనాయితాహ అని రాయిట్లా. సీతారాముల్లా 10 కాలం బ్రతకండి అంటాం. సీతారాములలా బ్రతకడం అంటే భర్త మనస్సు తనదిగా ఉండడం, తన మనస్సు భర్తదిగా ఉండడం. అంతేకాని ఇద్దరు అస్తమాన్ బెడ్రూమ్ లో మంచం మీద కూర్చుంటే సంసారం కాదు. అది కాదు ఆదర్శ దాంపత్యం అంటే. ఆయన మనస్సు నీ దగ్గర ఉండాలి, నీ మనస్సు ఆయన దగ్గర ఉండాలి. అది ఆదర్శ దాంపత్యం అంటే. ఇది సీతారాములు చూపించారు. సీతమ్మ తల్లి లాంటి పేరు, సీతమ్మ లాంటి నామం ప్రపంచంలో లేదు. ఎందుచేతనంటే ఏమి సీతమ్మ, సీత అని పిలిస్తే చాలా, ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు, రక్షణ ఇచ్చేసింది తల్లి. అటువంటి స్వరూపం ఎక్కడా లేదు. సీతమ్మ అనిపిస్తే హనుమ అంతటి వారు శిశుపావృక్షం నుంచి చూసి, ఛీ రాముడు గుండె కాదు బండ, ఇటువంటి అమ్మని విడిచిపెట్టా ఇంకా బతికున్నాడన్నారు. అది సీతమ్మ అంటే, అది సౌజన్యం అంటే. రామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా భావించిన వాడు సీతమ్మ దర్శనమైతే మా రాముడు గుండె కాదు బండ అన్నాడంటే. ఇటువంటి సీతమ్మ రోజులు ఉన్నాడా అని. అటువంటి తల్లి సీతమ్మ. సీతమ్మ పేరు చెప్తే రాముడు పొంగిపోతాడు. అటువంటి సీతానామం ఆ నామం. అందుచేత ఆ సీతమ్మ దగ్గరికి వచ్చి ఇవాళ ఏమని పిలిచాట? సీత అనలేదట, వైదేహి అన్నట్ట. నేను రాముణ్ణి కదా, నాకు ఈ నదిని చూస్తుంటే, ఈ పక్షుల యొక్క కలకూజితాలు వింటుంటే, సాయంకాలం పూట్ల అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి జింకల్ని చూస్తుంటే, లేళ్లని చూస్తుంటే, ఆ నదులలో విహరించేటటువంటి కిన్నెర స్త్రీలని చూస్తుంటే నాకనిపిస్తుంది, బా ఎంత బాగుందో ఎంత బాగుందో, ఈ కొండ ఎంత బాగుందో, ఏనుగులు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. నువ్వేమిటో ఎప్పుడు నా వంక చూసి నేను చెప్తుంటే ఓ చిరునవ్వు నవ్వుతావు. అవునులే, నువ్వు వైదేహివి కదా, విదేహ వంశంలో జన్మించావు, నీకు శరీర భ్రాంతి లేదు. శరీరం ఉన్నవాడికి కదా ఇటువంటి ఆనందం. నువ్వెప్పుడు లోపల ఆనందం పొందుతుంటావు. అందుకని సీత నువ్వు వైదేహివి, అందుకని నీకు వీటితో పెద్ద ఆనందంగా లేదా? నన్ను చూస్తే నీకు ఆనందం అంతే. నేను నవ్వితే నువ్వు నవ్వుతావు.
నే తింటే నీకు ఆనందం, నే పడుకుంటే నీకు ఆనందం, నే కూర్చుంటే నీకు ఆనందం, నేను నవ్వితే నీకు ఆనందం, నేను ఏడిస్తే నీకు ఏడుపు, అంతే. ఏమి సీతవి సీత, ఇటువంటి సీతవి నువ్వు పక్కన ఉండబట్టి కదా నాకు ఈ అరణ్యవాసం ఎంత సంతోషంగా గడిచిపోతుందో అని పొంగిపోయేట భార్యని చూసుకుని, ఇది భార్య అంటే ఎలా ఉండాలో. అరణ్యవాసం అంత ఆనందంగా అనిపించింది రాముడికి సీతమ్మ పక్కన ఉంటే. అంతేకాని అస్తమానం వెళ్ళిన దగ్గర నుంచి మీరు మీ సత్యసంతత, మీరు మీ ధర్మాలు తినేశారు, వచ్చేశారు, భ్రష్టు పట్టిపోయింది, అయిపోయింది అంతాను, మా నాన్న తెలియక మీకు ఇచ్చాడు, ఎంతమంది వచ్చారో పెళ్లి కొడుకులు అని అనుంటే సీతమ్మ తల్లి వృత్తాంతం మనం ఎందుకు చెప్పుకుంటాం? అది సీతమ్మ అంటే. ఆ సీతమ్మ సమక్షంలో రాముడు అరణ్యవాస కష్టాన్ని మర్చిపోయాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే లక్ష్మణుడు పళ్ళెంలో పట్టుకుని మాంసం ముక్కలట్టుకొచ్చాట. అన్నయ్య అన్నయ్య, మంచి జంతువుల్ని వేటాడి బాగా కాల్చి పట్టుకొచ్చానన్నయ్య, రుచిగా ఉంటుందేమో తినన్నయ్యా అని. తను తినలేదు, రాముడు తింటే తనకి సంతోషం. ఆ రాముడు మాంసం ముక్క తీసుకు తిని పోను అలాని సీతమ్మ తిందో. రాముడు తిని, సీత ఎంత బాగా కాల్చాడో చూడు తమ్ముడు, ఎక్కడ తెచ్చాడో ఈ మాంసం, ఎంత రుచిగా ఉందో, నువ్వు తిని సీత అంటే సీతమ్మ నోట్లో వేసుకుంటుంది. ఇద్దరు నోట్లో వేసుకుని తింటూ ఉంటే కళ్ళంబట ఆనంద భాష్పాలు కారుస్తూ చేతులు కట్టుకుని, అమ్మయ్యా మా అన్నయ్యకి వదిలికి నచ్చింది, నాకు ఇంకా చాలనుకుంటాడు. నీ తిన్నానా, నాకుందా అని వాళ్ళు అడిగారా, నేను తిన్నానో లేదో ఇంకొకళ్ళు చూశారా, ఎంత కష్టపడి తెచ్చాను, ఇది అనవసరం. అన్నయ్య వదిన సంతోషించారు. అమ్మ చూడండి, కొత్తగా ఊరగాయలు పెట్టేవారు మా చిన్నతనంలో. ఊరగాయలు పెట్టిన తర్వాత ఈ చెయ్యంతా మండిపోతుంటుంది నిజంగా, కారం కలిపిన తర్వాత. అంతా అయిపోయిన తర్వాత ఆ కంచంలో వేడి అన్నం పెట్టి అందులో ఆవకాయ వేసి నువ్వుల నూనె వేసి వీత్తలుపు వేసేయండి అని, ఎందుకని చుట్టూ పిల్లల్ని పెట్టుకుని కొత్త ఆవకాయ అన్నం పెడుతుంటే ఎవరైనా చూస్తే పిల్లలకి దగ్గు వస్తుంది, రుచి తగులుతుందని. అమ్మ కడుపు అంటే మాటలా, చుట్టూ కూర్చోబెట్టుకుని ఆ చెయ్యి ఇలా ఇలా రాసి ఆ కొత్త ఆవకాయ అన్నం వేడి అన్నం నూనెతో కలిపి ఒక్కొక్క ముద్ద చెయ్యి చాపండి అంటే, ఇలా చెయ్యి చాపితే వీడు పెద్దవాడరా అని అన్నం ముద్ద పెడితే, ఆ తర్వాత తమ్ముడు తినాలి, చెల్లి తినాలి, అక్క తినాలి, చిన్నక్క తినాలి, మళ్ళీ తన టర్న్ రావాలి. నేను బేసిన్లో ఓసారి చూస్తూ అయిపోదు కదా 6 ముద్దలతోని, మళ్ళీ 6వ ముద్ద వచ్చే వరకు కొద్ది కొద్దిగా తింటుంటే పెద్దవాడి దగ్గరికి వచ్చేటప్పటికి వాడికి ఉన్నటువంటి భోజన ప్రీతి అమ్మకి తెలుసు కాబట్టి ఇంకొంచెం పెద్ద ముద్ద చేసి వాడి చేతిలో పెడుతుంటే, నాన్న ఉప్పు సరిపోయిందా, కారం బాగుందా, అమ్మ ఎంత బాగుందోనమ్మా అని దంతపుష్టి కదా కొత్త పెచ్చులు కూడా కొరికేస్తూ ఆ కొత్త ఆవకాయన్నం తినేస్తుంటే సంతోషపడిపోయి, రే మీ అందరూ మజ్జిగ తాగి వెళ్ళండి అని గ్లాసుల్లో పోస్తే, అమ్మ మరి నువ్వు తినవా అంటే, నేను తినాలా నాన్న, మీ అందరూ తింటే నా కడుపు నిండిపోలేదురా అని ఆ పిల్లలందరూ కలిసి ఆవకాయన్నం తిని సంతోషపడిపోతుంటే, పిల్లల సంతోషాన్ని చూసి తన కడుపు నిండిపోయిన అమ్మల సీతారాములు మాంసం ముక్కలు తింటుంటే తన కడుపు నిండిపోయి కందుల నీరు గార్చేట లక్ష్మణుడు. ఇది లక్ష్మణుడు అంటే, ఇది దర్శనం చేశారు వశిష్ఠ మహర్షి. కైంకర్యం అంటే నేను పెడతాను నైవేద్యం, మనం మీరు చాలా బాగా పెడతారు అందుకని మిమ్మల్ని కలపకూడదు మహాప్రభో, మనము పెడతాను నైవేద్యం. 2 అరటి పళ్ళు తొక్క తీసి పెడితే రాత్రిని తినేదాకా మళ్ళీ నొసమలు వాళ్తాయి వాటి మీద. అందుకని అంటే ముందే వీడికి తెలుసు, నేను తింటాను రాత్రి ఆ పళ్ళెం, భగవంతుడు తినకూడదని వీడికి లోపల సంకల్పం. అందుకని తొక్క తీయడు, గిల్లుతాడు. ఎందుకంటే గిల్లితే పండు పాడవదు, తను తినచ్చు రాత్రి. తొక్కలు తీసి నిజంగా అక్కడ పెట్టి, స్వామి ఆరగించవయ్యా అని సంతోషంగా ఆరగింపు పెట్టినవాడెవరు? మొన్న త్యాగరాజ గాన సభలకు వెళ్ళాను, అక్కడ ఒక తల్లి ఆ నీరాజనం కూడా సంగీతబద్ధంగా పాడారు. నిజంగాను గంధము పూయరుగా అని ఆ పాట పాడుతుంటే నాకు అనిపించింది, త్యాగరాజు గారు ఇలా అనుభవించారులా ఉంది. ఆ అరటిపళ్ళు తిని ఆ తేనె తాగి పాలు తాగిన తర్వాత, స్వామి నీ చేతులకి చందనం రాస్తాను అని ఆ చందనం రాసి హారతిచ్చి పాటలో దర్శనం చేశారులా ఉంది. నివేదన చేస్తే మధ్య పానీయం సమర్పయామి, కొద్దిగా నీళ్లు తాగు స్వామి, తొందరపడకు వెక్కిళ్ళు వస్తాయి, మళ్ళీ పునరాచమనీయం సమర్పయామి, మళ్ళీ నీళ్లు తాగు, చేతులు కడుక్కో, హస్తవు ప్రక్షాళయామి, అరటిపండు అంతా అడ్డుకుంది చేతులకి, పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో, మళ్ళీ పునర్నీరాజనం సమర్పయామి, మళ్ళీ ఒకసారి కొంచెం నీళ్లు తాగు, డెక్కెడుతుంది గుండెల్లో, మళ్ళీ ఓహో వచ్చేస్తారు భక్తులు అందరూ, మళ్ళీ మాటలు మొదలెట్టేస్తావు, మళ్ళీ నీళ్లు తాగు, మర్చిపోతావు, మళ్ళీ నీళ్లు తాగు. ఎంత ప్రేమతో పెట్టవలసింది నైవేద్యం అంటే, ఒక్కనాడు నా వంటి వాడు పెడుతున్నాడు అలా నివేదన పెట్టాడు. అందుకని నిజంగా నివేదన అంటే ఏమిటో ఆ తింటుంటే తన కళ్ళ వెంట నీళ్లు కారుతూ చేతులు కట్టుగా నిలబడి చూస్తున్నట్ట లక్ష్మణుడు. అటువంటి సీతాలక్ష్మణులు ఉండగా పాపం ఆ భరతుడు నాకు రామదర్శనం అవ్వాలని ఏడుస్తూ పరుగులు పెడుతూ, యవన్న రామంద్ర మహాభాగాన్నమే శాంతి భవిష్యతి, నాకు ఆ రామల దర్శనం అయితే తప్ప నా శోకం తీరదని దగ్గరికి వచ్చేసాను. అదిగో పొగ కనపడుతోంది, అదిగదిగో చెట్లకి గుడ్డ పీరికలు కట్టున్నాయి,
అదిగదిగో అక్కడక్కడ దర్భలు కట్టారు. అంటే మా లక్ష్మణ స్వామి చీకటి పడిన తర్వాత మందాకినీలోంచి నీళ్లు తెచ్చేటప్పుడు దారి మర్చిపోతానని అదిగో దర్భలు కట్టాడు, చిన్న చిన్న గుడ్డ పీలికలు కట్టాడు. అంటే ఇక్కడే ఉన్నారు మా స్వామి రామయ్య లక్ష్మణుడును. అమ్మయ్య దగ్గరికి వచ్చేసాను అంటే నాకు అయిపోయింది దర్శనం. ఇంకా దగ్గరకు వచ్చేసానని ఆనందపడిపోతూ పరుగులు పెడుతూ దగ్గరకి వెడుతున్న కొద్దీ వశిష్ఠాది మహర్షులు వెనకాతలు వస్తుంటే, వశిష్ఠ మా అమ్మ వాళ్ళు దూరంగా ఉన్నారు, సైన్యాన్ని ఆపేశాను, మీరు వెళ్ళి మా అమ్మల్ని తీసుకురండి, నేను ఇంకా ఆగలేను, నేను తొందరగా వెళ్ళిపోతానని ఇంకా పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఆశ్రమం వైపు. దూరంగా ఒక పెద్ద ఉటజమని అగ్నిహోత్రం పెడతారు, నిత్యాగ్నిహోత్రీకుడు రామచంద్రమూర్తి తండ్రిలా. అందుకని అగ్నిశాల, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక పర్ణశాల, ఈశాన్యంలో లోతుగా అగ్నిశాల, వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ధనస్సులు ఇవన్నీ పెట్టున్నటువంటి పర్ణశాల దూరంగా కనపడుతోందిట. అమ్మయ్యా వచ్చేసానంటూ పాదయాత్ర అన్నవరం బయలుదేరినటువంటి వాడికి దూరంగా కొండ మీద స్వామి ఆలయం చీకటి పడ్డాక కనపడుతుంటే అమ్మయ్యా వచ్చేసాను నా గుడి చూస్తూ నడిచేసినట్టు గబగబా వచ్చేసానని సంతోషంగా భరతుడు రామచంద్రమూర్తి పర్ణశాల వైపుకి నడుస్తున్నాడు. నేను రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసేసరికి భరతుడు రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని అపేక్షించినటువంటి వాడై ఆ చిత్రకూట పర్వత శిఖరం మీద మందాకిని నది ఒడ్డున రాముని యొక్క ఆశ్రమం ఎక్కడుందో వెతుక్కుంటూ బయలుదేరి ఆ రామచంద్రమూర్తి యొక్క దర్శనానికని వెడుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఉండేటటువంటి ఏనుగుల యొక్క, గుర్రముల యొక్క, ఆ ఒంటెల యొక్క, పదాతిదళముల యొక్క, పదఘట్టనల యొక్క శబ్దాన్ని విన్నటువంటి వాడై రామచంద్రమూర్తి ఇంతకు ముందెన్నడూ లేదు, ఇక్కడంతా చాలా సంక్షుభితంగా వాతావరణం కనపడుతోంది, ఎక్కడ చూసినా ఈ జంతువులన్నీ పరుగులు తీస్తున్నాయి, లేళ్లు, జింకలు మొదలైనటువంటివన్నీ కూడా ఏదో భయాన్ని పొందినటువంటివై తలకొక దిక్కుకి పరుగు తీస్తున్నాయి. దీనికి అంతటికీ కారణమేమై ఉంటుంది? ఎక్కడో చూస్తే ఎవరో ఒక రాజో లేకపోతే రాజప్రతినిధో ఎవరో అరణ్యంలోకి వేటకొచ్చినట్టుగా అనుమానంగా ఉంది అని లక్ష్మణుణ్ణి పిలిచి, సీతమ్మ తల్లితో కూర్చునున్నాడు రాముడు, ఒకసారి లక్ష్మణుణ్ణి పిలిచి అంటాడు, రాజావా రాజమాత్రోవా మృగయా మటతేవని అన్యద్వా శ్వాపదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి. లక్ష్మణ, ఎవరో రాజు కానీ రాజప్రతినిధి కానీ వేటకొచ్చినట్టు నాకు అనుమానంగా ఉంది, ఈ జంతువులు పరిగెడుతున్నాయి, ఒక్కసారి పరిశీలించి అసలు ఏం జరుగుతోందో నాకు చెప్పవలసింది అన్నాడు. రాముడి మాట చెప్పగానే అక్కడే దగ్గరగా ఉన్నటువంటి ఒక పుష్పించినటువంటి ఒక పెద్ద చెట్టు ఒకటి ఎక్కాడు లక్ష్మణమూర్తి. ఎక్కి మొట్టమొదట తూర్పు దిక్కుకి చూశాడు, ఏమీ కనపడలేదు. అక్కడ నుంచి ఒక్కసారి ఉత్తర దిక్కుకి తిరిగి చూశాడు. చూసేసరికి కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనపడింది. అందులో చతురంగ బలాలున్నాయి, ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, పదాతి దళాలున్నాయి, దానితో పాటుగా 2 గుర్రములను పూంచినటువంటి రథాలున్నాయి. వీటన్నిటినీ చూసి అనుకున్నాడు, ఓహో అయితే భరతుడు వచ్చాడు అని. ఒక్కసారి ఆ పైనుంచి రామచంద్రమూర్తిని ఒక పెద్ద కేక వేశాడు. అన్నయ్య, అగ్నిం సంశమయత్వార్య సీతాచ భజతాం గుహాం సజ్జం కురుష్వ చాపంచ శరాంశ్చ కవచం తథా అంటాడు. అన్నయ్య, వెంటనే మన దగ్గర ఉన్నటువంటి అగ్నిహోత్రాలన్నింటినీ కూడా తగ్గించేసాయి, లోపలికి తీసుకెళ్లి అగ్నిశాలలోకి చేర్చేసాయి. ఆ లోపల మన ధనస్సులు, చాపాలు, బాణాలు, అక్షయ బాణ తూణీరాలు అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. వాటినన్నింటినీ పట్టుకుని తొందరగా రా, పట్టుకుని వచ్చినట్టయితే మనం యుద్ధం చెయ్యాలి. ఎందుచేత అంటే అదిగో భరతుడు వచ్చేస్తున్నాడు. తన తల్లి చేత సత్యపాశములతో మన తండ్రిని బంధించి నీకు దక్కవలసినటువంటి రాజ్యాన్ని తాను పొందడమే కాకుండా నిన్ను దండకారణ్యానికి 14 సంవత్సరములు అరణ్యవాసానికి పంపినదే కాకుండా మళ్ళీ నిన్ను శత్రుకంటకం లేకుండా చేసుకోవడం కోసమని నిన్ను సంహరించడానికి అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచి అదును దొరకదు. ఇంతకాలం ఏ కోపాన్ని లోపల తొక్కిపెట్టి దాచానో అటువంటి కోపం ఇవాళ పైకి పెట్టి డొంకల్లో అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టినట్టుగా వదలడానికి నాకు అవకాశం కలిగింది. అన్నయ్య, నాకున్నటువంటి ఆ ధనస్సు, బాణాలు ఇలా పట్రా, ఇప్పుడు నేను నిష్కంటకం చేస్తాను శత్రువుల్ని. ఉత్తర క్షణంలో భరతుని యొక్క మెడ కత్తిరిస్తాను. ఏ భరతుడికి రాజ్యం అడిగిందో ఆ కైకమ్మని కూడా సంహరిస్తాను. ఇంత సైన్యాన్ని తీసుకుని నిన్ను తుదముట్టించడానికి వచ్చినందుకు ఈ సైన్యాన్నంతటినీ నిహతుల్ని చేస్తాను. ఈ కింద పడిపోయినటువంటి ఏనుగుల్ని, గుర్రాల్ని, మనుష్యుల్ని, వీటి కళేబరాల్ని తినడం కోసమని అరణ్యంలోంచి క్రూర మృగాలు బయటికి వస్తాయి. వచ్చి ఆ క్రూర మృగాలన్నీ వీటిని తింటుండగా నేను పరమ సంతోషాన్ని పొందుతాను. అన్నయ్య, అందుకని అటువంటి అవకాశం నాకు దొరికింది. ఈ అవకాశాన్ని నేను విడిచిపెట్టదలుచుకోలేదు. అందుకని తొందరగా నా ధనస్సు, అక్షయ బాణ తుణీరాలు బయటికి పట్రా,
నీ ధనస్సు కూడా పట్టుకురా, సీతమ్మని లోపలికి పంపించేసేయి, అగ్నిహోత్రాల్ని కొంచెం నిగ్రహించు, వాటిని తగ్గించి అగ్నిహోత్రశాలలోకి చేర్చేసేయి అని ఒక పెద్ద కేక వేశాడు పైనుంచి. ఈ మాటలు విన్నట్ట రాముడు విని ఆయన అంటాడు, అసలు కూర్చున్నవాడు కనీసం కదలను కూడా కదలలేదు, లేవను కూడా లేవలేదు, ఏమిటి లక్ష్మణ అంతంత కేకలేస్తున్నావు, భరతుడు ఒకవేళ మంది చంపేటట్టుగా ఏమైనా కనపడుతున్నాడా అని కూడా అడగలేదు. ఆయన ఏమీ తొట్టుపాటు పొందలేదు. ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చున్నాడు. కూర్చుని ఒకసారి లక్ష్మణమూర్తి వంక చెట్టు మీదకి చూశాడు. చూసి కిమత్ర ధనుషా కార్యం అసినావాస చర్మణ మహేశ్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే పితుస్సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కింకరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే విప్రియం కృత పూర్వంతే భరతేన కథానుకిం ఈ దృశం వా భయం తేజ్య భరతం యోత్రశంకసే ఇది రాజ్యస్య హేతో త్వమిమాం వాచాం ప్రభాషసే వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతాం ఉచ్యమానోసి భరతో మయా లక్ష్మణతత్వతః రాజ్యమస్మై ప్రయచ్చేతి బాఢమిచ్చేవ వచ్చతి అంటాడు. లక్ష్మణ ఎందుకు తీసుకురావాలి ధనస్సు పట్రా, అక్షయబాణ తూణీరాలు పట్రా, ఆ తర్వాత చర్మంతో చేసినటువంటి చేతివేళ్లకి తొడుక్కునేటటువంటి ఆ తొడుగులు పట్రా అని పెద్ద కేకలేస్తున్నావే, వాటిని ఎందుకు తీసుకురావాలి? తీసుకొచ్చి ఏం చేయమంటావు? భరతుణ్ణి సంహరించమంటావా? ఎందుకు భరతుణ్ణి సంహరించడం? మన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు నన్ను రాజ్యం విడిచిపెట్టి 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నారు. పితృవాక్య పరిపాలన చేయడం కోసమని నేను అరణ్యవాసానికి వచ్చాను. అరణ్యవాసానికి వచ్చినటువంటి నన్ను చూడ్డానికి భరతుడు వస్తున్నాడు. భరతుడు వస్తుంటే నేను ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేసి భరతుడిని సంహరించి రాజ్యం తీసేసుకుని పట్టాభిషేకం చేసుకోనా? ఇందుక నేను అరణ్యవాసానికి వచ్చింది? నువ్వు చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం ఉందా లక్ష్మణాసలు? ఎందుకంత ఆవేశపడిపోతున్నావు? ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే. లక్ష్మణ నీకొక్క మాట చెప్తున్నాను, ధర్మమర్థంచ కామంచ, ధర్మము కాని అర్థము కాని కామము కాని దాని గురించి మీరేం చింత పెట్టుకోకండి. మా పర్జన్య పవను నిలహ, వర్షం కూడా రామచంద్రమూర్తి యొక్క స్వరూపం. అలా ముందుగా ఆయన వచ్చేయాలని తొందరపడ్డాడు అనుకోండి, మనం చేయగలిగింది ఏం లేదు. సంతోషిస్తాం, ఓహో స్వామి స్వాగతం అంటాం అంతే. విష్ణు సహస్రంలో చెప్పట్లా తెల్లాలేస్తే పర్జన్య పావనో నిలహ అమృతాంశో అని చెప్తున్నాం కదా ఆ రోజును. అందుకని పర్జన్యుడు ఆయన కూడా ఆయన స్వరూపమే. అందుకే తొందరగా ఆయన వచ్చేస్తాను అంటే వచ్చే స్వామి చాలా సంతోషం అంటాం. అందుచేత ఆ తర్వాత ఏంటి సాకారంగా వస్తానంటాడు. అందుకని దాని గురించి మనం ఏం బెంగ పెట్టుకోకర్లేదు. ఆయన ఇచ్చే ఎలా ఉంటే అలా జరుగుతుంది. అదే కదా రాముడు చెప్పేది, నీ బెంగ ఎందుకు, దైవం ఎలా చేయాలనుకుంటున్నాడో అలా జరుగుతుంది. నువ్వు హాయిగా ఏ బెంగ లేకుండా నీ రామాయణం నువ్వు చెప్పుకో. మనకి స్వామివారి ఇక్కడ ఒక కుహరాన్ని ఏర్పాటు చేస్తున్నారు, అంతగా ఏమైనా వస్తే అందులో దూరిపోతాం. మనకే ఉంది, మనకేం బెంగ లేదు. రాముడికి గుహ ఎలా ఉందో మనకు అలా ఆవాసం ఉంది, అందులో చేరిపోతాం ఒక 5 నిమిషాల్లో. సరే, అందుచేత ఆయన అంటాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో భరతుడు ఎలా మాట్లాడతాడో మళ్ళీ రాముడు ఎలా మాట్లాడతాడు. ఎంత అందమైన మాట అన్నాడో చూడండి. ధర్మమర్థంచ కామంచ, ధర్మము కాని అర్థము కాని కామము కాని ఈ మూడిటిలో నేను ఎప్పుడైనా ఏ ఒక్కదాన్ని అనుభవించవలసి వచ్చినా లక్ష్మణ జ్ఞాపకం పెట్టుకో, నా తోడ పుట్టినటువంటి మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించాను. వాళ్ళు కూడా అనుభవించాలి, వాళ్ళు సుఖపడాలి, నేను సుఖపడతాను. వాళ్ళు ఆనందించాలి, నేను ఆనందిస్తాను. వాళ్ళు సుఖంగా ఉండాలి, నేను సుఖపడతాను. అంతేకాని తమ్ముళ్ళ కుత్తుకలు కోసేసి రాజ్యాలు తెచ్చుకోవడం ఇలాంటివి నాకు అక్కర్లేదయా. ఇవి కోరుకున్నవాడిని అనుకున్నావా? ఇవి కోరుకున్నవాడిని అయితే అరణ్యానికి ఎందుకు వస్తాను? అక్కడే యుద్ధం చేద్దును. నాకు కావలసింది అది కాదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, విప్రియం కృత పూర్వం తే భరతేన కదానుకిం. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో నువ్వు బాధపడేటట్టు, నువ్వు బెంగ పెట్టుకునేటట్టు ఎప్పుడైనా ప్రవర్తించాడా? నీకు ఎందుకు అసలు భరతుడి మీద అనుమానం? ధనస్సు పట్టుకొచ్చేస్తున్నాడు, సైన్యంతో వచ్చేస్తున్నాడు, గుర్రాలతో వచ్చేస్తున్నాడు, ఏనుగులతో వచ్చేస్తున్నాడు, ఒంటెలతో వచ్చేస్తున్నాడు, నిన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు, సీతమని ఎత్తుకుపోతాడు, రాజ్యం ఎత్తుకుపోతాడని ఇన్ని చదివేస్తున్నావే. భరతుడి జీవితంలో ఇన్నాళ్లు మనం కలిసి బ్రతికాం. మనని చంపేటట్టుగా కానీ మన పట్ల అమర్యాదతో ప్రవర్తించేవాడిగా కానీ భరతుడు నీకు ఎప్పుడైనా కనపడ్డా? శంకించడానికి ఈషన్ మాత్రం అవకాశం ఉందా? భరతుణ్ణి శంకించనటువంటి ఏకైక వ్యక్తి రామచంద్రమూర్తి. మిగిలిన వాళ్ళందరూ శంకించారు, ఆయన ఒక్కడే. అంత సైన్యంతో వస్తున్నా అందరూ రాముడి మీద కెడుతున్నారని భయపడితే
ఆ రాముడు ఆ చెట్టు కింద కూర్చుని ఆ భరతుడు ఒక్కనాటికి నా మీద ప్రతీకార చర్యకి పూనడు. ఎందుచేత అంటే భరతుడికి ప్రేమించడం తెలుసు, భరతుడు ఒక్కనాటికి నా మీద యుద్ధానికి రాడంటాడు అని లక్ష్మణ అన్నా కూడా ఇంకా ఆయన బుసలు కొడుతున్నాడు లక్ష్మణమూర్తి పైనుంచి. బుసలు కొడుతుంటే రామచంద్రమూర్తి అన్నారు, నీకు రాజ్యం కావాలనుందేమో, ఒకవేళ నీకు రాజ్యం చెయ్యాలనుందేమో భరతుడి దగ్గరికి రాని, నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తాను. నేను భరతుడికి చెప్తాను, భరత లక్ష్మణుడికి రాజ్యం ఏలుకోవాలనుందిట, లక్ష్మణుడికి ఇచ్చేయి రాజ్యం అని చెప్తాను. ఒక్క మాట మాట్లాడకుండా అన్నయ్య అదేమిటి అని కూడా అడగడు, ఇచ్చేస్తాడు. నువ్వు రాజ్యం తీసుకుందువుగానివి, భరతుడు ఎటువంటి వాడువో చూద్దువుగానివి అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ ఇంత లక్ష్మణుడు కూడా వ్రీళితాం సిగ్గుపడిపోయాట. సిగ్గుపడిపోయి కుంచుకుపోయి మాట మార్చడం కోసమని, అన్నయ్య దశరథ మహారాజు గారు వచ్చారేమోనన్నయ్య, ఒకవేళ నిన్ను విడిచిపెట్టి ఉండలేక వచ్చి నిన్ను చూద్దామని వచ్చారేమో, నేను అనుకోవడం నువ్వు ఎలాగో సత్యప్రతిజ్ఞుడివి కనుక నిన్ను వెనక్కి తిప్పి తీసుకెళ్లడం కుదరదు. బహుశా నేను అనుకోవడం వదిన సీతమ్మ తల్లి ఈ దండకారణ్యవాసంలో క్లేశపడుతూ ఉంటుందని వదిన్ని తీసుకెళ్లడానికి నాన్నగారు వచ్చి ఉంటారన్నయ్య అని మాట మార్చాడు. రాముడు కూడా గ్రహించాడు, మాట మారిస్తే మాట మార్చేకులే అని తిరగబడిపోడు రాముడు. తన తమ్ముడు లక్ష్మణుడు, ఆయన క్లేశపడితే తన క్లేశమే, ఎక్కడ దిద్దాలో అక్కడ దిద్దుతాడు, అంతకన్నా ఇంక నిందించడు. ఆయన అన్నాడు, నిజమే లక్ష్మణ, నాకు కూడా అలాగే అనిపిస్తోంది, నాన్నగారు వచ్చారేమో, కానీ ఎటువంటి సూక్ష్మ బుద్ధో చూడండి. లేచి నిలబడి ఒక్కసారి ఆ సైన్యం వంక చూశాడు. నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుంజయం అనబడేటటువంటి భద్రగజం కనపడుతోంది. కానీ ఆ భద్రగజం మీద ఎప్పుడూ ఒక తెల్లటి గొడుగు రాజలాంఛనం ఉండాలి. ఆ తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు కూర్చుని వస్తూ ఉంటారు. కానీ ఇవాళ భద్రగజం మీద తెల్లటి గొడుగు కనిపించట్లేదు లక్ష్మణ, నాకేదో భయంగా ఉంది, నాకేదో మనసు శంకిస్తోంది పీడని అన్నాడు. ఈ మాట అంటున్నాడు అని ఎవరొచ్చారా అని ఆలోచన చేసేలోగా అక్కడ భరతుడు ఎప్పుడెప్పుడు రామదర్శనం చేస్తానా అని ఉవ్విళ్ళూరిపోతున్నాడు. దూరంగా పర్ణశాలలోంచి వస్తున్న పొగ కనపడుతోంది. ఆ చెట్లకి కట్టినటువంటి గుడ్డ పీరికలు కనపడుతున్నాయి. దానితో పాటుగా అక్కడక్కడ లక్ష్మణుడు మందాకిని నదీ జలాల్ని తెచ్చేటప్పుడు, దర్భల్ని తెచ్చేటప్పుడు, కందమూలాదులను తెచ్చేటప్పుడు దారి తప్పకుండా ఉండడం కోసమని చెట్లకి కట్టినటువంటి దర్భలు కనపడ్డాయి. వాటిని చూశాడు. చూసి అయ్యయ్యో ఇదే బహుశః రామచంద్రమూర్తి ఉన్నటువంటి పర్ణశాలకు వెళ్ళేటటువంటి మార్గం అని పరమ సంతోషంతో గట్టిగా అరుస్తాడు. యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి. యావన్న చరణోభ్రాతు పార్థివవ్యం జనాన్వితౌ శిరసాధరయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. యావన్న చంద్రసంకాశం ద్రక్ష్యామి శుభమాననం భ్రాతు పద్మపలాసాక్షం నమే శాంతిర్భవిష్యతి. యావన్న రాజ్యే రాజ్యార్హ పితృపైతామహే స్థితః అభిషేక జలక్లిన్నో నమే శాంతిర్భవిష్యతి. నా మనస్సుకి శాంతి లేదు. ఎప్పుడు నాకు శాంతి? యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి. ఏనాడు లక్ష్మణుడితో కూడినటువంటి రాముణ్ణి, సీతమ్మ పక్కన కూర్చుని ఉండగా సంతోషంగా ఉన్నటువంటి రాముణ్ణి చూస్తానో ఆనాటి వరకు నా మనస్సుకి శాంతి లేదు. ఇది భరతుడి యొక్క శీలం. నిజంగా మహానుభావుడు కోరుకున్నది ఏదీ లేదు. రామ దర్శనం చేత తాను పునీతుణ్ణైపోవాలని వస్తున్నవాడు. యావన్న చరణోభ్రాతు పార్థివవ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అంటాడు. చూడ్డం కాదు, ఆ సీతారాముల యొక్క పాదములను నా తల మీద పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు వాళ్ళ పాదములకు ఉండేటటువంటి పద రజస్సు నా తల మీద పడాలి. పడినప్పుడు నా మనస్సుకి శాంతి కలుగుతుంది. యావన్న రాజ్యే రాజ్యార్హ పితృపైతామహే స్థితః అభిషేక జలక్లిన్నో నమే శాంతిర్భవిష్యతి. ఏనాడు బంగారు ఆసనం మీద సీతారాములు కూర్చుని ఉండగా రామచంద్రమూర్తికి అభిషేకం జరిగి యావత్ సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడవుతాడో ఆనాడు తప్ప నా మనస్సుకి శాంతి ఉండదు. ఈ మాటలో భరతుడు మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతున్నాడు. మనం కూడా ప్రతిరోజు పూజ చేస్తాం, కానీ పూజ చేసేటప్పుడు యథార్థమునకు పూజలో ఉండవలసినటువంటి భావన ఇది. మనం నిద్రపోయినంతసేపు ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు ప్రశాంతంగా ఉంటాం? అబ్బాయి ఎంత హాయిగా ఉందో అనండి, నిద్ర పట్టేసింది అంటాం. నిద్ర పట్టేస్తే హాయిగా ఎందుకుంటుంది? నిద్ర పెట్టేస్తే హాయిగా లేదండి, నిద్రలో సుఖం లేదండి అన్నవాడు మీకు ప్రపంచంలో కనపడడం. నిద్రపోతే సుఖంగా ఉంటుంది. ఎందుకుంటుంది? నిద్రలో మనకి శత్రువులైనటువంటి ఉండవు. ఏమిటా శత్రువులు? ఇంద్రియాలు ఉండవు, మనస్సు ఉండదు. ఈ ఇంద్రియాలు పైకొచ్చాయా, కన్ను, ముక్కు, చెవు, నాలుక,
స్పర్శేంద్రియం, మనస్సు. ఈ 6 కాని పైకి లేచాయో ఇక తిప్పడం మొదలు పెడతాయి. ఒకే రథాన్ని 5 గుర్రాలు తలోవేపుకి లాగితే ఆ రథం ఎలా అటు ఇటు కదులుతుందో అలా లాగేస్తుంటాయి ఇంద్రియాలు. లాగి 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 బడలిపోతాయి. అలిసిపోయినటువంటి ఇంద్రియముల లోపల ఉండేటటువంటి శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది. కన్ను ఉంటుంది, చూడదు. చూడగలిగిన శక్తి వెనక్కి వెళ్ళి మనస్సులోకి వెళ్ళిపోతుంది. చెవు ఉంటుంది, వినదు. వినగలిగినటువంటి శక్తి వెనక్కి వెళ్ళి మనస్సులోకి వెళ్ళిపోతుంది. ఆ మనస్సు కూడా ఎంతసేపు నిద్రలేచి ఉంటుందో అంతసేపు స్వప్నావస్థని పొందుతాం. ఆ స్వప్నావస్థని పొందుతూ ఉన్నంతసేపు కూడా ఇంకా కొంచెం కదులుతూ ఉంటుంది మనస్సు. ఎందుకని? ఒకనాడు స్వప్నంలో చెట్టు కట్టి కొట్టేస్తున్నట్టు కల రావచ్చు, ఒకనాడు కాశీ వెళ్లి విశ్వేశ్వరుడికి అభిషేకం చేస్తున్నట్టు కల రావచ్చు. రెండో కల వస్తే సంతోషం, మొదటి కల వస్తే బాధ. అందుకని అప్పుడు కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి. కానీ సుషుప్తిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది అనుకోండి, ఇంద్రియాలు లేవు, మనస్సు లేవు, ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తాం. కానీ యథార్థమునకు జాగృతిలో కూడా ప్రశాంతతను అనుభవించవచ్చు. ఎప్పుడు? అందుకే మహాజ్ఞానుల్ని పసిపిల్లలతో పోలుస్తారు. మీరు పసిపిల్లల్ని చూడండి, వాడికి ఏమీ బాధ ఉండదు. తండ్రిని పట్టుకు తినేయడం ఒక్కటే వాడి బాధ. వాడు ఒరే రేపు తిరుపతి వెళ్ళాలరా అని మీరు అన్నారనుకోండి, నాన్నగారండి నా ఈ ప్యాంటు పెట్టండి, నాన్నగారండి ఈ చొక్కా పెట్టండి అని ఇంత మూట అక్కడ ఎడతాడు. ఎందుకురా ఇవన్నీ, తిరుపతి ఇవన్నీ పట్టుకెళ్ళరా, 4 జతలు తాళరా అంటే వాడు ఏడుస్తాడు. అమ్మ చూడరా 4 చీరలు ఎట్టుకుంది, నేను 4 పంచెలు ఎట్టుకున్నాను రా అని మీరు వాడిని ఇంత కన్విన్స్ చేసి 4 ప్యాంట్లు అందులో పెడతారు. వాడికి ఏం బాధ్యత? వాడికి ఏం టికెట్ కొనుక్కోవాలా, లేకపోతే డబ్బులు దాచుకోవాలా, లేకపోతే జాగ్రత్తగా తెచ్చుకున్న ఆర్జితం టికెట్లు దాచుకోవాలా? ఏం దాచుకోవాలి? ఎంత హడావిడో. ఆ రైలు ఎక్కేస్తాడు, ఎక్కి ఇలా కూర్చున్న దగ్గర నుంచి అప్పర్ బెర్త్ ఎక్కుతానంటాడు. ఆ పాపం ఎవరు ఎక్కిస్తారు? మళ్ళీ తండ్రి గారు లేచి అప్పర్ బెర్త్ ఎక్కిస్తాడు. ఎక్కినవాడు అటు కూర్చోబెడితే ఉండడు, ఇటువైపుకి దూకుతానంటాడు. పోన్లేరా అలా దూకరా పడిపోతామని చెప్పి తండ్రి మళ్ళీ ఇటు మారుస్తాడు. ఉంటాడా? ఉండడు, దిగిపోతానంటాడు. మళ్ళీ దింపేస్తాడు. ఇన్ని చేస్తున్నా వాడికి ఒక్కటే లోపల ధైర్యం. ఏమిటి? మా నాన్నగారు ఉన్నారు. నాన్నగారు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో అరటిపళ్ళు కొనడానికి కిందకి దిగారనుకోండి, వాడు ఏం చేస్తాడు? రైలుకో సిగ్నల్ ఉంటుంది, అది ఇచ్చే లోపల నాన్నగారికి రైలు ఎక్కేయడం తెలుసని వాడికి తెలియదు. నాన్నగారండి రైలు ఎక్కేయండి, నాన్నగారండి రైలు ఎక్కేయండి అని ఏడుస్తుంటాడు. ఈ అదును చూసి నాన్నగారికి ఇదే ఇప్పుడు నేను కక్ష తెచ్చుకునే సమయం అని ఒళ్ళు మండి, నేను విసిగించేస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నేను ఉండిపోతాను ఇక్కడ అంటాడు. ఇంకా వాడు ఆ కిటికీలోంచి చేతులు బయటెట్టి, ఎందుకు లోపల అమ్ముంది, బయట నాన్న ఉన్నారు, ఏ ఒక్కరిని వదలలేడు. అది కిటికీలోంచి చేతులు బయటెట్టి ఏడుపు మొదలెడతారు. నాన్నగారండి వచ్చేయండి, నాన్నగారండి వచ్చేయండి, నాన్నగారండి. అలా మనం కూడా జీవితంలో నా వెనక పరమేశ్వరుడు ఉన్నాడు. ఏది జరిగినా ఈశ్వరుడి సంకల్పం. మనం చెయ్యగలిగింది ఏమిటి? మనం ప్లాన్ చేస్తాం అంతే. ఎలా జరిపించుకోవాలనుకుంటున్నాడో, ఎలా చేసుకోవాలనుకుంటున్నాడో ఆయన ఇష్టం. దాన్ని మీరేం నిరోధించలేరు, దాన్ని మీరేం ఆపలేరు. ఎందుకు ఇంకా బెంగపెట్టుకోవడం అని ఆయనే సార్వభౌముడు అని అంగీకరించి మీ శిరస్సు తీసుకెళ్లి ఆయన పాదములకు తాటించి ఆయన పదరజస్సు తల మీద పడిందనుకోండి, వాడికి ఉన్నంత శాంతి ఎవ్వడికి ఉండదు. వాడు ప్రశాంతంగా ఉంటాడు. వాడికి ఎప్పుడు భగవద్ దర్శనంలో తప్ప వేరొక విషయంలో ఏ విధమైనటువంటి కంగారు లేదనుకోండి, వాడు ప్రశాంతంగా ఉంటాడు. అందుకని ఎప్పుడు శాంతి. ఒక పక్క రాజ్యం ఇస్తామంటే శాంతి లేదు, అశాంతికి కారణమైంది. నువ్వు భరద్వాజుడు పెద్ద సభ పెట్టి అనుభవించవయ్యా అంటే అశాంతికి కారణమైంది. ఎప్పుట్ట శాంతి? సీతారాముల దర్శనమైతే శాంతి, లక్ష్మణుడు కనపడితే శాంతి, రాముడు సింహాసనం పుచ్చుకుంటే శాంతి. నన్ను రాజ్యం వేయమంటే నాకు అక్కర్లేదు. అంటే నా అంతవాడను నేను అనడం నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడూ ఈశ్వరుడి యొక్క భృత్యుణ్ణి. అంటే భక్తితో బ్రతకడమే ఇష్టం. అందుకే మహాజ్ఞానులైన వారు కూడా ఎక్కడా స్వతంత్రత ప్రకటించలేదు. వారు ఎప్పుడు చెప్పినా ఏం చెప్పారంటే, శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తే అందులో స్వామి నాకు ఎటువంటి జన్మనైనా రాని, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూతయమిహ కింతేన వపుషా అంటారు. ఏ శరీరం వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుచేత అంటే చేసుకున్న పాపపుణ్యాలను బట్టి శరీరాలు వస్తాయి. అందరూ మనుష్యులుగా జన్మిస్తారు. ఏమిటి ఉపయోగం? మనుష్యుడిగా జన్మించినంత మాత్రం చేత ఉపయోగం ఏం లేదు.
మనుష్యుడిగా జన్మించిన తరువాత దీన్ని నడిపిస్తున్నవాడు భగవానుడని తెలుసుకుని భగవంతుడి పట్ల భక్తిగా ఉండగలిగినటువంటి స్థితి ఏర్పడినప్పుడు మానవ జన్మకి సార్థకత. అది లేనప్పుడు మిగిలినటువంటి షడూర్ములు ప్రపంచానికి అంతటికీ ఉన్నాయి. కుక్కలున్నాయి, నక్కలున్నాయి, పిల్లులున్నాయి, పందులున్నాయి, నలులున్నాయి, చీమలున్నాయి. పిపీలికాది పర్యంతంలో అన్నింటికీ ఆకలి దప్పులు, శోకమోహములు, నిద్రా మైథునములు, మరణ భయము ఇవన్నీ అన్నిటికీ ఉన్నాయి. మనకొక్కళ్ళకే కాదు. మనుష్య జన్మకు ఉండవలసినది ఏదైనా ఉంటే భగవద్భక్తి ఒక్కటి మిక్కుటంగా కావాలి. అందుచేత భరతుడు పాఠం నేర్పుతున్నాడు. ఎన్నడు శాంతి? సీతారామ దర్శనంలో నాకు శాంతి. ఎన్నడు శాంతి? ఆ రాముడి పక్కన నిలబడి సేవ చేసేటటువంటి లక్ష్మణుడిని చూసినప్పుడు శాంతి. అందుకని ఎవరితోడైనా సంబంధం ఎందువల్ల శాంతినిస్తుంది? భగవంతుడితోడి సంబంధం ఉన్న వారితోడి సంబంధము మాకు శాంతికి కారకము తప్ప ఇక ఏ ఇతరమైన విషయముతో సంబంధం ఉన్న వారితోడి సంబంధము శాంతికి మార్గం కాదు. ఈ రహస్యాన్ని ఇవాళ భరతుడు ఆవిష్కరిస్తున్నాడు. అందుకని నీకు చాలా ప్రశాంతమైన జీవితం గడపాలనుందా? నీకు ఉండవలసిన సంబంధం భగవంతుడితోడి సంబంధం ఉన్న వారితోటి. నీకు అశాంతితో జీవించాలనుందా? అదొక్కటి విడిచిపెట్టి మిగిలిన అన్నిటితో సంబంధం పెట్టుకున్న వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే కావలసినంత అశాంతికి కావలసినవన్నీ వాళ్ళు తెచ్చిస్తారు. శాంతినివ్వగలిగిన వాడు ఒక్క ఈశ్వర సంబంధం ఉన్నవాడే. అందుకని లక్ష్మణుడితోటి సంబంధం కావాలి, అందుకని లక్ష్మణ దర్శనం కావాలి, అందుకని రాముడు సింహాసనంలో ఉండాలి అని మహానుభావుడు పరుగు పరుగున వెళ్ళాట. నిజంగా రాముడు కనపడ్డాడు. ఆ అగ్నిశాల వంక చూశాడు. ఆ ఈశాన్యంలో పల్లంలోకి ఉన్నటువంటి అగ్నిశాలలో అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి. ఆ తెచ్చినటువంటి ధనస్సులు, అక్షయబాణ తూణీరాలు మొదలైనవన్నీ పాతాళలోకంలో భోగవతి ఎలా ఉంటుందో అలా పావులు చుట్టుకు పడుకున్నట్టుగా పడున్నాయి. చూశాడు. రాముడు మాత్రం వీరాసనం వేసుకుని కూర్చునున్నాడు. అంతకన్నా దారుణాతి దారుణమైనటువంటి విషయం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. ఎందుచేత? వీరాసనం వేసుకుని కూర్చోవడం అంటే ఏమీ సరి అయినటువంటి ఆసనం లేనప్పుడు రాజాధిరాజుగా ఉండవలసిన వాడు, సింహాసనం మీద కూర్చోవలసిన వాడు, ఇవాళ రామచంద్రమూర్తి ఒక అరుగు లాంటి దాని మీద కూర్చుని పృష్ఠాన్ని కటిక నేలకి చేర్చి తన ఎడమకాలు తీసి కుడికాలు మీద వేసుకు కూర్చుంటే వీరాసనం వేసుకు కూర్చున్నారు అంటారు. అందుకని ఇవాళ అటువంటి వీరాసనం వేసుకుని కూర్చున్నట్ట. పట్టుపుట్టాలు కట్టుకుని ఒంటి నిండా ఆభరణములను దాల్చినటువంటి వాడై ఇలా చూసేటప్పటికి పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని అంత ఆనందాన్ని ఇవ్వవలసినటువంటి వాడు, అటువంటి స్థితిలో మెలగవలసినటువంటి వాడు ఇవాళ తంతు కృష్ణాజనధరం క్షీరవల్కలవాసనం దదర్శ రామమాసీన అభిత పవకోపమం సింహస్కంధం మహాబాహుం పుండరీక నిభేక్షణం పృథివ్యా సాగరాంతాయ భక్తారం ధర్మచారిణం. మహానుభావుడు గొప్ప ధర్మం తెలుసున్నవాడు, ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు, సింహం లాంటి మూపురములు కలిగినటువంటి వాడు, సింహంలా నడగగలిగినటువంటి వాడు, గొప్ప బాహువులున్నటువంటి వాడు, పద్మముల వంటి కన్నులున్నటువంటి వాడు, ఈ సాగరము చేత పరివేష్టింపబడినటువంటి సమస్త భూమండలమును పరిపాలించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. అటువంటి రాముడు నారచీర కట్టుకుని ఒక ముని ఎలా కూర్చుంటాడో అలా కృష్ణాజినాన్ని పైన ఉత్తరీయంగా వేసుకుని వీరాసనం వేసుకుని కూర్చున్నాడు. చూశాడు భరతుడు. మనస్సాగలేదు. అరే నా వల్ల కదా అన్నగారికి ఇంత కష్టం వచ్చిందనుకున్నాడు. రామా అన్న మాట ఒక్కటే నోటి వెంట వచ్చింది, వేరొక మాట రాలేదు. పరుగున వెళ్ళాడు. ఇంకా అంత దూరంలో ఉన్నాడు రాముడు. దగ్గరకి కూడా చేరలేకపోయాడు. ఆ శోకభారంతో నేల మీద పడిపోయాడు. పడిపోయేటప్పటికి భరతుడిని చూశాడు రాముడు. చూసి పరుగున వచ్చి పైకి లేపాడు. పైకి లేపి స్వస్థత కలిగిన తరువాత తెచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని కళ్ళు తుడిచి ఆ గడ్డం పట్టుకుని పైకెత్తి, ఏమిటి నాన్న భరత, ఏమిటి వేషం, ఈ నారచీరేమిటి, ఈ కృష్ణాజనం ఏమిటి, ఆ తలంతా జటలు కట్టుకోవడం ఏమిటి, ఇంత నల్లటి స్వరూపం ఏమిటి, ఆ భరతుడి జుట్టు ఎంత అందంగా ఉండేదంటేట ఎక్కడైనా మంచి పుష్పమాల కనబడితే దాచేవాట దశరథ మహారాజు గారు. భరతుడి కొప్పుకు బాగుంటుంది, భరతుడి వెంట్రుకలు చాలా బాగుంటాయని. అంత మంచి కేశ సంపద భరతుడిది. అందున చాలా మృదువైనటువంటి శరీరం ఉన్నవాడు, మంచి మెత్తటి పట్టుబట్టలు కట్టించేవాడు దశరథ మహారాజు గారు. అటువంటి వాడివి నువ్వు ఇవాళ ఇలా కృష్ణాజినం వేసుకుని నారచీర కట్టుకున్నావా, ఆ జటామండలం అంతా పెంచుకున్నావా, ఏమిటి స్వరూపం, నల్లగా ఉన్నావా, కాంతిహీనుడు అయిపోయావా, ఎప్పుడొచ్చావు? మీ మేనమామ గారి యొక్క యుధాజిత్తు గారి కేకయ దేశం చాలా దూరం, అక్కడి నుంచి ఎప్పుడు ప్రయాణం చేసి వచ్చావు? ఈ స్వరూపం ఏమిటి, ఈ కాంతిహీనుడవై ఉండడం ఏమిటి, ఈ నీరసం ఏమిటి, ఆ కంఠం ఏమిటంత బొంగురుపోయి, అసలు ఏమైంది? దశరథ మహారాజు గారు నిన్ను అరణ్యానికి పంపకూడదే, రాజు నిన్ను విడిచిపెట్టి ఉండలేడే, నేను లక్ష్మణుడు వచ్చిన తరువాత
అటువంటి నువ్వు రాజ్యం విడిచిపెట్టి అడవికి ఇలా వస్తుంటే దశరథుడు ఎలా వదిలిపెట్టగలిగాడు? నాకు భయంగా ఉంది. తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు పరలోకగతుడు కాలేదు కదా, అందువల్ల నువ్వు కానీ రాలేదు కదా, చిన్నవాణ్ణి చేసి రాజ్యం ఎవరూ తస్కరించలేదు కదా, భరతా నీకేం ఆపద రాలేదు కదా, నిన్ను చూస్తే బెంగగా ఉంది, ఎందుకు ఇలా వచ్చావు అని అడిగి ఒక చిత్రమైన మాట చెప్తాడు. అక్కడ పరిపాలనా విధానాన్నంతటినీ విశేషంగా వర్ణన చేస్తాడు. అంటే భరతుడు చూశాట, కన్నుల నీళ్లు పెట్టుకుని చూస్తే రామచంద్రమూర్తి ఒంటి నిండా మట్టి పట్టుంటుంది ఉందిటే, వీపు నిండా మట్టిట. ఎక్కడ తిరుగుతున్నాడు మహానుభావుడు? అరణ్యంలో పర్ణశాలలో కూర్చున్నాడు. అక్కడే పులులు పరిగెడుతుంటాయి, ఏనుగులు పరిగెడుతుంటాయి, గుర్రాలు పరిగెడుతుంటాయి, రకరకాల జంతువులు పరిగెడుతుంటాయి. వాటి కాలి నుంచి ఆ గాలికి రేగినటువంటి ధూళంతా వచ్చి ఒంటి నిండా పట్టుంది. అన్నయ్య, ఒకనాడు పట్టుపుట్టాలు కట్టుకుని చీనాంబరములు ధరించి అంగరాగములు రాసుకుని తిరిగేవాడివి. అటువంటి వాడివి ఏమిటన్నయ్యా నీ ఒంటి నిండా ఈ మట్టి అని ఆ మట్టిని చూసి భరతుడు కన్నుల నీరు పెట్టుకున్నట్ట. నీరు పెట్టుకుంటే అక్కడ ఉన్న గిరిజనులందరూ గబగబా వచ్చి చూసి, ఈ మధ్య పర్ణశాల కట్టుకుని ఇక్కడ ఉంటున్నాడు కదా, ఆయన తమ్ముట, ఆయన రాజుట, తండ్రి వాక్యం కోసం అరణ్యానికి వచ్చాట, ఏమీ తెలియని వాళ్ళ ఎలా ఉన్నాడో చూడండి మహానుభావుడు, ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాట రాజ్యం వద్దని. ఎక్కడైనా విన్నావా ఈ విడ్డూరం? తమ్ముడికి మన అన్నయ్య వచ్చేసాట, అన్నయ్యే రావాలని తమ్ముడు వచ్చేసాట, రాజ్యం నాకొద్దంటే నాకొద్దని అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారు. లోకంలో ఎక్కడైనా నాకు కావాలంటే నాకు కావాలని దెబ్బలాడుకుంటారు. ఏమి విడ్డూరం అని గిరిజనులు వచ్చి బొగ్గలు నొక్కుంటున్నారట. అందరూ చుట్టూ చేరారు. నాయన, పురోహితుల్ని సరైన వాళ్ళని దగ్గర పెట్టుకున్నావా? యజ్ఞయాగాది క్రతువులు చేయడం చేత మాత్రమే ఈశ్వరుని యొక్క కృప లభించి వేళకి పడవలసినటువంటి వర్షములు పడతాయి. ఒక యాగాన్ని, యాగంలో ఉన్న సంభారాల్ని ఇంకొక రకమైన యాగంతో అనుసంధానం చేసుకుని ఒకే ఏకకాలమునందు ఆ యాగములను నిర్వర్తించగలిగినటువంటి సమర్థులైన పురోహితులు, బ్రాహ్మణులు, గురువులు, ఋషులు నీకు ఉన్నారా? సరి అయినటువంటి ధనుర్వేదంలో నీకు ఆ అస్త్రాల్ని విడిచిపెట్టడం, అస్త్రాల్ని ఉపసంహారం, మంత్రములను నేర్పగలిగినటువంటి పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావా? అన్నిటినీ మించి మంత్రులు చాలా ముఖ్యం. ఒక్కడివి నిర్ణయం తీసుకోకూడదు, చాలా మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకోకూడదు. ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడితే అనైక్యత వస్తుంది, ఒక్క మాట మీద నిలబడరు. తక్కువ మంది మంత్రులతో మాట్లాడితే సరి అయినటువంటి అభిప్రాయం బయటికి రాకపోవచ్చు. అలాగని నువ్వు గద్దించి చేర్చుకోవలసిన వారిని చేర్చుకోకపోతే వారికి నీ పట్ల భయం పెరగచ్చు. అలాగని నువ్వు అందరినీ దగ్గర చేర్చుకుంటే వారికి నీ యందు భయం లేకపోవచ్చు. అందుకని ఎప్పుడు నీ దగ్గరికి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో, ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా? జాగ్రత్తగా నడుపుతున్నావా? ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా మంత్రులకు అని అడిగాడు. అంటే పూర్వకాలం రాజులు మంత్రిని నిర్ణయించుకుంటే మంత్రి పదవి ఇచ్చే ముందు రహస్యంగా తమ అంతఃప్రకాంతలకి వీళ్లే కానుకలు ఇచ్చి రాజులు ఎవ్వరికీ తెలియకుండా అంతఃప్రకాంత తన దగ్గర ఉన్నటువంటి వారితోటి పరిచారకుల ద్వారా ఆ మంత్రి పదవిలోకి నిర్ణయింపబడిన వాడికి కానుకలు పంపినట్టుగా పంపించేవారు. పంపిస్తే అంతఃప్రకాంతలు నాకు కానుకలు పంపించారని వాళ్ళని చూడ్డానికి వచ్చి వాళ్లతో మాట్లాడి చనువు పెంచుకుని ఇక ఆఫీస్కి రావడం మానేసి అక్కడ తిరగడం మొదలెడతాడేమో అని పరీక్ష పెట్టేవారు. అలాగే విదేశాలకి సంబంధించినటువంటి రాజుల యొక్క గూఢచారులుగా వచ్చినట్టుగా ఈ రాజ్యపు రాజే కొంతమందిని పంపి, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెప్తే నీకింత ధనం ఇస్తామని చెప్పి లంచం తీసుకొచ్చి ఇచ్చేవారు. లొంగుతాడేమో పరీక్ష చేసేవారు. అలాగే ఈ దేశంలో రాజుకు తెలుసున్న రహస్యాల్ని బయట పెడతాడేమోనని అటువంటి రహస్యాలు బయట పెడితే సొమ్మిస్తామని తెచ్చి ఇచ్చి పరీక్ష పెట్టేవారు. ఇన్ని పరీక్షలలో నెగ్గితే అప్పుడు మాత్రమే ఆయనకి మంత్రి పదవిని ఇచ్చేవారు. అందుకని అలా ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా? రాజ్యంలో 18 మంది మీద ముగ్గురు గూఢచారుల్ని పెట్టాలి. ఎవరు వాళ్ళు? ఇవాల్టి రోజున మనం ట్రెజరీ డిపార్ట్మెంట్ అని పిలుస్తామే, దానితో సహా కలిపి చెప్పాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. అక్కడ నుంచి కోట రాజద్వారాన్ని కాపాడేటటువంటి కావలివాడి దగ్గర నుంచి ఎక్కడెక్కడ ముఖ్యమైనటువంటి పనులు నిర్వహిస్తుంటారో వాళ్ళ మీద ముగ్గురు గూఢచారులు ఉండాలి. ముగ్గురు గూఢచారులకి ఒకరికొకరు గూఢచారులమని తెలియకూడదు. అలా గూఢచారుల్ని పెట్టి గూఢచారుల ద్వారా వార్తలు వినాలి. యువరాజు దగ్గర గూఢచారిని పెట్టకూడదు. అలాగే రాజు తన ప్రధానమంత్రి దగ్గర గూఢచారిని పెట్టకూడదు. సైన్యాధిపతి సర్వకాలములయందు తన యొక్క శ్రేయస్సును కోరుకునేవాడికి మాత్రమే సైన్యాధికారి పదవిని ఇవ్వాలి. అలాగే విదేశాలలో ఉండేటటువంటి ఇతర రాజ్యాల్లో ఉండే ముఖ్యమైనటువంటి హోదాలలో ఉన్న వాళ్ళ దగ్గర ఈ రాజ్యపు గూఢచారుల్ని పెట్టాలి. ఎప్పటికప్పుడు శత్రురాజుల యొక్క కదలికల్ని తెలుసుకోవాలి. ఇవన్నీ నాయనా జాగ్రత్తగా చేస్తున్నావా భరత అని అడిగాడు. అడిగితే ఇవన్నీ విన్నాడు భరతుడు. విని ఒక్కసారి రాముడు వంక చూసి కళ్ళు తుడుచుకుని అన్నాడు,
అన్నయ్య నువ్వు నాకు ఇవన్నీ చెప్పావు, చాలా అందంగా ఉంది, కానీ నేను ఒక్క మాట చెప్తాను విను. రామస్య వచనం శ్రుత్వా భరత ప్రత్యువాచ కిమ్మే ధర్మద్విహీనస్య రజధర్మ కరిష్యతి. నాకెందుకన్నయ్య ఈ ధర్మాలన్నీ? ఈ ధర్మాలు ఎవరికి కావాలి? రాజుకు కావాలి. నేను రాజుని కాను, ఎప్పటికీ రాజు అవను, నాకు అక్కర్లేదు. రాజుని కానివాడికి రాజధర్మాలన్నీ ఎందుకు? నాకు అక్కర్లేదు. నీకొక ధర్మం తెలియాలన్నయ్య. ఏమిటో తెలుసా ధర్మం? శాశ్వతోయం సదా ధర్మ స్థితో శ్వాసు నరర్షభ జ్యేష్ఠ పుత్రే స్థితే రాజన్ నక నీయాన్ నృపో భవేత్. మన వంశంలో ఒక సంప్రదాయం ఉంది, ఎవరు జ్యేష్ఠుడిగా జన్మిస్తాడో వాడు మాత్రమే పట్టాభిషేకం చేసుకోవాలి. నాకు అదొక్కటే తెలుసా ధర్మం. అందుకని నాకన్నా పెద్దవాడివి నువ్వున్నావు, నీకు తెలియాలి రాజధర్మాలు, నాకెందుకు? అందుకు నేను ఎప్పుడు తెలుసుకోలేదు. అంటే ఎన్నడూ నేను రాజ్యమును అపేక్షించిన వాడను కాను. నువ్వు రాజ్యం తీసుకో. ఇదిగో నీ దగ్గరికి వచ్చి ఒక్కళ్ళు ఇలా నిలబడితేనే వాళ్ళ కోరికలు తీర్చకుండా ఉండలేవు నువ్వు. అలాంటిది ఇవాళ సామ్రాజ్యంలో ఉన్న ఇంతమంది బయలుదేరి వచ్చారు, వాళ్ళ కోరికలు ఎలా తీర్చకుండా ఉండగలవు? అందుకని అన్నయ్య తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకో అంటూ, అన్నయ్య నేను లేనప్పుడు మా అమ్మ 2 కోరికలు కోరింది. సత్యబద్ధుడై దశరథ మహారాజు గారు ఆ కోరికలు రెండిటినీ కైకకి తీరుస్తానన్నారు. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు, కానీ దానివల్ల ఫలితం ఏమొచ్చిందో తెలుసా? నేను రాజ్యం తీసుకోలేదు. అదే సమయంలో కైకమ్మ విధవ అయింది. మా తండ్రి దశరథ మహారాజు గారు స్వర్గలోకగతుడై వెళ్ళిపోయాడు. ఇవాళ నాన్నగారు లేరన్నయ్య, నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం సంభవించింది అన్నాడు. ఈ మాట విన్నట్ట రాముడు కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఆ పై నుంచి కింద పడిపోయాట, నేల మీద పడి మూర్ఛపోయాట. మూర్ఛపోయి అది మట్టిని కూడా చూడకుండా దానిలో దొర్లుతూ ఏడుస్తున్నట్ట తండ్రిని తలుచుకొని. రాముడి కన్నా జ్ఞాని ప్రపంచంలో ఉన్నాడా? వైదేహి సహితం సురద్రుమతలే అని మహానుభావుడు ఆయన వీరాసనం వేసుకుని చుట్టూ హనుమా మొదలైనటువంటి వారు కూర్చునుంటే తత్వజ్ఞాన బోధ చేస్తారు. అంత గొప్ప రామచంద్రమూర్తి, అంతటి మహాజ్ఞాని తండ్రి గారు మరణించారని తెలిస్తే అంత ఏడ్చాడు. ఎంత జ్ఞానం ఉండనివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి, తన తండ్రి వెళ్ళిపోయాడంటే, తన తల్లి వెళ్ళిపోయింది అంటే కన్నుల వెంట నీరు రాలేదన్న వాణ్ణి ఎన్నడూ నమ్మకూడదు. ఎందుచేత అంటే తల్లిని తండ్రిని మించినటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేవు, వాటికి అవే సాటి. అటువంటి తల్లి కానీ తండ్రి కానీ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్పు రాలేదు అంటే వాడు ప్రాథమికంగా అసలు మనిషిగా ఉండడానికి వాడిలో ఏదో తేడా ఉన్నట్టు. అలా ఉండడానికి వీల్లేదు. అంతటి మహాజ్ఞాని శంకర భగవత్పాదులంతటి వారు తల్లిగారు శరీరం విడిచిపెడితే, అమ్మా నువ్వు విడిచిపెట్టే ముందు తలుచుకుంటే నేను వస్తానమ్మా అన్నారు. అందుచేత అమ్మే నాన్నగారే ప్రపంచంలో. అందుకని అంత ఏడ్చేట. ఏమిటి ఇంత ఏడుస్తున్నాడు రాముడు? ఎన్నడూ లేంది రాజ్యం పోతే ఏడవలేదు, ఆఖరికి దండకారణ్యవాసం చెయ్యవలసి వస్తే ఏడవలేదు. అటువంటి రాముడేమిటి నేల మీద పడి వెక్కి వెక్కి ఏడ్బడం ఏమిటని సీతా లక్ష్మణుడు గబగబా పరిగెత్తుకొచ్చారట. వాళ్ళని చూసి రాముడు అంటాడు, సీతామృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ భరతో దుఃఖమాచష్టే స్వర్గతం పృథివీపతిం. భరతుడు ఇప్పుడే వచ్చి మనకు ఒక మాట చెప్పాడు, సీతామృతస్తే శ్వశుర, సీత మీ మామగారు మరణించారు. పితాహీనోసి లక్ష్మణ నీకు తండ్రి గారు మరణించారన్నాడు. అదేమిటి, తనకి తండ్రి గారు చచ్చిపోతే సీతమ్మకి మామగారు, లక్ష్మణుడికి తండ్రి గారు చనిపోయినట్టు కాదా? సీతా నా నాన్నగారు పోయారట అంటే సరిపోదా? సీతామృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అంటాడు. అంటే అటువంటి సమయంలో మాట్లాడడంలో కూడా ఎంత అందంగా ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి. ఇవి 2 వస్తువులు ఉంటాయి. ఈ 2 వస్తువులు ఎన్నడూ మనం జ్ఞాపకం పెట్టుకోవలసింది. భర్త రక్షకుడే, కానీ భర్త భార్య నుంచి అసలు అభిన్నుడు. 2వ వాడిగా చెప్పడానికి వీల్లేదు. భార్యాభర్తలంటే ఒకటే. అందుకే మన సంప్రదాయంలో అసలు భార్యకి భర్తకి మధ్యలోంచి నడవరు కూడా. అంత గొప్పగా చూస్తారు భార్యాభర్తలంటే. కానీ స్త్రీ జీవితంలో చాలా గొప్ప రక్షకుడెవరు అంటే మామగారు. ఎందుచేత అంటే మామగారికి కోడలంటే ఉంటుందిట ప్రీతి, ఎంత ప్రీతో చెప్పలేనట, అంత గొప్పగా సంతోషిస్తాట మామగారు. అందుకే మామగారు వెళ్ళిపోతే స్త్రీ సర్వకాలములయందు తన అభ్యున్నతిని కోరుకునేటటువంటి మామగారు వెళ్ళిపోవడం స్త్రీకి గొప్ప రక్షణ వెళ్ళిపోయినట్టు. ఇంకా మామగారు వెళ్ళిపోతే ఆ స్థానం మాత్రం ఇక భర్తీ అవ్వదు. ఆ స్థానం అంతే. ఇంకా అది మామగారి స్థానం మామగారే. పినమామగారులు ఉండనివ్వండి, పెదమామగారులు ఉండనివ్వండి, మామగారి సాటి రారు. అందుచేతనే సీతామృతస్తే శ్వశుర, అంత కైకమ్మని ఏ విషయంలోనూ ఎదిరించని వాడు కైకా నోర్మొయ్
నా కోడలు అరణ్యంలో నారచీర కట్టడమా? అమ్మా నువ్వు కట్టుకోవద్దు. నువ్వు 14 సంవత్సరములు కట్టిన పట్టుపుట్టం కట్టుకోకుండా కట్టుకుంటే ఎన్ని పట్టుపుట్టములు కావాలో అన్ని పట్టుపుట్టములు మూటలు కట్టి పంపిస్తానని పంపించినటువంటి వాడు దశరథుడు. నగలిచ్చి పంపించిన వాడు. కోడలి యొక్క అభ్యున్నతిని కోరుకుని మురిసిపోతాట మామగారు. అటువంటి వాడు దశరథుడంటే. కైక వరాలు అడగగానే ముందు జ్ఞాపకం వచ్చింది సీతమ్మ. నేను రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేశాక సీతమ్మ వచ్చి నా పాదాల దగ్గర కూర్చుని, మామగారు ఎందుకు పంపించేశారండి మా వారిని దండకారణ్యానికి అని ఏడుస్తూ ఒక కిన్నెరిలా నా కాళ్ళ దగ్గర ఏడిస్తే, నేను అటువంటి మైథిలి యొక్క ముఖాన్ని ఎలా చూడనని ఏడ్చాడు దశరథ మహారాజు గారు ఆ రోజున. అందుకని కోడలికి బాధ వస్తోందంటే, కోడలికి ఇంత బాధ వస్తే మామగారు దాన్ని ఇంత బాధగా బెంగబెట్టుకుంటాడు. అందుకని మామగారి లాంటి స్థానం ఇహ రాదు. అందుకని సీతా మృతస్థే శ్వేశుర, సీతా నీకు మామగారు లేరు. పితాహీనోసి లక్ష్మణ, లక్ష్మణ నీకు తండ్రి లేడు. నాకు తండ్రి లేడు అనడు. తండ్రి ఎంత వయస్సు రానివ్వండి, తండ్రికి ఒక లక్షణం ఉంటుంది. తండ్రి దగ్గరికి ఒక్కనాడు కొడుకు రాడు. తండ్రి గారు వృద్ధుడైపోతాడు, ఎక్కడో ఉంటాడు. నాన్న నేను రాలేనురా, ఒక్కసారి రారా, నిన్ను చూడాలనుందిరా అని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తాడు. నాన్నగారండి నాకు రావడానికి కుదరదండి, ఇప్పుడే ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను, అందుకని చెప్పి ఒక 6 నెలలు ఎక్కడికి వెళ్లకుండా ఉంటే నాకు ప్రమోషన్ వస్తుంది, నేను రాలేనండి అంటాడు. తండ్రి మనసు సరిపెట్టుకుంటాడు. అదే కొడుక్కి రాత్రి పగలు పని చేయడం వల్ల వేడి చేసి కామెర్ల వ్యాధి వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. పర్వాలేదు తగ్గిపోతుందట మామయ్య గారు, కానీ డాక్టర్లు అలా చెప్పారండి అని మామగారికి ఫోన్ చేసింది అనుకోండి కోడలు. తన దగ్గరికి ఇన్నాళ్ళ నుంచి కొడుకు రాలేదని అక్కసు పెట్టుకోడు. వెంటనే కళ్ళొత్తుకుని రోహిణీ కార్తిలో ఏటీఎం కార్డు అట్టుకుని డబ్బులు డ్రా చేసి తెచ్చుకుని, రిజర్వేషన్ లేకపోతే జనరల్ కంపార్ట్మెంట్ లో డోర్ దగ్గర నిలబడి గట్టిగా 1 గంట నిలబడలేనివాడు డోర్ దగ్గర నిలబడి ప్రయాణం చేసి ఆ కొడుకు కోసమని చెప్పి వెళ్ళి ఆ కొడుకుని చూసి డాక్టర్లతో మాట్లాడి వాడికి తగ్గుతుందన్నా కూడా అన్నం సహించక, తనకేమీ తోచకపోయినా ఆ కొడుకుకి స్వస్థత కలిగే వరకు కాలు కాలిన పిల్లిలా ఆ ఇంట్లోనే ఉండి తిరిగి, కొడుక్కి స్వస్థత చేకూరిన తర్వాత ఈలోగా తన ఆరోగ్యం బాగా పాడైపోతున్నా కొడుకు ఆరోగ్యం దెబ్బతింటిందేమో అని పైకి చెప్పకుండా దాచుకుంటాడు. తన యొక్క క్షీణతని కూడా వ్యక్తం చెయ్యడు కొడుకు యొక్క వృద్ధి కోసం. అటువంటి రక్షకత్వం సహజంగా తండ్రిలో ఉంటుంది. అటువంటి తండ్రి శరీరం పడిపోతే తద్దినం పెట్టని వాడు, తండ్రి శరీరం పడిపోయినటువంటి తిథిని గుర్తు పెట్టుకోని వాడు ఎంత కృతజ్ఞుడో మీరు చూడండి. అందుకే శాస్త్రం ఒక్కటే చెప్పింది, ఎవరిని పడితే వారిని పుత్రుడని పిలవకు. పుత్రుడని పిలవాలంటే 2 లక్షణాలు ఉండాలి. తండ్రి ఏదైనా పొరపాటు చేసుంటే ఆ పొరపాటుని దిద్ది కీర్తి తేగలిగిన వాడై ఉండాలి. 2, తండ్రి పున్నాన నరకంలో పుత్తనే నరకంలో పడిపోకుండా గయకి వెళ్లి పితృపిండం పెట్టగలిగిన వాడై ఉండాలి. అందుకే ఎందుకైనా మంచిదిరా ఒకడికన్నా ఎక్కువ కొడుకుల్ని కనమంది శాస్త్రం. ఏమో పెద్దవాడు దౌర్భాగ్యుడైతే మిగిలిన వాళ్ళైనా పెడతారు. అందుకే తద్దినం పెడితే పెద్ద కొడుకుకి సహజంగా అధికారం ఉన్నా కింద చెయ్యి పెద్దవాడిది తద్దినంలో, పై చెయ్యి చిన్నవాళ్ళది. పైన ఆఖరి వాడి చెయ్యి పెట్టించి పైనుంచి అక్షతలతో నీళ్లు పోయిస్తారు. అన్ని చేతులకి తగిలి కింద పడుతుంది. పెద్దవాడైనంత మాత్రం చేత ఆ చేతిలోంచి పడితే తప్ప వాళ్ళు పుచ్చుకోవడానికి వీల్లేదు పాపం ఆ నీళ్ళని. ఎంత దాహంతో ఉండనివ్వండి, ఆ కొడుకు చేతిలోంచి పడితేనే, లేకపోతే నాలుక పిడచకట్టి తిరుగుతారు వాళ్ళు. అందుకని పైన చిన్నవాళ్ల చేతులు పెట్టి నీళ్లు పోస్తారు. ఆ ఏ చెయ్యి అంటే వాళ్ళకి ఇష్టమో ఆ చేత్తో ఏడాదికి ఒక్కసారి నీళ్లు పోస్తాడేమో అని చూస్తారు. కడుపున పుట్టి అన్నగారు తద్దినం పెడుతుంటే పైన చెయ్యి పెట్టడానికి తమ్ముడు రాకపోతే వాడు ద్రోహి, వాడిని నమ్మకూడదు ప్రపంచంలో. వచ్చి తీరవలసిందే, బ్రతికున్నన్నాళ్ళు పితృకార్యం చెయ్యవలసిందే. జీవితం అంటే ఎలా ఉంటుందో, కొడుకంటే ఎలా ప్రవర్తించాలో చూపిస్తాడు రాముడు. అందుకని పితాహీనోసి లక్ష్మణ, తండ్రి అంటే అలా రక్షించేవాడు. సర్వకాలముల యందు కనురెప్పల్లో పెట్టుకుని కాపాడుకుంటాడు తండ్రి. అటువంటి తండ్రి నాకు లేడని నేను అనను. ఎందుకని? తనకి అవసరం లేకపోయినా నన్ను రక్షించుకోవడానికి లక్ష్మణుడు అరణ్యవాసానికి వచ్చాడు. అందుకని నాకు తండ్రి ఉన్నట్టే. ఎవరికి లేడు? తండ్రి గారు పోతే అన్నగారు రక్షించాలి, పెద్ద కుమారుడు తండ్రిగా నిలబడాలి మిగిలిన తమ్ముళ్ళకి. కానీ నేను లక్ష్మణుడిని అలా రక్షించలేదు. నేను ఇక్కడ కూర్చుంటే లక్ష్మణుడు వెళ్ళి నాకు నీళ్లు తెస్తున్నాడు, నా పాదాలు కడుగుతున్నాడు, నాకు తేనె తెస్తున్నాడు, నాకు దుంపలు తెస్తున్నాడు, కావిళ్ళు మోశాడు. కానీ మహానుభావుడికి ఒక అన్నగారిగా నేను లక్ష్మణుడికి చేసింది లేదు. అందుకని తండ్రి పోయి ఉంటే లక్ష్మణుడికి పోయాడు, నాకు తండ్రి పోలేదు. లక్ష్మణుడి రూపంలో నాకు తండ్రి ఉన్నాడు. ఏమి ఔదార్యమో చూడండి, ఏమి మాటలో చూడండి.
పొరపాటు జరిగితే నిగ్రహించాడు తమ్ముణ్ణి. ఆ తమ్ముడి వైభవం ఏమిటో తెలుసుకుని మాట్లాడతాడు తండ్రి గడిపోతే. ఇది రాముడంటే. అందుకే రాముడి పాదాలు పట్టుకుంటే బతకడం ఎలాగో వస్తుంది, పుట్టినందుకు జీవితానికి సార్థకత ఏమిటో అలవాటు పడుతుంది. ఈ మాటలు విన్నట్ట సీతా పురస్తాద్వ్రజతు తమేన భవితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. జీవితంలో ఎన్నడూ నడవకూడనటువంటి నడక నడుద్దాం, సీత బయలుదేరన్నాడు. కోడలు ఇంటికి వచ్చిన తరువాత ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైనా తాను బయటికి వెడితే మొట్టమొదట తన భర్త నడవాలి. భర్త కన్నా మామగారు ఉంటే మామగారు ముందు నడవాలి, మామగారి వెనక భర్త నడవాలి. చిట్ట చివర మాత్రమే స్త్రీ వెళ్ళాలి. మొట్టమొదట స్త్రీ నడిచి చిట్ట చివర ఇంటి యజమాని నడిస్తే ఇంటి యజమాని చచ్చిపోతే ధర్మోదకాలు ఇవ్వడానికి వెళుతున్నట్టు గుర్తు. దారుణమైన నడక అని గుర్తు. ఇవాళ కలిసి రావట్లేదంటే, వానలు పట్టలేదంటే, పంటలు పండట్లేదంటే, ఆయనేమో ఇంటికి తాళం వేసుకుంటూ ఉంటాడు, ఈవిడేమో గుమ్మం దాటి ఆతో మాట్లాడుతుంటుంది. ఆయనకేం తెలిసే ఎలా కలిసి వస్తుంది? కలిసి రమ్మంటే ఎక్కడుంది ధర్మం? రాముడు అంత బాధలో కూడా ఎవరు ముందు నడవాలో ఎవరు వెనక నడవాలో చెప్తాడు. ఇవాళ మనం సీతా పురస్తాద్వ్రజతు తమేన భవితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. ఇవాళ దారుణమైన నడక నడవాలి మనం. ఎందుకని? జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఏనాడు శరీరం విడిచిపెట్టారో ఆనాడు మామగారి శరీరం పడిపోయిన రోజున కోడలు ముందు నడవాలి, కొడుకు వెనక నడవాలి. అందుకని ఇవాళ దారుణమైన నడక నడుద్దాం సీత, అందుకని నువ్వు ముందు నడు, నేను వెనక నడుస్తానన్నాడు. అని బయలుదేరారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మహానుభావుడు ఆ మందాకిని నదిలో స్నానం చేశాడు. ఒక్కసారి దక్షిణ దిక్కుకి తిరిగి తండ్రి గారిని పిలిచాడు. నాన్నగారు, నేను మీకు అత్యంత ప్రియపుత్రుణ్ణి, ఇవాళ జలతర్పణాలు ఇస్తున్నాను, నాకు మీరు వెళ్ళిపోయిన సంగతే తెలియదు. కొడుకు పుట్టేది తండ్రికి అంచేష్టి సంస్కారం పెద్ద కొడుకు చేసి తీరాలి, కానీ నా దురదృష్టం నేను మీకు అంచేష్టి చెయ్యలేదు. జలతర్పణలు ఇస్తున్నాను నాన్నగారు, గ్రహించండి అని జలతర్పణలు ఇచ్చాడు. ఇచ్చి ఆ లక్ష్మణుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు. పర్ణశాలలో ఆ గారకాయలు ఉన్నాయి, గారకాయలు బద్దల కొట్టి గుండ చేసి కాస్త రేగుపిండితో కలిపి పట్రా. దర్భలు కొసలు దక్షిణ దిక్కుకుండేటట్టుగా పరు, దాని మీద మనం ఆ పిడచలు పెడదామన్నాడు. పిడచ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. కొంతమందికి అలవాటు ఉంటుంది, ఇళ్లలో భోజనాలు చేసే ముందు ఒక అన్నం పిడచ కట్టి పక్కన పెడుతుంటారు. ప్రతిరోజు ఇంట్లో తద్దినం పెట్టడంతో సమానం. అలా పిడచ పెట్టకూడదు. భూతబలికి, పక్షులకి, వాటికి వెయ్యాలి అని మీరు అనుకుంటే మృగముద్ర పట్టి ఇలా తీసి పక్కన పెట్టచ్చు. వేలి యొక్క సారలు పడేటట్టుగా పిడచ కట్టి పెట్టకూడదు. అందుకే ఇంట్లో పెద్దలైన వారు ఉంటే పడిశం పడుతుందేమో అని ఒక అలవాటు ఉంటుంది. ఇంటి యజమాని విస్తట్లోకి భార్య ఏం చేస్తుందంటే ఓ గరిటతో నెయ్యేసి, నెయ్యిలో కాస్త మిరియం, ఆ తర్వాత వాము మొదలైనవి నేతిలో వేయించి తెచ్చి యజమాని విస్తట్లో వేస్తుంటారు. వేస్తే యజమాని వేడన్నంలోకి కలుపుకుని నైవేద్యం పెట్టి వ్యాహృతులు గుచ్చుకున్న తర్వాత కలిపి తాను తీసి పిల్లలకి భార్యకి ఇస్తాడు. అప్పుడు కూడా పిడచ కట్టి ఇవ్వడానికి వీల్లేదు. మృగముద్ర పట్టి విడిన అన్నం ఇవ్వవలసిందే, పిడచ కట్టి మాత్రం ఇవ్వకూడదు. అందుకని అసలు పిడచ కట్టి మనమే తినాం. అందుకని పిడచలు కట్టి పెట్టాడు. పిడచలు కట్టి పెడితే దర్భల మీద అది కేవలం పితృకార్యం. పితృకార్యం పెట్టడంలో కూడా ఎంత గొప్ప మాట మాట్లాడాడో చూడండి. ఒక కొడుకు పుట్టాడు అని తల్లిదండ్రులు ఎందుకు సంతోషిస్తారంటే, తనకి శరీరంతో ఉన్ననాళ్ళు వాడు సుఖ పెట్టాడో పెట్టకపోయాడు, తను తెచ్చుకున్న దానితో తానే తింటాడు. తనకి ఒంట్లో ఓపికన్ననాళ్ళు కొడుకుని కష్టపడి పెంచుతాడు. కొడుకు తండ్రి సొమ్ము తింటాడు కానీ తండ్రికి కొడుకు సొమ్ము పెట్టింది చాలా తక్కువ. యథార్థమునకు తండ్రి ప్రేమ లేని నాడు కొడుకు అసలు అంత అభ్యున్నతిలోకి రానే రాడు. అటువంటి తండ్రి కోరుకునేది ఏది అంటే, సంవత్సరంలో ఏ తిథి నాడు ఆయన శరీరం పడిపోయిందో ఆ శరీరం, ఆ లోపల ఉండేటటువంటి జీవుడు 3 తరాలు దాటిపోయేంత వరకు మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ దాహార్తితో వస్తారు. ఒక్కసారి వచ్చి చూస్తారు, తనవారు పోస్తారా నీళ్లు, తనవారు పెడతారా అన్నమని. పెట్టకపోతే వేరొకరు పెట్టినా ముట్టదు. అది కొడుకు ఉండడం వల్ల ఉపయోగం, కొడుకు ఉండడం వల్ల పెద్ద శాపం. ఇప్పుడు పెట్టలేదనుకోండి, వాళ్ళ అలా ఆకలితో మళ్ళలాడితో పడి ఉండడమే, ఇంకెవ్వరూ పెట్టరు వాళ్ళకి. అలా పడుంటారు. ఇవాళ తద్దినాలంటే చాలా చులకనైపోయాయి. బ్రాహ్మణ కుటుంబాల్లో తద్దినాలు మారేసిన దౌర్భాగ్యులు ఉన్నారు నాకు తెలుసు. వాళ్ళని నేను అంతకన్నా గౌరవమైన మాటలతో నేనేం పిలవను. సభాముఖంగా కోటేశ్వరరావు దౌర్భాగ్యుడు అన్నాడు ఏమిటని మీరు అనుకుంటే అనుకోండి. అంతకన్నా గొప్ప గొప్ప బిరుదులతో వాళ్ళని పిలవవలసిన అవసరం నాకేం లేదు. వ్యాసపీఠం మీద ఉండగా నాకు ఎవడి మీద గౌరవం లేదు, నేనెవడికి భయపడేది లేదు. తండ్రికి తద్దినం పెట్టని వాడు దౌర్భాగ్యుడే నా దృష్టిలో. అందుచేత మహానుభావుడు ఎంత గొప్ప మాట అంటాడో చూడండి. ఐంగుదం బదరీ మిశ్రం పిన్యాకం దర్భ సంస్థరే న్యస్య రామ సుదుఃఖార్తో
రుదన్వచనం అబ్రవీత్. ఏడుస్తూ రేగుపిండి గారపిండి ముద్దలు రెండూ తెచ్చి దర్భల మీద పెట్టి ఒక మాట అన్నట్ట. తండ్రి గారే ఎదురుగుండా వచ్చి ఇలా చెయ్యి చాపినా సరే పెట్టడానికి వీల్లేదు. గొప్పతనం ఏంటో తెలుసా అండి, పెద్ద కొడుకు దర్భల మీద పెట్టిందే వాళ్ళు పుచ్చుకుంటారు. అందుకని దర్భల మీద మాత్రమే పెట్టాలి. అందుకని దర్భల మీద పిడచలు పెట్టి ఒక మాట చెప్పాడు. ఇదం భుంక్షు మహారాజా ప్రీతో యదశనావయం యదన్న పురుషో భవతి తదన్నాస్త్యస్య దేవతాః. కొడుకుకి ఒక నియమం ఉంది. తండ్రి తద్దినం పెట్టమని అడిగేటప్పుడు తండ్రికి ఇష్టం, మా నాన్నగారికి సాంబార్ అంటే ఇష్టమండి, ములక్కాళ్ళు అంటే ఇష్టమండి, అలా పెట్టమని తద్దినం ఎవరు చెప్పలేదు ప్రపంచంలో. తద్దినానికి ఒక నియమం ఉంది, ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అందుకని పురుషుడు తానేమి తింటాడో దాన్నే పితృదేవతలకు పెట్టాలి. మీకు రోజు చక్రకేళి అరటి పళ్ళు తినడమే అలవాటు ఉందనుకోండి, మీరు చక్రకేళి అరటి పండే పెట్టాలి పితృదేవతలకి. మీకు ప్రతిరోజు కూడా మంచి సన్నటి బియ్యంతో అన్నం వండుకు తినడం అలవాటు అనుకోండి, అటువంటి బియ్యంతోటే అన్నం వండి పెట్టాలి. మీరు ఎటువంటి పప్పు తింటారో అటువంటి పప్పుతోనే పెట్టాలి. మీ శక్తిని దాటకూడదు, మీ శక్తిని కిందకి దింపకూడదు. పితృదేవతలు ఆరగించేటప్పుడు తొందర పడకూడదు. మీరు చాలా విశ్రాంతిగా మెల్లగా పదార్థాన్ని తీసుకోండి అని చెప్పాలి. ఎందుకని నువ్వు పెట్టేది ఏడాదికి ఒక్కరోజు, వాళ్ళ ఒక్కరోజు తిని ఒక్కరోజు తాగుతారు కాలమానంలో. అందుకని తొందర పడకూడదు, తొందర పడకుండా పెట్టాలి. మార్కండేయ పురాణంలో తద్దినం ఎలా పెట్టాలో ఎంత విస్తారంగా చర్చించారో. వాళ్ళు చేసేది ఏమిటంటే ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు. పితృదేవతలు ఆశీర్వచనం చేస్తే తర్వాతి తరాలు పైకొస్తాయి. పితృదేవతల ఆశీర్వచనం లేకపోతే తర్వాతి తరాలు భ్రష్టు పట్టేస్తాయి. అందుకని మహానుభావుడు నాన్నగారు నేనేది తింటున్నానో మీకు అది పెట్టాలి. అందుకని ఇవాళ రాముడు కోరుకుంటే భరత రథంలోంచి కాస్త గబగబా అన్ని తెప్పించి గారెలు వండించు, పప్పు వండించు, అన్నం వండించు, చారు పెట్టించు అంటే భరతుడు పెట్టించలేడా? పెట్టలేదు రాముడు. ఎంత ధర్మం తెలుసున్నవాడో చూడండి. అడుగు తీసి అడుగేస్తే రాముడికి ధర్మమే. నేను గారపిండి ముద్ద పెట్టాడు. నాన్నగారు నేను ఇది తింటున్నాను, గారపిండి తిని బ్రతుకుతున్నాను ఇవాళ, ఇది రాముడంటే ఎంత ధర్మమో చూడండి. రేగుపిండి ముద్ద తిని బతుకుతున్నాను, అందుకని గారపిండి ముద్ద రేగుపిండి ముద్ద నాన్నగారు మీకు ఇక్కడ పెట్టాను, తినండి నాన్నగారు అన్నాడు. అని ఆ మంత్రాలు చెప్పి అక్కడ పెట్టిన తరువాత నిశ్శబ్దంగా కన్నుల నీరు పెట్టుకుని నలుగురు కలిసి వెనక్కి వచ్చారు. వచ్చిన తరువాత చీకటి పడుతోంది, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భరతుడు అన్నాడు, అన్నయ్య నేనెప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలియక మా అమ్మ 2 వరాలు అడిగింది. దశరథ మహారాజు గారు ఇచ్చారు, కానీ ఈ రాజ్యం నాకు అక్కర్లేదు. అన్నయ్య నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించవలసింది. ఎందుచేత ఈ రాజ్యం నువ్వు మాత్రమే భరించగలవు, నేను భరించగలిగిన వాడను కాను. అందుకే ఇంతమందిని కలిసి వచ్చాం. పౌరులు వచ్చారు, జానపదులు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, పురోహితులు వచ్చారు. దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించన్నయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మనం ఎవరం ఎక్కడ ఉండాలి అనేటటువంటి అధికారం తండ్రి గారికి 3 భార్యలున్నారు, 3 పత్నులున్నారు, 350 మంది భార్యలున్నారు, 4 కుమారులున్నారు, రాజ్యం ఉంది, సైన్యం ఉంది, పౌరులున్నారు. తండ్రి ఎంత గొప్పవాడంటే మహారాజుగా ఎవరెక్కడ ఉండాలో నిర్ణయించగలడు. మనకి తండ్రిగా ఎవరు ఏదనుభవించాలో కూడా దశరథ మహారాజు గారి ఇష్టం. దశరథ మహారాజు గారు నన్ను 14 ఏళ్లు అరణ్యవాసం చెయ్యమన్నాడు, నిన్ను రాజ్యం తీసుకోమన్నాడు. రాముడి దృష్టిలో అరణ్యవాసానికి రాజ్య పరిపాలనకి తేడా లేదు. నీకది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు. నాకేది ఇచ్చాడో నేను తీసుకుంటాను, నీకేది ఇచ్చాడో నువ్వు తీసుకో. అంతేకాని తండ్రి గారు ఇచ్చినవి తారుమారు చేసుకునే అధికారం మనకెక్కడుంది? నీకేది ఇచ్చాడో అది నువ్వు తీసుకో తమ్ముడు అన్నాడు. చీకటి పడిపోయింది. ఆ రోజు రాత్రికి పడుకున్నారు. మరునాడు ఉదయం లేచారు. అందరూ కూర్చున్నారు. 4 అన్నదమ్ములు నిశ్శబ్దంగా ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు భార్యల్ని తీసుకుని వస్తున్నాడు. ముందు రోజు వస్తూ వస్తూ కౌసల్య చూసింది మందాకినీ నది ఒడ్డున దర్భల మీదున్న గారపిండి ముద్దలు, రేగు ముద్దలు చూసి, ఓహో ఇవి తద్దినంలో పెట్టాడంటే రాముడు ఇవాళ ఇవి తిని బ్రతుకుతున్నాడు అనమాట. ఎంత కష్టంలో ఉన్నాడు నా కొడుకని ఏడ్చింది. 3 తల్లులు వచ్చారు, మంత్రులు వచ్చారు, పురోహితులు వచ్చారు, జానపదులు వచ్చారు, అందరూ వచ్చారు. మరునాడు ఉదయం కూర్చున్నారు. ఎవ్వరూ మాట్లాడరు, నిశ్శబ్దంగా ఉంది. అటువంటి సమయంలో మొదట భరతుడు లేచి అన్నాడు, అన్నయ్య శాంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మమ తద్దదామి తవైవాహం భుంచు రాజ్యమకంటకం. అన్నయ్య నువ్వు ఏ రాజ్యాన్ని మా అమ్మ కైకకిచ్చావో ఆ రాజ్యాన్ని కైకమ్మ నాకివ్వాలనుకుందో దాన్ని తిరిగి నీకిచ్చేస్తున్నాను. ఎందుకని నిన్ననేమన్నాడు? దశరథుడు నీకిచ్చాడన్నాడు. అందుకని ఇవాళ భరతుడు అటువైపు నుంచి నరుక్కొచ్చాడు. దశరథుడు మా అమ్మకి ఇచ్చాడు, మా అమ్మ నాకు ఇవ్వాలనుకుంది, నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఎందుకని శాంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మమ తద్దదామి తవైవాహం భుంచు రాజ్యమకంటకం. ఏ కంటకం లేకుండా ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి. ఎందుకు పరిపాలించాలో తెలుసా అన్నయ్య? గాడిద, గుర్రం 4 కాళ్ల జంతువులు ఒక అరణ్యంలోనే ఉంటాయి.
ఉన్నంత మాత్రం చేత గుర్రం నడక గాడిదికి వస్తుందా? రాదు. అలా మన ఇద్దరం దశరథ మహారాజు గారి కుమారులమే. నీకున్న శక్తి నాకు వస్తుందా రాజ్య నిర్వహణలో? రాదు. వర్షాకాలంలో తెగిపోయినటువంటి సేతువు ఉన్నటువంటి చోట నీరు ప్రవహించినట్టు నియంత్రించడానికి వీలు లేని రీతిలో ఈ మహాసామ్రాజ్యం ఉంది. ఇటువంటి సామ్రాజ్యాన్ని నేను భరించలేను. అందుకని అన్నయ్య నువ్వే వచ్చి దీన్ని స్వీకరించవలసింది, ఇది రాజధర్మం అన్నయ్య, అందుకని నేను నీకిస్తున్నాను, స్వీకరించమన్నాడు. అంటే రాముడు అన్నాడు, నువ్వు ఒక చిత్రమైన మాట చెప్పావు భరత, నీకు నేను ఒక విషయం చెప్తాను విను. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో. కాలం అనేటటువంటిది పరమ బలవత్తరమైన స్వరూపం. అది ప్రవాహం ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఒక గమ్మత్తు చేస్తుంది. ఆ వెళ్ళిపోతున్నప్పుడు శరీరం ముడతలు పడిపోతుంది. ముడతలు పడడం కనపడదు, కాలం వెళ్ళడం కనపడదు. ఒకనాడు ఇలా శరీరం వంక చూస్తే ముడతలు పడిపోయి కనపడుతుంది. మా చిన్నప్పుడు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఆవిడకి థైరాయిడ్ ఉండేది పాపం. మా అమ్మ చర్మాన్ని ఇలా అంటే ఇలాగే నిలబడేది, మళ్ళీ ఇలా వెళ్ళేది కాదు. అమ్మ నీ చర్మం ఏమిటమ్మా ఇలా నిలబడుతుందని వెళ్ళి ఇలా ఇలా పెట్టి ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆవిడ చెయ్యి దగ్గర. అలాగా శరీరం ముడతలు పడిపోయినప్పుడు తెలియదు. అందుకని ఆ శరీరం ముడతలు పడిపోయిన తరువాత శరీరం జర్జరీభూతం అయిపోతుంది. జర్జరీభూతం అయిపోయిన కొంతకాలానికి శరీరం పడిపోతుంది. పడిపోయిన తరువాత నువ్వు ఇంతకాలం ఏ ధనం సంపాదించావో, ఏ వాహనాలు సంపాదించావో, ఏ ఆస్తి సంపాదించావో, ఈ శరీరాన్ని పట్టుకుని ఎవరు తల్లి అని తండ్రి అని దీన్ని కౌగిలించుకుంటున్నారో వారెవ్వరితోటి దీనికి సంబంధం ఉండదు. అది నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని వెంపర్లాడిపోతుంది. ఒక్కసారి అందులోంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అది నేల మీద పడుకుంటుంది. పడుకున్న తర్వాత నిజంగా కొడుకు వచ్చి కౌగిలించుకుంటాడు, కానీ అది మాట్లాడదు. ఎందుకని? ఒకసారి ఖాళీ చేసి వెళ్ళిపోయిందా ఇంకా దీనితో సంబంధం ఉన్నటువంటి ఎవరితోటి దీనికి సంబంధం ఉండదు. ఇది వెళ్ళిపోతుంది. ఆఖరికి వెళ్ళిపోయి పంచభూతములలోంచి వచ్చినటువంటి శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే దశరథ మహారాజు గారు కూడా వెళ్ళిపోయారు. అయితే నీకు ఒక్క విషయం చెప్తాను. యథా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే సమేత్యత వ్యపేయాతాం కాలమాసాత్య కంచన. ఒక మహాసముద్రంలో రెండు ఎండు పుల్లలు కొట్టుకుని వెళ్ళిపోతుంటాయి. ప్రవాహంలో రెండు ఒక చోటికి వస్తాయి, కొంతసేపు కలిసి ప్రయాణం చేస్తాయి. ఆ తర్వాత ఓ పుల్లటి వెళ్ళిపోతుంది, ఓ పుల్లటి వెళ్ళిపోతుంది. తనెవరో తెలియదు. ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడై ఓ ఉద్యోగం వచ్చి తనకి స్థిరత్వం వచ్చే లోపల తండ్రి గారు వెళ్ళిపోయారు. ఈలోగా ఎవరో ఎక్కడ పుట్టిన పిల్లో తనకి తెలియదు, కానీ ఆ పిల్లని తన భార్య అన్నాడు, స్వీకరించాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఓ కొడుకు పుట్టాడు, ఓ కూతురు పుట్టింది. ఆ కొడుకు కూతురు పుట్టిన తర్వాత జన్మనిచ్చిన తల్లిగారు వెళ్ళిపోయింది. ఏదో మహాసముద్రంలో ఆ రెండు పుల్లలు కొట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆ రెండు పుల్లలకి ఇంకో రెండు పుల్లలు, ఓ కొడుకు ఓ కూతురు. ఆ కొడుకు కొన్నాళ్ల తర్వాత ఉన్నత విద్యలకని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చాయని వెళ్ళిపోతాడు. వాడు తాత్కాలికంగా దూరం అవుతాడు. కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరే మిగులుతారు. ఇలా ప్రయాణం చేస్తుండగా ఒకనాడు ఈ రెండు పుల్లలో ఆ పుల్ల విడిపోవచ్చు, ఈ పుల్ల విడిపోవచ్చు, ఏదో ఒక పుల్ల విడిపోతుంది. ఎలా పెరిగాడో అలా తరిగిపోతాడు. అందుకని లక్ష్మణ, పెరగడం అనేటటువంటిది పెరగడం కోసమే, జ్ఞాపకం పెట్టుకో. ఎలా పెరిగిందో మళ్ళీ అలా తరిగిపోతావు. ఎందులోంచి ఒక్కడిగా వచ్చావో అందులోకి ఒక్కడివే వెళ్ళిపోతావు. తోడుగా వచ్చే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇది తెలుసు కాబట్టి దశరథ మహారాజు గారు యజ్ఞయాగాదులు చేసి పుణ్యాన్ని మూట కట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ధర్మం తెలుసున్నవాడు కనుక రాగద్వేషాలకు అతీతంగా సత్యమునకు కట్టుబడిన వాడై ఏ వరాలు ఇచ్చాడో ఆ వరాల ప్రకారం ఆ రాజ్యాన్ని నీకు ఇచ్చాడు. అందుకని నువ్వు ఆ రాజ్యం పుచ్చుకోవాలి. అంతేకాని దశరథ మహారాజు గారు వెళ్ళిపోయిన తరువాత కూడా మనం పెట్టుకున్నటువంటి ప్రేమల చేత ఆయన మాటల్ని మనం తిరస్కరించకూడదు. ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ ధనాని చ సమేత్య వ్యవధావంతి ధ్రువోహేషాం వినాభవ. ఎన్ని సంపాదించినా అన్ని ఆ శరీరంతో వెళ్ళిపోతాయి. దశరథుడు ఒక మాట పెట్టి వెళ్ళిపోయాడు, దాని ప్రకారం రాజ్యం నువ్వు తీసుకోవాలి. అందుకని ఇప్పుడు అది మార్చడం కుదరదు, నువ్వే రాజ్యం అనుభవించాలి. ఇంత వచ్చిన వాళ్ళు కూడా బతిమాలదాం అనుకున్న వాళ్ళు రాముడు చెప్పిన ధర్మం విని నాలుకలు పిడచకట్టే. ఎలా మాట్లాడతాం ఈ రాముడితో, ఎలా ఒప్పిస్తాం అని. భరతుడు చాలా ధర్మం తెలుసున్నవాడు, మహానుభావుడు. హతతాయిగా మాట్లాడాడు, మాట్లాడడంలో ప్రాజ్ఞత చూపిస్తాడు. భరతుడు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. అన్నయ్య, సభాముఖంగా నేను ఎప్పుడూ నాన్నగారిని నిందించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. ఎందుకని చాలా భయం. తండ్రి గారిని వ్యతిరేకించి మాట్లాడితే రాముడు అంగీకరించాడు. అందుకని యథార్థమునకు నేను నా తల్లిని చంపాలనుకున్నాను రాజ్యం ఇచ్చినందుకు. అమ్మని చంపితే మాతృఘాతకుడని నువ్వు నాతో మాట్లాడమని నేను చంపడం మానేశాను. అలాగే నాకు తండ్రి యందు గౌరవం ఉంది. నేను తండ్రిని సభాముఖంగా నిందించేటంతటి దుర్మార్గుణ్ణి కాను. కానీ తండ్రి గారు అన్నయ్య ఒక పొరపాటు చేశారు,
అంతకాలేహి భూతాని మహ్యంతీతి పురాశ్రుతి రాజ్ఞైవం కుర్వతా లోకే ప్రత్యక్షా సాశ్రుతి కృత. మరణకాలం దగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందేస్తుంది. బహుశా దశరథ మహారాజు గారికి కూడా అలా విపరీత బుద్ధి పుట్టింది. అందుచేతే ఆయన ఒక పొరపాటు పని చేశారు. ఇంకా కొద్ది రోజుల్లో వెళ్ళిపోతాననగా ఇంతకాలం జ్యేష్ఠుడు పరిపాలించేటటువంటి రాజ్యాన్ని ధర్మం తప్పి ఇది నా అధికారం కాదు, నేను ఎవరిని రాజ్యం ఇవ్వడానికి, అలా నా చేతిలో ఉన్నది అడుగు నీకు ఇస్తాను, నా చేతిలో ఉన్నది కాదు, పెద్దవాడు రాజ్యం పొందడం అనేటటువంటిది ఇక్ష్వాకు వంశంలో వస్తున్న సంప్రదాయం, సంప్రదాయాన్ని మార్చేసే అధికారం నాకు లేదు అని చెప్పడం మాని వినాశకాలం దగ్గరికి వచ్చేసింది కాబట్టి మరణకాలం విపరీత బుద్ధి పుట్టింది. పుట్టి ధర్మాన్ని మార్చాడు. మార్చి పెద్దవాడికి ఇవ్వవలసిన రాజ్యాన్ని చిన్నవాడికి ఇచ్చాడు. దానివల్ల మరణించాడు రామా రామా అంటూ. అందుకని అన్నయ్య, పుత్రుడన్న వాడికి ఒక లక్షణం ఉంటుంది. పితుర్హి సమతిక్రాంతం పుత్రోయ సాధుమన్యతే తదపత్యం మతం లోకే విపరీతమతోన్యథ. ఒకవేళ తండ్రి గారు ఏదైనా చెయ్యకూడనటువంటి పొరపాటు చేస్తే దాన్ని కుమారుడు దిద్దాలి. మంచి పని చేస్తే అభినందించి కీర్తి తేవాలి. అందుకని అన్నయ్య, పొరపాటు జరిగింది కాబట్టి ఇవాళ నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అంతే తప్ప దిద్దడానికి ఏం చెయ్యాలి? కొడుకుగా పెద్ద కుమారుడికి ఇవ్వవలసిన రాజ్యం నాకు ఇచ్చారు కాబట్టి నువ్వు పుచ్చుకోవాలి. ఆ రాజ్యాన్ని పుచ్చుకుని నువ్వు రాజ్యం చెయ్యాలి. అప్పుడు నాన్నగారు సంతోషిస్తారు. నేను పొరపాటు చేశాను కానీ నా కొడుకు దిద్దాడు అనుకుంటారు. కానీ నువ్వేం చేస్తున్నావు? దిద్దడం లేదు. పైగా నువ్వు ధర్మము అంటూ ఒక పొరపాటు చేస్తున్నావు. క్షత్రియుడికి సహజంగా ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం? క్షత్రియుడు రాజ్యపాలనం చెయ్యాలి. నువ్వేం చేస్తున్నావు? రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు. పెద్ద చెట్టు పెంచాడు, పువ్వులు పోసింది, పళ్ళు పండింది, ఇన్ని వేసిన తరువాత చెట్టు ఎండిపోయింది. ఇప్పుడు ఆ చెట్టు వేసినవాడు ఎలా బాధపడతాడో అలా ఇంత మహావీరుడు అయ్యావు, ఇన్ని ధర్మాలు తెలుసుకున్నావు, చిట్ట చివరికి వచ్చి క్షాత్ర ధర్మాన్ని విడిచిపెట్టి తాపస ధర్మాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటానంటున్నావు అడవిలో కూర్చుని. ఇది పొరపాటు కదా అన్నయ్య. ఆశ్రమాలన్నింటిలో గృహస్థాశ్రమం గొప్పది. నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి మిగిలిన ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. అందుకని నువ్వు రాజ్యానికి వచ్చేయాలి. వచ్చి గృహస్థాశ్రమంలో ఉండి క్షాత్ర ధర్మాన్ని నిలబెట్టాలి, మన రాజ్యాన్ని కాపాడాలి. తండ్రి గారు చేసిన పొరపాటు దిద్దాలి, అప్పుడు కొడుకుని పెంచుకుంటావు. అందుకని నువ్వు రావాలన్నయ్యా అన్నాడు. అటువైపు నుంచి భరతుడు వచ్చాడు. ఈ మాటలు వినడానికి ఎవరు వచ్చారో తెలుసా అండి? అన్ని లోకాల నుంచి గంధర్వులు, యక్షులు, ఋషులు, రాజర్షులు, మహర్షులు వీళ్ళందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట. దేనికి? ఒకడి మీద ఒకడు ఎత్తు చెప్పి నాకు రాజ్యం కావాలంటే నాకు రాజ్యం కావాలనేవాడు ఉంటాడు రాజులకి కొడుకులు. ఒకడి మీద ఒకడు ధర్మశాస్త్రం చెప్పి నాకు రాకూడదంటే నాకు రాకూడదంటున్నాడు. ఇద్దరూ తండ్రి గారిని గౌరవించాలంటున్నారు. అది గమ్మత్తు. ఏమి కొడుకుల్ని కన్నాడు రా ఈ దశరథుడు అని పొంగిపోతున్నారు అందరూ చూసి. అంటే రాముడు అన్నాడు, నాన్న నువ్వు చెప్పింది చాలా గొప్ప విషయమే, కానీ నేను నీకు ఇవాళ ఒక గొప్ప రహస్యం చెప్తాను విను. పురా భ్రాత పితామహ సమాతరం తే సముద్వహం మాతామహే సమాశ్రౌషి రాజ్య శుల్కమనుత్తమం. దశరథ మహారాజు గారు కైకేయిని వివాహం చేసుకునే ముందు మీ తాతగారైనటువంటి అశ్వపతి కేకయరాజు గారికి ఒక మాట ఇచ్చారు. కైక కడుపున ఎవరు పుడతారో వారికి రాజ్యం ఇస్తానని ప్రమాణం చేశాడు మన నాన్నగారు. ఈ విషయం వశిష్ఠుడికి తెలుసు, సుమంత్రుడికి తెలుసు, కావాలంటే అడుగన్నాడు. ఇద్దరూ మౌనం వహించారు. అంటే యథార్థమనే కదా. బహుశా సుమంత్రుడి ద్వారా రాముడు వినుండాలి. అందుకని ఇప్పుడు అన్న మాట ప్రకారం రాజ్యం ఎవరికెడుతుంది? భరతుడికి ఎడుతుంది. పైగా వరాలడిగింది. నేను గుణాభిరాముణ్ణని నీ తాతగారు నీకు పట్టాభిషేకం చెయ్యమని అడగడం మానేశారు. తెలుసున్న వశిష్ఠుడు, సుమంత్రుడు కూడా ఊరుకున్నారు. నాన్నగారు కావాలని కేకయరాజుని, జనక మహారాజు గారిని పిలవలేదు. ఆ మాట రాముడు అనలేదు, కానీ ప్రక్షిప్తం. అందుకని నాకు పట్టాభిషేకం చెయ్యాలనుకున్నారు. కానీ మీ అమ్మ 2 వరాలు కోరింది. మళ్ళీ 2 వరముల చేత బద్ధుడయ్యాడు. అందుచేత ఎటు నుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది. ఎందుకని? అందులో పొరపాటు ఉంటే నేను దిద్దాలి, కానీ పొరపాటు లేదు. అసలు మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యం నీకు ఇచ్చేశారు. ఎందుచేత? కేకయరాజు గారికి మాట ఇచ్చారు, నీ కూతురు కడుపున ఎవరు పుడితే వాళ్ళకి ఇస్తాను రాజ్యం అని. నువ్వు పుట్టావు కనుక నీదే రాజ్యం భరత, అందుకని ఇది దిద్దడానికి కుదరదు, అందుకని నువ్వు తీసుకోవాలి రాజ్యం అన్నారు. ఏమంటాడు ఇప్పుడు? ఏమీ చెయ్యలేక మహానుభావుడు ఆశ్చర్యపోయి నోరు తెరుచుకుని, ఇంత కష్టపడి వచ్చాను, ఇంకా అన్నయ్యని వెనక్కి తీసుకెళ్లే మార్గం లేదా అని నిలబడిపోయేట భరతుడు. నిలబడిపోతే రాముడు భరతుడి మీద చెయ్యి వేసి అన్నాడు, త్వం రాజా భరత భవ స్వయం నరాణాం వన్యానాం అహమపి రాజరార్ మృగాణాం
నువ్వు అయోధ్యా పట్టణానికి వెళ్ళిపో, నరులకందరికీ నువ్వు రాజుగా ఉండి శ్వేతఛత్రం కింద కూర్చుని నువ్వు పరిపాలన చేయి. నేను అరణ్యంలోకి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుని మృగాల్ని నేను పరిపాలిస్తాను. అందుకని మన ఇద్దరం పంచుకుందాం. రాజ్యంలో నరులు నీ వాళ్ళు, దండకారణ్యంలో మృగాలు నా వాళ్ళు. అందుకని భరత నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నాడు. అంటే జాబాలి అని దశరథ మహారాజు గారి మంత్రుల్లో ఆయన ఒకడు. ఆయన లేచి అన్నాడు, నేను ఇందాకడి నుంచి వింటున్నాను రామా నీ మాటలు, చాలా చిత్రమైన మాటలన్నీ మాట్లాడుతున్నావు. మీ నాన్నగారు దశరథుడా? దశరథ మహారాజు గారు నిన్ను కన్నాడా? నిన్ను కనేటప్పుడు దశరథ మహారాజు గారికి ఏమన్నా తెలుసా నువ్వు పుడతావని? రాముడంటే ఇలా ఉంటాడు, ఇలాంటి వాడు పుడతాడు, ఇవేమీ దశరథుడు ఆలోచించలేదు. దశరథుడు కాముకతతో తన వీర్యాన్ని ఆయన భార్య అయినటువంటి కౌసల్య యందు ప్రవేశపెట్టాడు. నీ అమ్మ కౌసల్య కూడా కాముకతతో దశరథ మహారాజు గారి దగ్గర నుంచి వీర్యాన్ని పుచ్చుకొని ఆ శుక్లాన్ని తన శోణితంతో కలిపింది. కలిపితే తనంత తానుగా ప్రకృతి సిద్ధమైనటువంటి పరిణామంగా గర్భం ఏర్పడింది. అందులోంచి నువ్వు పుట్టావు. ఎవరికి తల్లి, ఎవరికి తండ్రి? తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి? నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి, మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్న అని. నాన్నెవరు, అమ్మెవరు? పుట్టిన ప్రతి ప్రాణి తనంత తాను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మతనాలు నాన్నతనాలు ఏం ఉండవు. ఇక వెళ్ళిపోయాక ఆ ప్రాణి ఎవరో, నువ్వెవరో. చనిపోయిన వాళ్ళని పట్టుకుని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నారా? ఇంకా వెళ్ళిపోయాక కూడా వెళ్ళిపోయిన వాడి మాటకు గౌరవం ఏమిటి? వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోయిన వాడి మాట కూడా వెళ్ళిపోతుంది అంతే. అంతేకాని ఇంకా సత్యం ధర్మం అంటావేమిటి? పైగా పితృకార్యం అంటావు, మా నాన్నగారంటావు, ఊర్ధ్వలోకాల్లో ఉన్నారంటావు, సత్యంతో ప్రవర్తించాడంటావు, ధర్మంతో ప్రవర్తించాడంటావు, ఎవరికో మాట ఇచ్చాడంటావు. ఏమిటి పిచ్చి మాటలు? అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి నేను చెప్పనా రామా? ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాసేస్తే డబ్బున్న వాళ్ళ దగ్గర దానాలు ధర్మాలు కొట్టేయచ్చని కొంతమంది రాసేశారు ఇలా పుస్తకాలు. అసలు నిజంగా పితృకార్యాలు లేవు, తద్దినాలు లేవు, శ్రాద్ధాలు లేవు, అన్ని ఉట్టిది, ఇవేం లేవు. పైగా నీకు ఇంకొక మాట చెప్తున్నాను, నిజంగా చచ్చిపోయిన వాడు ఎక్కడో ఉన్నాడా? చచ్చిపోయిన రోజున నువ్వు తద్దినం పెట్టి ఎవడికో పిలిచి అన్నం పెడితే వాడికి ఆకలి తీరిందా? ఏది మీ నాన్నగారిని ఊరెళ్ళమని నువ్వు ఇక్కడ ఏమైనా మంత్రం చెప్పి అన్నం పెట్టి ఇంకోటికి మీ నాన్నగారు ఆకలి తీరిందేమో పిలిచి అడిగితే ఇక్కడ నువ్వు అన్నం పెడితే అక్కడ వాడికి ఆకలి తీరింది, అక్కడ ఉన్న మీ నాన్నగారికి ఆకలి తీరింది అని చెబితే తప్పకుండా తద్దినాలు పెట్టచ్చు. ఇక్కడ ఈ లోకంలో తీరట్లేదా అలా ఆకలి? ఎక్కడో చచ్చిపోయిన వాడు వచ్చి ఇక్కడ తిన్నవాడు తింటే వాడు ఆకలి తీరుతుందా? ఎవడు చెప్పిన మిట్ట వేదాంతం రామా నీకు? ఇవన్నీ తీసి పక్కన పెట్టే. ఎవడికి కలిగిద్ది వాడు అనుభవించాలి. హాయిగా రాజ్యానికి రా, సుఖంగా ఆనందాన్ని అనుభవించు. యదిభుక్తమిహాన్యేన దేహమన్యస్య గచ్చతి దద్యాత్ర వసతః శ్రాద్ధం నతత్పథ్యశనం భవేత్. ఎవడో ఎక్కడో ఉంటే ఇక్కడ అన్నం పెడితే కడుపు నిండనట్టు ఈ తద్దినాలన్నీ ఏమిటి, అల్లరి ఏమిటి, గారపిండి ముద్దలేమిటి, రేగుపిండి ముద్దలేమిటి, చచ్చిపోయిన దశరథ మహారాజు గారికి మాట ఇచ్చానండం ఏమిటి, 14 ఏళ్ళు అడవిలో కూర్చోడం ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతా? హాయిగా రాజ్యానికి రా అన్నాడు. అనేటప్పటికీ ఈ మాటలు విన్నాక రాముడి కళ్ళు ఎప్పుడూ లేనిది ఎరుపెక్కి జాబాలి, నువ్వు చెప్పిందే సత్యమైతే, నువ్వు చెప్పింది నిజమైతే అసలు జీవకోటికి ప్రవర్తన అన్నది ఉండదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించవచ్చు. కులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యదివా శుచిం. ఒకణ్ణి చూసి వాడు ఎటువంటి వాడు అన్నది నిర్ణయించవలసి వస్తే వాడి ప్రవర్తనని లెక్కలోకి తీసుకుంటారు పెద్దలు. ఆ ప్రవర్తన దేనికి అనుగుణంగా ఉండాలి? వేదమునకు అనుగుణంగా ఉండాలి. ఆ వేదం ఎవరు చెప్పారు? అపౌరుషేయం. వేదాన్ని రచించిన వాడు ఎవరు లేడు. మహర్షులు తపస్సు చేసుకుంటుంటే పరమేశ్వరుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేదంగా వినపడ్డాయి. అందుచేత ఆ వేదము అపౌరుషేయము. వేదం ఏం చెప్పిందో అది చెయ్యాలి. అంతేకాని ఈ కంటికి కనపడుతోంది అని చెప్పి నువ్వు ఒక విషయాన్ని నమ్మడానికి భగవంతుడు ఈ కంటికి కనపడడు. ఏది నీకు ఈ కంటికి భూమి తిరుగుతున్నట్టు కనపడిందా ఎప్పుడైనా? నీ కంటికి కనపడలేదు కాబట్టి భూమి తిరగకపోవడం అబద్ధమా? భూమి తిరుగుతోంది, నువ్వు చూడలేదు, అంత మాత్రం చేత అబద్ధమా? సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు. సూర్యుడు ఎప్పుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు. అలా ఉన్న సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది. తిరుగుతున్నప్పుడు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు సూర్యుడికి వెనక్కెడితే చీకటి వచ్చింది, మళ్ళీ సూర్యాభిముఖంగా వస్తే పగలొచ్చింది. పగలు రాత్రి నువ్వు తిరగడం వల్ల వచ్చింది. అంతేకాని నువ్వు తిరుగుతూ సూర్యుడు అస్తమించాడు, సూర్యుడు ఉదయించాడని నువ్వు చెప్తున్నావు. ఇది నీ కంటితో చూస్తే సూర్యాస్తమయం సూర్యోదయంలా కనపడుతోంది. కానీ ఏది సత్యం? భూమి తిరగడం సత్యం. కానీ భూమి తిరగడం నీకు కనపడుతోందా? ఈ కంటితో చూసినవి సత్యాలు కావు, ఈ బుద్ధికి పుట్టినవన్నీ సత్యాలు కావు. దూరంగా కొండ మీద పొగ ఉంది, నిప్పు ఉందంటావు, కానీ పొగ అక్కడ నిప్పు ఉందా? నువ్వు తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది పొగ వంచు, అక్కడ పొగ లేదు కాబట్టి నిప్పు లేదు. నీ బుద్ధి చేత నిర్ణయించింది యథార్థం కాదు. నీవు ఈ ఇంద్రియము చేత దర్శనం చేసింది నిజం కాదు. ఏది నిజం? మన సంప్రదాయంలో సత్యం అంటే వేదమే సత్యం.
ఏది ప్రమాణం? వేదమే ప్రమాణం. వేదము ప్రమాణము కాదు మా ప్రవర్తనకి అన్నవాడు నాస్తికుడు. దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాడు, వేదము ప్రమాణము కాదన్నవాడు నాస్తికుడు. అందుకని ఆ ప్రమాణమైనటువంటి వేదం చెప్పింది. ఏమని చెప్పింది? ఇహలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి మహాపురుషులు 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసిన వాళ్ళు ఊర్ధ్వలోకాలు పొందారు. ఇక్కడ పాపాలు చేసినటువంటి వాళ్ళు హీనయోనుల్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తద్దినం పెడితే సూక్ష్మ శరీరంతో 3 తరాల వరకు పితృలోకంలో ఉన్నవాడికి కడుపు నిండుతోందని వేదం చెప్తోంది. నీ బుద్ధికి తోచనంత మాత్రం చేత తపద్ధమా? ఎంత పొరపాటు మాట మాట్లాడావు. నీలాంటి నాస్తికుణ్ణి, నీలాంటి పనికి మాలిన వాణ్ణి, నీలాంటి ప్రవర్తన తెలియని వాణ్ణి, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. ఏ సత్యాన్ని వేదం చెప్తోందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉన్నదో, ఏ సత్యాన్ని ఆశ్రయించి సమస్త బ్రహ్మాండములు నిలబడ్డాయో అటువంటి సత్యమునకు ఆధారమైనటువంటి వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్నావే, నీ వంటి వాణ్ణి ఎలా చేర్చుకున్నాడయా దశరథ మహారాజు గారు? నాకు ఇవాళ దశరథ మహారాజు గారిని చూస్తే జాలేస్తోంది. దశరథ మహారాజు గారిని తలుచుకుంటే ఛీ, మా నాన్నగారు ఎందుకు ఈ పని చేశారు అనబుద్ధేస్తోంది. ఎందుచేత? నిందామ్యహం కర్మపితు కృతం తద్యస్త్వా మగృహ్నా దిశమ సబుద్ధి బుద్ధ్యానయైవం విధయాచరంతం సునాస్తికం ధర్మ పదాదపేకం. నీలాంటి నాస్తికుణ్ణి, వేదం కాదన్నవాణ్ణి, వేదము ప్రమాణములు తిరస్కరించిన వాణ్ణి ధర్మబద్ధంగా రాజ్యం చెయ్యవలసినటువంటి ప్రభువైన మా నాన్న ఎలా పక్కన పెట్టుకున్నాడయా అన్నాడు. అనేటప్పటికీ జాబాలి గడగడా వణికిపోయాడు. వణికిపోయి, మహాప్రభో, నా బుద్ధి అది కాదు. నేను వేదాన్ని తిరస్కరించిన వాణ్ణి కాదు, వేద ప్రమాణమును నమ్మని వాడిని కాను. కానీ ఏదో ఒక వాదం చెప్తే మీరు తిరిగి వస్తారేమో రాజ్యానికి, పాపం భరతుడంతా బెంగ పెట్టుకున్నాడు కదా అని చెప్పానంతే అన్నాడు. అయినా వేద ప్రమాణమును తిరస్కరించిన కారణం చేత కన్నుల ఎరుపు తగ్గలేదుట. చూశాడు వశిష్ఠుడు. అమ్మో, కోపం వచ్చింది రాముడికి అనుకున్నాడు. ఒక్కసారి బ్రహ్మాండములు ఎలా ఏర్పడ్డాయో చెప్పాడు. అవ్యక్త బ్రహ్మం నుంచి బ్రహ్మగారు వచ్చారు, బ్రహ్మగారి దగ్గర నుంచి మళ్ళీ ఇక్ష్వాకు వంశం అంతటినీ చెప్పాడు. ఈ వంశంలో రామ ఎప్పుడూ జ్యేష్ఠుడే రాజు అవుతున్నాడు. పైగా నీకొక్క మాట చెప్తాను, తండ్రి గారు చెప్పినటువంటి మాట పాటించి నేను అరణ్యవాసానికి వచ్చానని నువ్వు చెప్తున్నావు. తండ్రి సర్వకాలముల యందు పూజనీయుడు, నేను కాదంటలేదు. కానీ తండ్రి ఎలా గొప్పవాడో తల్లి కూడా అలా గొప్పది. ఈ తల్లి ఇప్పుడు వచ్చి నిన్ను వెనక్కి రమ్మని చెప్తోంది. నీ తల్లి కాదు, 3 తల్లులు వచ్చి చెప్తున్నారు కైకతో సహా వెనక్కి రమ్మని. అందుకని ఒక తండ్రి మాట ఎంత గొప్పదో తల్లుల మాట అంతే గొప్పది. అందుకని నువ్వు వెనక్కి రావాలి. అంతకన్నా ఒక ధర్మ సూక్ష్మం నీకు చెప్తాను. పితే ఏనం జనయతి పురుషం పురుషర్షభ ప్రజ్ఞాం దదాతి ఆచార్య తస్యాస్మాత్ స గురురుచ్యతే. తండ్రి కేవలము వీర్యప్రదాత. తల్లి క్షేత్రాన్నిచ్చి కడుపులో బిడ్డని పెంచుతుంది. బయటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పెంచుతారు శరీరాన్ని. కానీ ఎన్ని కోట్ల జన్మల నుంచి శరీరం పొందుతున్నావో, మళ్ళీ శరీరంలోకి రావలసినటువంటి అవసరాన్ని లేకుండా జ్ఞానం ఇచ్చేవాడు మాత్రం గురువు ఒక్కడే. అటువంటి గురువు యథార్థమునకు తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు. నేను నీకు గురువుని, నీ తండ్రి దశరథుడికి గురువుని. అందుచేత నేను ద్విగుణీకృతమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన వాడిని. అందుచేత నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యం నుంచి వెనక్కి వచ్చి రాజ్యం తీసుకుంటే ధర్మము నుంచి నువ్వు వైక్లభ్యమును పొందిన వాడివి అవవు. అందుచేత నువ్వు వెనక్కి రమ్మన్నాడు. అంటే రాముడు అన్నాడు, మీరు చెప్పినటువంటి మాట యథార్థమే మహానుభావ. నహి రాజా జనగిత పితా దశరథో మమ అజ్ఞానం జన్మయా తస్య న తన్విద్యా భవిష్యతి. మా తండ్రి గారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. రామా, నీ మీద నాకు నమ్మకం ఉందిరా. నేను కైకకిచ్చిన వరం నిజం అవడం నీ చేతిలో ఉందని. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. ఇప్పుడు ఇది ధర్మంలో ఒక భాగమే కావచ్చు నేను వెనక్కి రావడం. కానీ నా తండ్రి గారు ఆయన ఇచ్చిన వరం మిథ్య అయిపోయింది, అది ఎందుకో పనికిరాంది అయిపోయిందని బాధపడ్డం నాకు ఇష్టం లేదు. ఇంకొక మాట చెప్తున్నాను, అమ్మ ఒక సంచి లాంటిది. ఎందుకని? అందులో ఏదో ఒక విలువైన వస్తువు ఉన్నప్పుడే కదా సంచికి గౌరవం, లేకపోతే సంచిని మూట కట్ట మారేస్తాం. ఆ సంచిలో చాలా ఇంపార్టెంట్ 5,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న చందన పట్టుచీర అందులో ఉంటే సంచి అలా పారయ్యంగా సంచికి విలువ ఎక్కడొచ్చింది? సంచిలో ఉన్న 5,000 పట్టుచీర వల్ల వచ్చింది. అలా తల్లి అనబడేటటువంటి శరీరానికి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ప్రవేశపెట్టినటువంటి తేజస్సు చేత వచ్చింది. ఆ తేజస్సు తండ్రి ప్రవేశపెట్టి తల్లి ధరించడం చేత శిశువు వచ్చాడు. ఆ వచ్చిన శిశువు ఉంటే కదా, అప్పుడు కదా, పెరిగితే కదా గురువు జ్ఞానం చెప్పేది. అందుకని మూలం తండ్రి. ఆ తండ్రి మాట చెడిపోకూడదు. అందుకని మహానుభావ, నేను మా తండ్రి మాట అతిక్రమించలేనన్నాడు. ఎవరు ఏం చెప్తారు? ఎందరూ ఎన్ని చెప్పినా అంతకి పై మాట మాట్లాడగలుగుతున్నాడు రామచంద్రమూర్తి. చూశారుట, ఇంకా మనం చెయ్యగలిగింది లేదనుకున్నాడు. భరతుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చేసింది. పిలిచాడు సుమంత్రుణ్ణి. ఇహమే స్థండిలే శీఘ్రం కుశనాస్తర సారథే
ఆర్యం ప్రత్యుపవేక్ష్యామి యావన్మేన ప్రసీదతి. దర్భలు పట్టుకొచ్చి ఇక్కడ నేను ముఖం మీద బట్ట వేసుకుని ఏది చూడకుండా నా కంట్లో వెలుతురు పడకుండా రాముడికి ఎదురుగుండా కూర్చుంటాను. రాజే తప్పు చేస్తే రాజు దగ్గర నుంచి ఏది రాబట్టుకోవాలో అది రాబట్టుకోవడానికి తాను ఇంకా చెయ్యగలిగింది లేదు కనుక రాజు ముందు బ్రాహ్మణుడు అలా కూర్చోవాలి. వెళ్ళి దర్భలు పరుచుకుని తలమించి బట్ట వేసుకుని కూర్చుంటాడు. అందుకని భరతుడు దర్భలు పట్టరమ్మన్నాడు. సుమంత్రుడు పట్టుకొచ్చి పరిచేశాడు. ఎల్లాగోలా రాముడు వచ్చేస్తే చాలు వాళ్ళందరికీ. అందుకని ఆ దర్భల మీద భరతుడు కూర్చుని పైన బట్ట వేసి కూర్చున్నాడు నిశ్శబ్దంగా. కూర్చుంటే చూశాడు రాముడు. అలా కూర్చుంటే రాజు తీర్పు చెప్పే వరకు అనుకూలంగా లేవకూడదు. అందుకని రాముడు అన్నాడు, నువ్వు ఇలా నిర్బంధించచ్చా భరతా నన్ను? నేను ఏ తప్పు చేశానని నువ్వు దర్భల మీద కూర్చున్నావు ముఖం మీద బట్టేసుకుని? అలా బ్రాహ్మణుడు కూర్చోవాలి. ఎప్పుడు రాజు తప్పు చేస్తే రాజు సవరించుకోమని చెప్పడానికి కూర్చుంటాడు. నువ్వు బ్రాహ్మణుడివి కావు కదా, క్షత్రియుడివి, అదొక తప్పు. నువ్వు దర్భల మీద కూర్చోవడం ఏమిటి ముఖం మీద బట్టేసుకుని? పైగా ప్రభువు ఎందు తప్పుంటే అలా కూర్చోవాలి. నా ఎందే తప్పు ఉందని కూర్చున్నావు. నువ్వు చేసినటువంటి ఈ దోషం వల్ల నువ్వు ఇప్పుడు 2 పనులు చెయ్యాలి. ఒకటి కారణంగా క్షత్రియుడివి బ్రాహ్మణుడిలో కూర్చున్నావు. తప్పు లేని రాజు ముందు తప్పు చేసిన వాడు రాజు ముందు కూర్చున్నట్టు కూర్చున్నావు. ఈ 2 తప్పుల పరిష్కారానికి లేచి ఆచమనం చేయి, ఒక ధార్మికుణ్ణి ముట్టుకో అన్నాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు రాముణ్ణి ముట్టుకో అన్నారు. అంటే ఎవరి యందు ఉంది ధర్మం? ఆచమనం చేసి రాముణ్ణి ముట్టుకొని పాపాలా నిలబడ్డాడు. ఇంకా ధర్మం అంతా ఆయన ఎందుంది, ఇంకా తాను ఏమంటాడు? అప్పుడు ఇంకా చేసేది లేక భరతుడు అన్నాడు, ఇంకా కడుపులోంచి ఆక్రోశం వచ్చేసింది. పిల్లలు చూడండి, ఇవాళ నువ్వు సినిమాకి రావద్దురే, నేను చెప్తున్నాను, నువ్వు చదువుకో, నిన్ను కావాలంటే వచ్చే వారం పరీక్షలు అయిపోయాక 5 సినిమాలకి తీసుకెళ్తానని మీరు అన్నారు అనుకోండి. అమ్మా ఇదే చెప్తున్నాను, నేను నిద్రపోతాను కదా అనుకుంటున్నావు, సినిమా నుంచి వచ్చాక ఇవాళ 10 నుంచి నువ్వు ప్రతి గంటకి చూసుకో, తెల్లారే వరకు చదువుతాను కానీ సినిమాకి తీసుకెళ్ళి అంటాడు. చూసారా? అలా ఉక్రోషం వచ్చేసి, ఇదిగో పౌరులారా, జనపదులారా, మంత్రులారా, పురోహితులారా, తల్లులారా, ఎందుకు వచ్చారు మీ అందరూ? వినండి చెప్తున్నాను. నేను అడుగుతున్నాను, రాముడు రానంటున్నాడు. ఎందుకు రానంటున్నాడు? తండ్రి గారు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నారంటున్నాడు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, వచ్చాడు, రాలేదా నేను ఇక్కడే ఉంటాను. ఆయనతో పాటు శుశ్రూష చేసుకుంటూ లక్ష్మణుడు ఎలా కూర్చున్నాడో నేను అలా కూర్చుంటాను. లేదా ఒక పద్ధతి చెప్తాను, వినమనండి. ఆయన బదులు నేను చేస్తాను 14 ఏళ్ళు అరణ్యవాసం. ఎందుకు? కొడుకు కదా చెయ్యాలి, నేను కొడుకునే, నేను చేస్తాను. ఆయన్ని రాజ్యం ఏలమనండి, మేమిద్దరం మార్చుకుంటాం, ఇద్దరం అంగీకారంతో మార్చుకుంటాం అంటే రాముడు నవ్వి అన్నాడు, ఈ మార్చుకోవడాలు దశరథుడు ఏం చెప్పలేదు. తర్వాత నువ్వు కావాలంటే మార్చుకోమని అంటే బాధపడతాడని. పోనీ ఒకలా అయితే మార్చుకుందను, ఎప్పుడు నాకు ఇష్టం లేకపోతే మార్చుకుందను, నేను అరణ్యవాసం చెయ్యలేని వాడినైతే మార్చుకుందను. ఇప్పుడు నేను అరణ్యవాసం చెయ్యలేకపోవడానికి నా శరీరానికి వచ్చిన దౌర్బల్యం ఏమిటి, అరణ్యవాసం ఎందు నాకు ఏర్పడిన దుఃఖం ఏమిటి, నాకు ఎంత సంతోషంగా ఉందో ఈ అడవిలో తిరగడం. అందుకని నేను ఎందుకు వస్తాను ఇక్కడి నుంచి? అందుకని రాను. ఒక్కొక్కడు చాలా గమ్మత్తుగా మాట్లాడతాడు. ఒక రోజున భార్య తొందరగా పాపం చాలా కష్టపడి అనుకోకుండా అవతల ఆఫీస్ టైం అయిపోతుంది, 9:30 వరకు ఇంటికి ఎవరో వచ్చారు, గబగబా ఉప్మా చేసేసి పెట్టేసింది అనుకోండి, ఉప్పేయడం మర్చిపోయింది అనుకోండి, ఆ ఉప్మాయే భారత మెల్లిగా టమాటా పచ్చడం నంచుకు తినేస్తున్నాడు. ఆవిడ పని చేసుకుని ఉప్మా ఇంకొండగా వచ్చి గబుక్కుని తను చెమట తుడుచుకుంటూ నోట్లో వేసుకుని, అయ్యో చెప్పరేమిటండి అలాగా, ఆ దిక్కుమాల ఉప్మా అలా ఉప్పు లేకుండా తినేస్తున్నారు మీరు మరీ ఏందనుకోండి, ఎన్నాళ్ళ నుంచో నాకు ఇలా ఉప్పు లేని ఉప్మా తినాలనుందే, చాలా కమ్మగా ఉందని తిన్నాను అన్నాడు అనుకోండి. ఆవిడికి ఎలా ఉంటుంది? కాదనలేదు, అవుననలేదు, అక్కసతో ఒకసారి ఆ మాట నన్ను అనలేక ఇవాళ నేను బాగా శ్రమ పడిపోతున్నాననే కదా ఉప్పు లేని ఉప్మా కూడా తినేస్తున్నారు ఆయనలాగా అని వెళ్ళి చిటికి ఉప్పు తెచ్చి అందులో గవ్వగా కలిపేసి ఇప్పుడు తినండి అన్న భార్యలా. అందుకని అరణ్యవాసానికి 2 లేకపోతే ఒప్పుకుందుని కానీ పోనీ మార్చుకుందాం భర్త, ఎలా కుదురుతుంది? ఇలాగా కుదరదు. పైగా అరణ్యవాసం చెయ్యమని చెప్పినటువంటి దశరథ మహారాజు గారు ఇప్పుడు లేరు, స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆయన అనుమతించాలి మార్చుకోవడాన్ని. ఇప్పుడు ఫైల్ మీద సంతకం పెట్టడానికి ఆయన లేరు, మన ఇద్దరం ఎలా మార్చేసుకుంటాం? కుదరదు. అందుకని నేను అరణ్యవాసమే చెయ్యాలి, నువ్వు రాజ్యమే పాలించాలి. 14 ఏళ్లు పూర్తి అయిపోయాక భరత నేను తిరిగి వస్తాను, వచ్చాక రాజ్యం పరిపాలిస్తాను, అప్పటి వరకు మాత్రం నువ్వే పరిపాలించు రాజ్యాన్ని అన్నాడు. అనేసరికి అక్కడికి వచ్చినటువంటి ఋషులందరూ తెల్లపోయారట. అందరినో చూశాం కానీ ఇలా జగడం పడిపోయి నాకొద్దు రాజ్యం అంటే నాకొద్దు రాజ్యం అని కొట్టుకున్న పిల్లల్ని ఎలా కన్నాడు రా దశరథుడు అసలు? పోనీ ఇందులో ఒకడన్నా లేచి పోన్లే నేనేలేస్తాను లేవయా అన్నవాడు లేడు. ఆ భరతుడి వెనక శత్రుఘ్నుడు ఇలా చేతులు కట్టుకుని నించుంటాడు కానీ ఆయన మాట్లాడు, రాముడి పక్కన లక్ష్మణుడు ఇలా నించుంటాడు ఆయన మాట్లాడు. రాముడు ఏం చెప్తే అది లక్ష్మణుడు చేసేస్తాడు, భరతుడు ఏం చెప్తే శత్రుఘ్నుడు చేసేస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరూ మౌనస్వాములు. ఇద్దరు మౌనస్వాములు చెరుకోడిని ఆశ్రయించారు. ఏమి పిల్లల్ని కన్నావయ్యా దశరథ, నీకు దక్కిందయ్యా అదృష్టం అంటే, ఇలాంటి కొడుకులు పుట్టమంటే పుడతారా? ఏమదృష్టం అంటున్నారట అని ఆ ఋషులందరూ వచ్చి అన్నారు. తతః ఋషిగణాః క్షిప్రం దశగ్రీవ వధైషిణః భరతం రాజసార్దూల ఇత్యూచు
సంగీతావచ. నాయన, కొద్ది కాలంలో రావణాసురుడి యొక్క వధ జరగాలి, అందుకొచ్చాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి. అది దేవతా ప్రేరణం అని మనస్సులో అనుకుని, రాముని యందు దోషం లేదయ్యా, రాముడు చెప్తున్నది యథార్థం, అందుచేత రాముణ్ణి అరణ్యవాసం చేయనిచ్చి నువ్వు అయోధ్యకెళ్ళి 14 ఏళ్ళు రాజ్యం వేయాలన్నాడు. అనేసరికి అప్పుడు ఇంకా భరతుడి యొక్క ఆక్రోశం తెలుసు కాబట్టి మహానుభావుడు ఇంకా ఏం చెయ్యాలో తెలియక వాళ్ళ వాళ్ళ స్థానాలకి ఋషులు వెళ్ళిపోతున్నారు. అన్నయ్య, నన్ను రాజ్యం ఏలమంటే మాత్రం భరతుడి పేరు మీద ఒక క్షణం కూడా నేను ఏలను, నాకు అక్కర్లేదు ఆ రాజ్యం, ఏలితే నువ్వేలు, లేకపోతే మానేసి, అంతే తప్ప నన్ను మాత్రం రాజ్యం ఏలుకోమని అనుకో, నాకు వద్దు మహాప్రభు అని దర్భల మీద కూర్చుంటే ఒప్పుకోడని ఆ భూమి మీద పడిపోయి అన్నయ్య పాదాలు గట్టిగా పట్టుకుని ప్రణిపాతం చేసి నమస్కరిస్తూ పడిపోయాట. శరణాగతి చేశాడు. అందుకని అది సజ్జ ఫలితం ఇవ్వాలి. అందుకని రాముడు అన్నాడు, నేను నా ప్రతిజ్ఞ మీరనయ్యా, చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతాలు జలం రావడం ఆగిపోవచ్చు, సముద్రం చెయ్యలి కట్ట దాటిపోవచ్చు, రాముడు తన ప్రతిజ్ఞ మాత్రం మానడు. అందుకని నేను వెనక్కి రాను. అందుకని 14 ఏళ్ళు రాజ్యాన్ని నువ్వే కాపాడాలి. ఈ మాట చెప్పగానే బంగారు పాదుకలు రామచంద్రమూర్తివి తెచ్చి అక్కడ పెట్టారు. పెట్టి, భరత, ఈ పాదుకల మీద ఎక్కి దిగమను, ఈ పాదుకలు రాజ్యం చేస్తాయన్నారు. అంటే అప్పుడు భరతుడు కళ్ళకద్దుకుని అన్నగారి పాదుకలు తెచ్చి అన్నగారి పాదాల దగ్గర పెట్టాడు. పెట్టి, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హిమలంకృతే ఏతే సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. అన్నయ్య, ఇదిగో బంగారు తొడుగులు కలిగినటువంటి పాదుకలు, ఒక్కసారి నువ్వు వాటి మీద కాళ్ళు పెట్టి దిగిపో, నేను పరిపాలించడం ఏమిటి, అవి పరిపాలిస్తాయి. అందుకే పాదుకా పట్టాభిషేకం భక్తికి పరాకాష్ఠ. మీరు కొనుక్కున్న విగ్రహమే, తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి షాప్లో మీరు కొని తెచ్చారు విగ్రహాన్ని, తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకున్నారు. నేను తెచ్చిన విగ్రహమే కదా అని ఆ విగ్రహాన్ని మీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టి మీ ఇష్టం వచ్చినప్పుడు తీసేసి చేస్తారా? చెయ్యరు. అవి చెప్పులే కదా అని అనుకోరు. అవి రామ పాదుకలు, అవి పరిపాలిస్తున్నాయి. భరతుడు ఆ రామ పాదుకలకు చెప్పి పరిపాలిస్తున్నాడు. అలా మనం కూడా మన ఈశాన్యంలో పూజా మందిరంలో పరమాత్మ ఉన్నాడు. నేను ఆ పాదుకల చేత అనుగ్రహింపబడిన వాడిని. ఏది వచ్చినా ఏది జరిగినా ఒక్కసారి గది దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను బయలుదేరుతున్నాను, స్వామి ఇవాళ ఈ పని చేస్తున్నాను అని వారికి ఒక్కసారి నివేదన చేసి వారికి చెప్పి రావడం నేర్చుకో. దానికి ఏం పెద్ద అట్టహాసం అక్కర్లా, ఇక్కడ శుద్ధి ఉంటే చాలంతే. వెళ్ళి ఆయనకి చెప్పి, స్వామి బయలుదేరుతున్నాను, నువ్వే కాపాడాలి అని బయలుదేరు. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నువ్వు ఆయనకి వశుడవై ప్రవర్తించడం నేర్చుకో భక్తితో. ఆ భక్తి జ్ఞానం అవుతుంది, ఆ జ్ఞానం మోక్షం ఇస్తుంది. అందుచేత మనకి పాదుకా పట్టాభిషేకం అంత గొప్పదైంది అని ఆ పాదుకలు అక్కడ పెట్టగానే రామచంద్రమూర్తి లేచి ఒక్కసారి ఎక్కి కిందకి దిగాట. దిగగానే ఇంకా ఎంత సంతోషపడిపోయాడో భరతుడు. సంతోషపడిపోయి ఒక్కసారి ఆ పాదుకల్ని తీసుకుని తల మీద పెట్టుకుని, తత శిరసి కృత్వాతు పాదుకేల భరతస్తథ ఆరురోహ రథం హృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత. ఆ పాదుకల్ని రెండింటినీ తల మీద పెట్టుకుని, ఇది నాకు పెట్టవలసిన స్థానం అని రామపాదుకలు రెండూ తల మీద పెట్టుకుని ఎంత సంతోషమోట. ఎందుకో ఇప్పుడు రాజ్యం తనది కాదు, నాది 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 అన్నది వదిలిపోయి ఇప్పుడు ఎవరిది? అన్ని వాడివి. వాడేం చేస్తున్నాడు? నాకు ఇచ్చాడు. నాకు కొడుకున్నాడు, ఆ కొడుకు ఈశ్వరుడు ఇచ్చాడు, వాడు చూసుకుంటాడు. నాకు కూతురుని ఇచ్చాడు, ఆ కూతుర్ని ఒక మంచి అత్తవారింటికి వాడు పంపిస్తాడు, వాడు చూసుకుంటాడు. నా కొడుక్కి ఉద్యోగం వాడు ఇప్పించుకుంటాడు, నా శరీరంలో ఆరోగ్యం వాడు చూసుకుంటాడు. నేనేం చేసుకుంటాను? వాడికి సంబంధించిన కథలు చెప్పుకుంటాను, వాడి గురించి చెప్పుకుంటాను, ఆ గదిలోకి వెళ్ళి వాడితో చెప్పుకుంటాను. కష్టం వచ్చినా వాడికి చెప్పుకుంటాను, సుఖం వచ్చినా వాడికి చెప్పుకుంటాను. నన్ను రక్షించినా వాడే, నాకు కష్టం వచ్చినా నేను పూర్వం చేసిన పాపాన్ని తీసేస్తున్నవాడు వాడే. వాడు తప్ప నాకు ఇంకొక రక్షకుడు లేడు, వాడే రక్షకుడు అని నమ్మడం, శిరస్సున పెట్టుకోవడం, బుద్ధి యందు పరమేశ్వరుణ్ణి దాల్చడం. ఏది జరిగినా నేను సేవింపగా నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండమని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతులు కుద్దింపని, మెలువొచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఏదైనా కానీ అన్ని వేళలా కలిసి రావాలనేం లేదు. నేను ఒకటి అనుకుంటే ఒకటి జరగచ్చు, నేను ఒక మంచి జరుగుతుంది అనుకోవచ్చు, ఒక చెడు జరగచ్చు. 2 ఏళ్ల క్రితం సంపూర్ణ రామాయణం చెప్పాలి అని నేను కోరుకుని ఉండొచ్చు, నాకు 2 రోజులు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, అది కూడా ఈశ్వర అనుగ్రహం. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు రామాయణం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి అని రామచంద్ర ప్రభు అనుకుని ఉండొచ్చు, అది వాడి అనుజ్ఞ. ఏది జరిగినా వాడు అనుజ్ఞ.
ఆనాడు చెప్పలేనప్పుడు ఖేదం లేదు, ఇవాళ చెప్తున్నప్పుడు సంతోషం లేదు. ఎందుకని? రెండింటికి నిర్ణయం చేసిన విధాత ఒకడు ఉన్నాడు, వాడు చెప్పిస్తున్నాడు. వాడికి తెలుసు నన్ను ఎప్పుడు ధన్యుణ్ణి చెయ్యాలో, పంట పండకుండా కొయ్యకూడదు, ఎప్పుడు పక్వానికి రావాలో వాడికి తెలుసు. ఇంకొక 2 సంవత్సరముల ప్రాజ్ఞత నీకు ఏర్పడితే తప్ప నువ్వు చెప్పకూడదని స్వామి అనుకున్నాడు. నువ్వు ఇంకా తపస్సు చెయ్యాలన్నాడు. అప్పటి వరకు రామాయణం పలకకూడదన్నాడు. నన్ను ఆపాడు. అది నా అదృష్టం. అంతే. ఏది జరగని అంటే ఒక ఉదాహరణ ఎందుకు చెప్పానంటే వేరొకరి మీద పెట్టడం ఇష్టం లేక చెప్పాను, అంతేకాని గొప్ప కోసం ఈ మాట చెప్పలేదు. అందుకని పెద్దలైన వారు కష్టం రానివ్వండి. మరొక మాట అనుకుంటారు, ఇది ఈశ్వర కృప అంటారు. తుకారాం గారికి భార్య వేధించింది. నా అదృష్టం స్వామి, ఇంత గయ్యాలి భార్య దొరికింది, అందువల్ల కదా వైరాగ్యం తొందరగా వచ్చిందన్నారు. ఒకడికి చాలా అనుకూలవతి అయిన భార్య వచ్చింది. స్వామి నా అదృష్టం అయ్యా, ఇంత అనుకూలవతమైన భార్య వచ్చింది, అందుకని ప్రతిరోజు నీ పూజ చేసుకోగలుగుతున్నానన్నాడు. 2 వైపులా ఈశ్వరానుగ్రహమే. చూడగలిగినటువంటి కన్నుంటే, తెలుసుకోగలిగినటువంటి హృదయం ఉంటే ఈశ్వరానుగ్రహం ప్రతిక్షణం కనపడుతూనే ఉంటుంది. ఒక గడ్డి పరకలో ఆకుపచ్చతనంలో కూడినటువంటి కాంతినిచ్చిన వాడెవరు అంటాడు కావ్యకంఠ గణపతి ముని. అందుకని ఈశ్వర తేజస్సు అంతటా కనపడుతూనే ఉంటుంది, ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాం. అందుచేత దీన్ని అంగీకరించగలగడం, పాదుకలు శిరస్సున పెట్టుకోవడం, ఇవి పెట్టుకున్నప్పుడు దుఃఖం పోతుంది. ఇంకా ఎందుకని? వాడు అలా నిర్ణయించాడు, నాకేం సంబంధం, నేను వాడి భృత్యుడిని, నేను వాడి కింకరుడిని, వాడు ఎలా చెప్తే అలా చేసేవాడిని. దాని మర్యాద వాడిదే, దాని గౌరవం వాడిదే, నన్ను రక్షించాడు. వాడు ఏది చేసినా నన్ను రక్షించాడు. నా స్కూటరే అసహ్యంగా ఉందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి, ఓ స్కూటరా దిక్కుమాలిందానా, కోటేశ్వరరావు గారు ఎక్కుతాడు, ఏమిటో ఇలా ఉన్నావు అని అందరం. ఏమంటే కోటేశ్వరరావు స్కూటర్ ఏంటండి, ఎంత రామాయణం చెప్తే మాత్రం దాన్ని ఒకసారి శుభ్రంగా ఓవరాయిలింగ్ చేయించుకోవద్దా, ఏమిటి అలా ఉంది ఏమిటి ఆ స్కూటర్ అంటారు. అందుకని తన వస్తువు బాగుండకపోతే నిందింపబడేది స్వామి. అందుకని నేను చెడిపోతే నువ్వు దానికి హేతువు. అందుకని నన్ను పదిలంగా పెట్టుకోవడం నీ 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 యొక్క ధర్మం. అందుకని నన్ను నీ వస్తువుగా స్వీకరించు అని బుద్ధి యందు పరమాత్మని పెట్టుకోవడం. అందుకని భాగవతంలో మహానుభావుడు వసుదేవుడు పెట్టుకున్నాడు, ఇక్కడ భరతుడు పెట్టుకున్నాడు. పెట్టుకోగానే అక్కడ భిజ్యతే హృదయ గ్రంథి చింజంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. కారాగారానికి ఉన్నటువంటి ఆ బంధనములు విడిపోయాయి, తాళం కప్పలు విడిపోయాయి, గొలుసులు తెగిపోయాయి, గదులు తెరుచుకున్నాయి. అప్పటి వరకు ఆశవురికి తెరవలసిగాను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును శీతేశులకు పయోధి త్రోవ ఇచ్చిన భంగి అంటారు పోతన గారు. సముద్రం దారిచ్చేసింది. సంసార సముద్రం కూడా ఈశ్వరుణ్ణి ఇక్కడ పెట్టుకోగలిగితే దారిచ్చేస్తుంది, మోక్షం వైపుకి నందవ్రజం వైపుకి వెళ్ళిపోతాడు. అందుచేత అటువంటి స్థితిని ఇవాళ భరతుడు ఉపదేశం చేస్తున్నాడు. మొదట నేర్వవలసింది మనిషిగా పుట్టిన వాడికి ఆ భక్తి ఉండి తీరాలి. అందుకని ఈశాన్యంలో పూజామందిరం. మిగిలిన గదులు ఎలా ఉండని నీకు బెంగలేదు. లేవగానే నువ్వు బెంగ పెట్టుకోవలసింది ఏదైనా ఉంటే నీ పూజామందిరం గురించి. అమ్మో తెల్లవారిపోతోంది, ఇంకా నా స్వామి పాదాల మించి నిర్మాల్యం తీయలేదు, ఏమి దుర్వాసన వస్తోందో, నా తండ్రి ఏ క్లేశ పడుతున్నాడో అని గబగబా పరిగెత్తి పూజామందిరాన్ని శుభ్రం చెయ్యాలి. తాను చెయ్యడం కాదు, తను బడలిపోయి, తను పెద్దవాడైపోయి, తన శరీరం జర్జరీభూతం అయితే. ఒకానొకప్పుడు మా మామగారు మా పెళ్ళైన కొత్తల్లో మహానుభావుడు తనే పొద్దున్నే స్నానం చేసి పూజామందిరంలోకి వెళ్ళి బట్ట పెట్టి తుడుచుకునేవాడు పూజామందిరం. కానీ ఇవాళ నేను కోడలను వచ్చాను, ఇప్పుడు కూడా మా మామగారు తుడుచుకుంటే నేనెందుకు ఇంకా కోడల్ని? ఆయన వెనకాతల నేను భార్యగా వచ్చాను, ధర్మపత్నిగా, ఆయన తుడుచుకుంటే నేనెందుకు అని ఆయన పోని తుడుచుకున్నాడు. నువ్వు మణినీళ్ళు తెచ్చి అక్కడ పెట్టు. ఆయన ఏవో పుష్పాలు అవి పట్టుకెళ్ళి అక్కడ సంబారాలు సిద్ధం చేసుకుంటున్నాడు, నువ్వు ఆచమన పాత్ర అవి శుభ్రం చేసి అక్కడ పెట్టు. ఇంట్లో అందరూ పాలు పంచుకోవలసింది, తప్పకుండా అందరూ వెళ్ళవలసింది పూజామందిరంలో. ఇంట్లో పూజామందిరంలోకి మాత్రం వెళ్ళడం అలవాట్లేదండి. ఒక్కొక్కడు చెప్తాడు, ఏమిటో ఈ పూజలు, మా ఆవిడికి చాదస్తానండి అది చేస్తాను, నేను ఎప్పుడు వెళ్ళాను సార్, 9ంటికి లేస్తాను, కాఫీతో తన పేపర్ చదువుకుంటాను, నీలో టైం అయిపోతుంది వచ్చేస్తాను. ఎవడికి గొప్ప? వచ్చే జన్మలో బాగా ఎత్తుగా ఉన్నటువంటి గోడ యొక్క క్రీనీడలో చెయ్యి చాపి బెచ్చం ఎత్తినప్పుడు తెలుస్తుంది నువ్వు చేసిన దోషం ఏమిటో. అది పెద్ద గొప్ప అనుకుంటున్నావేమో. నీ ఇంటి పూజామందిరంలో నువ్వు పూజ చెయ్యాలి, అది నీ ప్రధాన బాధ్యత. ఇంటి యజమానిగా నువ్వు బ్రతికున్నది ఎందుకంటే సూర్యోదయానికి నువ్వు అందులో ప్రవేశించి అర్చన చెయ్యడానికి. అదే చెయ్యనప్పుడు నువ్వు ప్రాణం ఉన్న శవానివి, మిగిలిన ఏ పని చేసినా అనవసరం. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ వాడు మాస్టర్ బెడ్రూమ్ లోకి రాకూడదు, మాస్టర్ బెడ్రూమ్ లో వాడు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి. ఇదేనా రాజ్యమా, పంపకాలనా, బుర్ర? ఎందుకు ఈ విభాగాలు? ఇవి వాస్తుశాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఇలాంటి దిక్కుమాలిన టెర్మినాలజీ ఎక్కడా లేదు అసలు. అన్నిటికన్నా మహదైశ్వర్యం అని శాస్త్రం ఏది చెప్పిందంటే కొడుకు పక్కలో పడుకోవడం ఐశ్వర్యం అని చెప్పింది. నాకు కొడుకు పక్కలో పడుకునే ఐశ్వర్యం ఏమని అడిగింది అంటే, కొడుకు ఎంత పెద్దవాడైనా కోడలు వచ్చేసినా మామగారు వెళ్ళి కొడుకు, తండ్రి గారు వెళ్ళి కొడుకు పక్కలో పడుకోమని కాదు నా ఉద్దేశం. అంటే కొడుకు పక్కలో పడుకోవడం అంటే తనకి కనకపు మేడలు కట్టించే వాళ్ళు ఉండొచ్చు, కొడుకు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోవాలి. తల్లిదండ్రులు అంచకాలం కొడుకుతో ఉండాలి, కొడుకుతో మాత్రమే జీవితం గడపాలి. అందుకే పెద్దలైన వారు కొడుకు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చిట్ట చివరి జీవితాన్ని ఆ కొడుకు దగ్గరే నడిపించారు.
కొడుకు దగ్గర గడవాలి. ఎందుకని? అధమం కొడుకు యొక్క ఒళ్ళో పడుకుని శరీరం విడిచిపెడితే కాశీ పట్టణంలో విడిచిపెట్టినట్టు. ఇక వాడు ప్రాజ్ఞుడయ్యాడనుకోండి, ఎంత అదృష్టం. అందుచేత ప్రతి వాళ్ళు ఇంట్లో చెయ్యవలసింది, ఇంటి యజమాని నేర్పవలసింది ఏంటంటే, అమ్మా నీకు ఎంత కాలేజీ టైం అయిపోని ఒక్కసారి లోపలికెళ్ళి యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృత అని సరస్వతీదేవి ప్రార్థనన్నా చేసి కాలేజీకి వెళ్ళవే. అంతేకాని పూజా మందిరంలోకి వెళ్లకుండా కాలేజీకి వెళ్ళావా, ఆ కాలేజీ ఆ చదువుకి ఫీజు కట్టబడదు. నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు పెద్ద పూజ చేయమని నేను చెప్పను, కానీ రోజు పూజా మందిరంలోకి వెళ్ళే శ్లోకం మాత్రం నువ్వు చెప్పవలసిందే. అంత టైం నీకు లేకపోతే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అది కూడా లేకపోతే రామ శ్రీరామ అని వెళ్ళిపో. అందులోకి వెళ్లకుండా వెళ్ళిపోతే మాత్రం ఒప్పుకోను. వెళ్ళాలి ఎవడైనా సరే అని నేర్పినవాడు యజమాని, వాడు పాదుకలు ధరించినవాడు. ఈ సద్బుద్ధి కూడా ఈశ్వరానుగ్రహంగా కలగాలి. అందుకే జన్మ జన్మలకి కోరవలసినది భక్తి. అందుకే పాదుకా పట్టాభిషేకానికి అంత గొప్పతనం వచ్చింది. అందుకే ఇవాళ పాపం మహానుభావుడు గోపాలకృష్ణ గారు ఇంత సంరంభం చేసి ఇది అయిపోయాక మనందరికీ పాదుకలు పెట్టి పంపించాలని ఆయన తాపత్రయం. సరే, మహానుభావుడు ఆ పాదుకలు తీసుకుని గబగబా నందిగ్రామం దగ్గరికి వెళ్ళాడు. ఇవాళ 6ంటికి మొదలెడితే 7:30కి అయిపోవాలా ఉంది. అందుకని గబగబా నందిగ్రామం దగ్గరికి వెళ్ళాడు. ఆ పాదుకల్ని, ఆ అంతఃపుర స్త్రీలందరినీ అయోధ్యలో దింపేశాడు. నందిగ్రామంలో పాదుకలన్నింటినీ తీసుకెళ్లి ఆ సింహాసనం మీద పెట్టాడు. శ్వేతఛత్రం పట్టాడు. వాటికి ఆ వింజామరలు వీచాడు. నీ ఇంటి పూజా మందిరంలో నువ్వు చేయవలసింది అదే భరతుడు చేశాడు. చేసి ఏది జరిగినా పాదుకలకి చెప్పేవాడు. ఓ గొప్ప బహుమతి వచ్చింది, ఆ పాదుకల దగ్గరికి వెళ్ళి రామా ఇవాళ ఈ బహుమతి వచ్చిందనేవాడు. రామా ఇవాళ ఈ ఆర్డర్ వేస్తున్నామనేవాడు. నీ కూతురుకో మంచి సంబంధం వచ్చింది, స్వామి ఫలానా వారు మంచి సంబంధం తెచ్చారు, నేను ఇవాళ జాతకాలు పట్టుకెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను, ఇది యోగ్యమైతే జాతకాలు పడేటట్టు చెయ్యి, నీ అభీష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు అన్ని ఈశ్వరుడికి చెప్పడం నేర్చుకో. ఎందుకని? నన్ను నమ్ముకున్నవాడు ఏదైనా నాకు చెప్పుకుంటాడు. వాడు కన్నుల నీరు పెడితే నేను చూడలేనని జాగ్రత్త పడతాడు తండ్రి. అందుకని పాదుకా పట్టాభిషేక ఘట్టం అంత గొప్పది. నీ కంట నీరు రాకుండా నీ జీవితం వెళ్ళాలంటే నువ్వు పాదుకా పట్టాభిషేకం విని తీరాలి. నువ్వు పాదుకలు తల మీద పెట్టుకు తీరాలి. అదే నీ పూజా మందిరంలో నువ్వు ఆ బాధ్యతతో మెలగడం తెలుసుకోవాలి. అందుచేత మహానుభావుడు నందిగ్రామంలో అలా జీవితాన్ని గడుపుతున్నారట. అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి అక్కడ ఉండేటటువంటి తాపసులందరూ వచ్చి, అయ్య బాబోయ్ మహానుభావ, ఇక్కడ దగ్గరలో కరుడనేటటువంటి రాక్షసుడున్నాడు, నువ్వు వచ్చి ఇక్కడ కోదండం పట్టుకు తిరగడం చూసి నీ మీద కోపం పెంచుకున్నవాడై ఏ క్షణానైనా నీ మీద దండయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నాడు. వాడు ఇప్పటికే మమ్మల్ని ప్రతిరోజు కష్టపెట్టి ఉగ్గడిస్తున్నాడు కనుక ఇక్కడ ఉండకుండా మేము దూరంగా ఎక్కడైనా ఇంకో వనానికి వెళ్ళిపోతున్నాం. అందుచేత నువ్వు కూడా మాతో వస్తే వెళ్ళిపోదాం, వస్తావా అని ఒక వృద్ధుడైనటువంటి తాపసి వచ్చి అడిగారు. మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటానని రామచంద్రమూర్తి చిత్రకూట పర్వత శిఖరం మీద ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నప్పటికీ అప్పటి వరకు వచ్చినటువంటి తన తల్లులు, ఆ సైన్యం, మంత్రులు, భరతుడు, వాళ్ళ ఏడుపు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి మనస్సు స్వస్థత నుంచి తొలగింది. అంచేత పైగా అక్కడికొచ్చి నిలబడినటువంటి జంతువులన్నీ విడిచిపెట్టినటువంటి మలమూత్రముల చేత అక్కడ దుర్గంధం బయలుదేరింది. అందుకని ఇక్కడ ఉండకూడదని బయలుదేరి ఆ అగ్నిహోత్రాల్ని ఆత్మారోపణం చేసుకుని భార్యతోటి తమ్ముడితోటి కలిసి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి ఆశ్రమానికి వెడితే వారు స్వాగతం చెప్పారు. నా భార్య పేరు అనసూయ, మహాతల్లి. ఆవిడ ఎంత గొప్పదో తెలుసా? దేవతల కోసం 10 రాత్రుల్ని కలిపి ఒక రాత్రి చేసింది. క్షామం వస్తే గంగానదిలో నీటిని ప్రవహింపచేసింది. చెట్లకి ఫలాలు పండించింది. ప్రజలందరికీ అన్నం పెట్టింది. అంత గొప్పది అనసూయం అంటే. అనసూయమ్మ పేరు వింటే చాలు పాపాలు పోతాయి. అందున ఇక్కడ దత్తుడున్నాడు, దత్తాత్రేయుల వారు, ఆవిడ కొడుకే. అందుకని అనసూయ అంటే అసూయ లేనిది, వేరొకరి గుణములను దోషముగా చెప్పనిది, అటువంటి మహాతల్లి. అందుచేత రామ సీతమ్మని ఒక్కసారి అనసూయ చూస్తుంది, ఆవిడ దగ్గరికి పంపించమన్నారు. అనసూయాం మహాభాగాం తపసీం ధర్మచారిణీం ప్రతి గృహ్ణీష్వ వైదేహి అబ్రవీదుష్టి సప్తమః. రామాయ చాచేతాం తపసీం ధర్మచారిణీం 10 వర్షాన్యనావృష్టా దగ్ధే లోకే నిరంతరం యయా మూలఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తిత ఉగ్రేణ తపసా యుక్తా యై చాప్యలంకృత 10 వర్ష సహస్రాణి మయ యయా తప్తం మహాత్తపః అనసూయా వ్రతై స్నాతా ప్రత్యుహాస్య నివర్తితాః దేవకార్య నిమిత్తం చ యయా సంతరమాణయా 10 రాత్రం కృతా రాత్రిం సేయం మాతేవతే నఘ అని ఆ అనసూయ ఎంత గొప్పదో, ఎలా లోకములన్నింటినీ రక్షించిందో, ఎన్ని వ్రతాలు చేసిందో, ఎలా అవబృత స్నానం చేసిందో అత్రి మహర్షి తన భార్య గురించి చెప్పారు. అయోధ్యకాండ స్త్రీలు ఈ దేశంలో ఎంతటి గొప్ప స్థితిని పొందారో చెప్తుంది అనసూయని. భరద్వాజ మహర్షి యొక్క యోగ శక్తిని గురించి చెప్తుంది, ఆయన ఇచ్చినటువంటి విందు గురించి మాట్లాడుతూ. అందుచేత ఇవన్నీ చెప్పిన తర్వాత సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని మురిసిపోయింది. మురిసిపోతూ ఆ సీతమ్మని దగ్గర కూర్చోపెట్టుకున్నప్పుడు ఒళ్ళంతా ముడతలు పడిపోయింది,
జుత్తు ముగ్గుబుట్టు అయిపోయింది. ఆ సీతమ్మని దగ్గర కూర్చోబెట్టుకుని ఒక మాట అడిగింది. సీత, నీ గురించి నేను విన్నాను, నువ్వు మహాపతివ్రతమని భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను, చాలా సంతోషించాను. నా అభిప్రాయం ఒకటి చెప్పనా సీత అంది. అంటే అమ్మా తప్పకుండా చెప్పండి అంది సీతమ్మ. అంటే నగరస్థో వనస్థోవా పాపోవా యదివా శుభ యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయా దుశ్శీల కామవృత్తోవా ధనైర్వా పరివర్జిత స్త్రీణామార్య స్వభావానాం పరమం దైవతం పతి. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడే కావచ్చు, హీనుడే కావచ్చు, పతితుడే కావచ్చు, గుణములు లేనివాడు కావచ్చు, కానీ నీకు మాత్రం భగవానుడి. ఈ విషయం తెలియక పతిని విడిచిపెట్టినటువంటి స్త్రీ పరమ దారుణ కృత్యం చేసినటువంటి స్త్రీ కదా సీత. అందుచేత స్త్రీకి ఎప్పుడైనా సరే పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను, నీ అభిప్రాయం కూడా చెప్పు అని అడిగింది. అడిగితే నేను పుట్టింట్లో ఉండగా మా అమ్మగారు నాకు ఈ మాటే చెప్పారు, పాణిగ్రహణం చేయించే ముందు రాముడి చేత ఈ మాట చెప్పారు, అత్తవారింటికి వచ్చాక కౌసల్య చెప్పింది, బయలుదేరే ముందు కౌసల్య చెప్పింది. అలాంటి భర్తనే ప్రేమించాలనే, అటువంటి భర్తని కూడా ప్రేమించాలనేది సత్యం. కానీ నా అదృష్టం కిం పునర్యో గుణశ్లాఘ సానుశ్రోతో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ విజ. అమ్మ, నాన్న, సోదరులు, గురువు వీళ్ళు ఎలా ప్రేమిస్తారో అలా ప్రేమిస్తాడు నా భర్త. గొప్ప ధర్మం తెలుసున్నవాడు, జితేంద్రియుడు, ఏకపత్ని వ్రతుడు. అటువంటి భర్త లభించాక ఆ భర్తని ప్రేమించడం గొప్పే ఉందమ్మా అంది. అంటే నిజంగా ఇప్పుడు అరణ్యానికి తాను రావడం గొప్ప, అటువంటి భర్త కాబట్టి భర్తని విడిచిపెట్టలేక తాను రావడం గొప్ప. మళ్ళీ మాటల్లో ఎవరిని పొగిడింది? రాముణ్ణి పొగిడింది. ఇది పాతివ్రత్యం అంటే. ఈ మాట సీతమ్మ నోటి వెంట వస్తుందా రాదా చూసింది అనసూయ. ఎందుకని? ఒకవేళ ఆవిడ కానీ అవునమ్మా నాకు తెలుసు అందుకే అరణ్యం అయినా వచ్చాను రాముడి వెనకాతల అందనుకోండి, ఓహో గొప్ప పతివ్రతం అనుకుంటుంది. అది కాదమ్మా, నేను వచ్చానంటే అరణ్యవాసానికి నా గొప్ప కాదు, అటువంటి హీనుడైనా ప్రేమించాలి. కానీ నా అదృష్టం తల్లి, తండ్రి, గురువు, దైవం, సత్యం, ధర్మం, జితేంద్రియత్వం అన్ని నా భర్తలో ఉన్నాయి. అటువంటి భర్తని ప్రేమించడంలో గొప్పే ఉందమ్మా అంది. ఎంత గొప్ప నారివమ్మా సీతమ్మ అనుకుందిట. అనుకుని వెంటనే దగ్గరికి పిలిచింది. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగంచ వైదేహి మాహాకంచాసులేపనం మయా దత్తమిదం సీతే తవ గాత్రాణి శోభయేత్ అనురూపమసంకృష్టం నిత్యమేవ భవిష్యతి అంగరాగేణ దివ్యేణ లిప్తాంగీ జనకాత్మజే స్వభయిష్యసి భర్తారం యథా శ్రీ విష్ణుమవ్యయం. ఈ నీకు కొన్ని ఇస్తున్నాను, ఇదిగో బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు నలగవు. పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు వాడవు. అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ కూడా వాసన తగ్గవు. అలాగే ఒంటికి రాసుకునేటటువంటి జిగురు లాంటి పదార్థాలు ఇస్తున్నాను. ఇప్పుడైతే బహుశా మనం రాసుకునే క్రీములు అనొచ్చేమో, అటువంటివి ఇస్తున్నాను. అవి ఎప్పుడూ నీ శరీర కాంతిని తగ్గనివ్వవు. ఇవి కట్టుకుని ఇవి పెట్టుకుంటే నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టినట్టు సీత ఇవి కట్టుకుని సంతోషపెట్టు. మనకి ఒక సంప్రదాయం ఉంది, ఇది అనసూయమ్మ మనకి నేర్పింది. మనింటికి అక్క చెల్లెలి వరస వాళ్ళు కానీ లేకపోతే పెద్దవారు కానీ వచ్చారనుకోండి, మనకి పూర్వం మన వెనకతరం వరకు ఒక మాట అనేవారు. వాళ్ళు 500 రూపాయల చీర కట్టుకునే శ్రీమంతులు కానివ్వండి, పసుపు కుంకంతో ఒక 80 రూపాయల చీర పెడితే కవర్లో పెట్టుకుని వెళ్ళిపోవడాలు మన సంప్రదాయం కాదు. అమ్మ చీర కట్టుకుని వెళ్ళండి అనేవారు. అందుకని వెంటనే ఏం చేసేవారంటే స్త్రీ ఆ కుంకం ప్యాకెట్లోంచి కొంచెం కుంకం తీసి పెట్టుకుని ఆ పసుపు నీటిలో తడిపి మంగళసూత్రానికి రాసుకుని తన పతి ఎప్పుడూ ఇలా అందుకే పసుపు కుంకాల కోసం పదామళ్ళు వెళ్ళారంటారు. మంగళసూత్రానికి రాసుకుని ఇచ్చిన బట్ట కట్టుకుని ఇచ్చిన వారి ఇంట్లో పెద్దవారికి నమస్కారం చేసి వాచికమైన ఆశీర్వచనాన్ని కూడా పుచ్చుకుని వెళ్ళేవారు. దీర్ఘ సుమంగళీ భవ, ఇలా పసుపు కుంకాలతో 10 కాలాలు ఉండమ్మా అనేవారు వాళ్ళు. ఇది భర్తకి అమంగళం తొలగించేది, ఇది మన సంస్కారం. ఇది నేర్పింది మనకు అనసూయమ్మ. ఇవాళ మనం మరిచిపోతున్నాం, కవర్లలో పెట్టి వెళ్ళిపోవడమే కానీ కట్టుకుని నమస్కారాలు చేయడం వీళ్ళకి లేదు, కట్టుకుని నమస్కారం చెయ్యమ్మా అని అడగడం వాళ్ళకి లేదు. అందుకని ఇవి కట్టుకుని ఒక్కసారి రాముడికి కనపడు అంది. ఇవన్నీ కట్టుకుని అనసూయకి నమస్కారం చేసి అత్రికి నమస్కారం చేసి రాముడి దగ్గరికి వెళ్ళిందిట. రాముడు చూసి, సీత ఎవ్వరూ పొందరానటువంటి గొప్ప గొప్ప బహుమతులు పొందావు సీత అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాట మనస్సు చేత. గ్రామ్యమైన కోరిక కాదు, అవి చూసి మహాతల్లి అనసూయ మనస్సుని ఆనంద పెట్టకపోతే ఇవి ఎలా పొందుతాయి? ఇవి బహుమతులు. బహుమతి పొందామంటే అర్థం ఏమిటి? పెద్దవారి దగ్గర వారి మనస్సు ప్రీతి చెందేటట్టు ప్రవర్తించగలిగావు. అలా ప్రవర్తించగలిగిన భార్యని భార్యగా పొందినందుకు నేను సంతోషపడుతున్నాను సీత అన్నట్ట రాముడు. అప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని అనసూయం అడిగింది, నీ
పెళ్లి వినాలని నాకు చాలా కోరికగా ఉంది సీత, ఏది నీ కళ్యాణ ఘట్టం చెప్పింది. నేను సూక్ష్మంగా చెప్పేస్తున్నాను. ఏదో ఆ జనక మహారాజు గారు భూమి దున్నుతుంటే తనంత తాను నాగటి చాలుకి తగిలి పైకి లేచాను కనుక నన్ను సీత అని పిలిచారు. అశరీరవాణి పలికింది ఈ సీత నీ కుమార్తెయేని. మా తండ్రి జనక మహారాజు గారు చాలా కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశాడు. యుక్త వయస్సు వస్తే మాత్రం జనక మహారాజు గారు ఒకందుకు బెంగపెట్టుకున్నారట. రామాయణం ఒక మాట చెప్పింది, యుక్త వయస్సు వచ్చినటువంటి కూతురు ఇంట్లో ఉంటే వివాహం చేసి పంపినప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడో ఒకప్పుడు తనతో సమానుల చేత కానీ తనకన్నా తక్కువ వారి చేత కానీ కన్య యొక్క తండ్రి మాట పడతాట. ఎందుచేత అంటే అది అంతేట, ఆడపిల్ల తండ్రిగా. అందుకని మా నాన్న అందుకని కొంచెం బాధపడ్డాడు. యుక్త వయస్సు వచ్చేస్తోంది, మగపిల్లాన్ని తేవాలి, ఈమె అయోనిజ, తగిన భర్త ఎక్కడ దొరుకుతాడు? దివ్య పురుషుడై ఉండాలి, సాక్షాత్తు ఈశ్వరావతారమై ఉండాలి. అందుకే బాలకాండలో చెప్పా, శివధనస్సుని విరవడం అంటే మాయాశక్తిని భరించగలిగిన వాడై ఉండాలి. అందుకని శివధనస్సుని పణంగా పెట్టి వీర్యశుల్కగా ప్రకటించాడు. ఎందరో వచ్చి ధనస్సు ఎత్తలేక వెళ్ళిపోయారు. రాముడు శివధనుర్భంగం చేశాడు. కానీ ఒక విచిత్రం జరిగిందమ్మా. శివధనుర్భంగం జరగగానే మా తండ్రి నన్ను వరమాల చేతికిచ్చి గబగబా తీసుకొచ్చి నా చెయ్యి తీసి రాముడి చేతిలో పెట్టి నీళ్లు పోద్దామని జలకలశం పట్టుకుని వచ్చి చెయ్యి పెట్టబోయాడు. రాముడు అన్నాడు, దీయమానం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో. నేను శివధనస్సుని విరవడం క్షత్రియుణ్ణి కనుక విరిచాను. నీ కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే నువ్వు కన్యనిచ్చినంత మాత్రాన స్వీకరించాను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగునో తగదో నా తండ్రి గారు నిర్ణయించాలి. దశరథ మహారాజు గారు నిర్ణయిస్తే స్వీకరిస్తానన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల్నిచ్చి దశరథ మహారాజు గారికి కబురు చేశారు. బాలకాండలో చెప్పలా ఈ రహస్యం, కడుపాగక ఆ రోజు నేను చెప్పేశాను, అయోధ్యకాండలో వచ్చే వరకు ఉండలేక. అందుకని దశరథ మహారాజు గారిని పిలిపించి దశరథ మహారాజు గారు మా వంశవృత్తాన్ని విన్న తర్వాత ఒప్పుకున్నాక మా కళ్యాణం అయింది. నేను రామయ్యకి అర్ధాంగిని కాగలిగానమ్మా అని చెప్పింది. ఈ కథ విని పొంగిపోయిందిట అనసూయ. ఏమిటి బయటికి వచ్చింది ఇప్పుడు? ఒక కొడుకు ఎలా ప్రవర్తించాలో చూపించాడు రాముడు. అంతేకాని అంత దివ్యకాంత మా నాన్నగారు అబ్బే మా నాన్నగారు ఏమనుకోరని మా నాన్నగారు చాలా సంతోషపడిపోతారు. అదేంటంటే శివధనస్సుని విరిచిన తర్వాత కదా మీరు ఇచ్చారు, ఏం అక్కర్లేదు, మా ఫాదర్ వచ్చే వరకు ఏం అక్కర్లేదు, మా ఫాదర్ అసలు నన్ను ఏమనరు, భలేవరే నేను చేసేసుకుంటాను అని ఏం అనలేదు. రాముడంతటి వాడు ఎవడూ ఎత్తని శివధనస్సుని విరిచి నాన్నగారు చెప్తే తప్ప వివాహం చేసుకోనంటే నీ పేరు పక్కన దిక్కుమాలిన 3 4 అక్షరాలు నువ్వు సంపాదించుకుని రాంతవాణ్ణి నేను విమానంలోంచి కాస్త గౌనేసుకున్న దాన్నో కట్టేసుకున్న దాన్నో పట్టుకుని నువ్వు వచ్చేస్తే ఎలా? నీ తండ్రి చెప్పాలి నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలో, నువ్వు కాదు చేసుకోవలసింది. ఈ ధర్మాన్ని ఎంత అందంగా చెప్పించారో చూడండి. అయోధ్యకాండలో చెప్పించారు. ఎందుకని? అయోధ్యకాండ గృహస్థాశ్రమ ధర్మాలు చెప్పింది. అందుకని అనసూయమ్మ దగ్గర సీతమ్మతో ఈ మాట చెప్పించారు వాల్మీకి మహర్షి. ఎంత అందంగా అందించారో చూడండి. ఇప్పుడు చెప్పండి, రామాయణం ఏ వయస్సు వారికి? వృద్ధుల దగ్గర నుంచి పెళ్లి కావలసిన పిల్లల వరకు రామాయణం వినాలి. వింటే ఏమవుతుంది? సమాజం ధర్మంతో పరిఢవిల్లుతుంది. ఇంత అందంగా చెప్పి ఆశ్రమం నిర్మించుకుంటాం, ఎటు వెళ్ళమని అడిగారు. ఇక్కడ రాక్షసులు తిరుగుతుంటారు, అశౌచంతో ఉంటే వాళ్ళు తొందరగా సంహరిస్తారు. క్రూర మృగాలు తిరుగుతాయి, నెత్తురు తాగుతాయి, మనుష్యుల మాంసానికి అలవాటు పడ్డారు. ఇటుగా ఋషులు పళ్ళు తెచ్చుకోవడానికి వెడతారు, నాకు తెలుసు. అందుకని రామ నువ్వు చాలా జాగ్రత్తగా బయలుదేరి వెళ్ళవలసినది అని అత్రి మహర్షి బయటికి వచ్చి మార్గాన్ని చూపించి సీతారాముల్ని దిగబెట్టారు. అప్పుట్ట వనం సభార్య ప్రవివేశ రాఘవ సలక్ష్మణ సూర్య ఇవాభ్రమండలం. మేఘాలలోకి సూర్యుడు వెడితే ఎలా ఉంటుందో అలా సీతాలక్ష్మణులతో రాముడు వెళ్ళాట. మబ్బులలోకి వెళ్ళిన సూర్యుడు అంత ప్రకాశించాడు. కానీ మళ్ళీ సూర్యుడు ప్రకాశించడం అన్నది పరమసత్యం, అడ్డొచ్చిన మేఘం వెళ్ళిపోవడం అన్నది కూడా అంతే సత్యం. అరణ్యకాండ ప్రారంభం అవుతోంది కనుక సీతాపహరణం జరగబోతోంది. కాబట్టి రాముడు కొంచెం దుఃఖాన్ని పొందబోతున్నాడు. అంత మాత్రం చేతది మబ్బులలోకి వెళ్ళిన సూర్యుడు మళ్ళీ ప్రకాశించి తీరుతాడు. రావణ వధ జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది, సీతారాముల యొక్క పట్టాభిషేకమే జరుగుతుంది అని మనకి రహస్యంగా సంకేతిస్తూ అయోధ్యకాండని మహర్షి పూర్తి చేశారు.